పితావాకి దేవుడు తండ్రి అయిన దేవునికి కర్తరాಗಿ యేసుక్రీస్తునామములో ప్రభువైన యేసుక్రీస్తునందుకి ఇప్పుడు అనేక దేవుని సమాధానం ఉండేవాళ్ళ ఎన్ని కృపా సమాధానం కలుగును గాక. the calling items, the audio video యాలు పెట్టినారో పాల్గొనడంలో ఈ ఉదయ కాలంలో ఎవరైతే ఈ వీడియో మరియు ఆడియో వింటున్నారో చూస్తున్నారో అందరికీ యేసునామములో ఆశీర్వదించాలి. ఈ అందరికీ యేసుక్రీస్తు ఆయన ఆశీర్వదించును గాక. యేసుక్రీస్తునామములో ஒவ்வொருவரையும் நாம் ஆசீர்வதிக்கிறோம். యేసుక్రీస్తు నామములో ఆశీర్వదిస్తున్నాం. இதுல சபைக்கான தேவையை பார்ப்போம். సంఘానికి సంబంధించిన ప్రకటన చూద్దాం. இந்த மாதத்தின் கடைசி நாள் நாளைக்கு ఈ ఒక నెల యొక్క చివరి రోజు రేపు రాబోతుంది. సో ఫస్ట్ జూన్ ట్యూస్డే ట్యూస్డే ఫస్ట్ జూన్ వచ్చేసి మంగళవారం వస్తుంది. ట్యూస్డే ఎర్లీ మార్నింగ్ 5 గంటల నుంచి 6 గంటలకు స్తోత్ర కూటమి இருக்கும். ఉదయకాలం 1 తారీఖు 5 నుంచి 6 వరకు స్తోత్ర కూడిక ఉంటుంది. நீங்கள் இந்த மாதத்தில் தேவனுடைய நன்மைகளை மறவாதபடி உங்கள் வீட்டில் இருந்து தேவனை ஸ்தோத்திரியுங்கள். ఈ నెలంతా దేవునికి జీవితం చేసిన మేలు మరొకనట్టు మీ ఇంట్లో ఉండి దేవుని స్తుతించండి. దేవుడు நமக்கு தந்த வாக்குத்தத்தத்தை உங்களுக்கு ஆடியோ வீడిயோ దేవుడు మనకి వాగ్దానం ఆడియో వీడియోలో పంపిస్తాము. దేవుడు நமக்கு ஒருவரை ஆசீர்வதிப்பார். దేవుడు మనల్ని కృపను ఆశీర్వదించును. ఉపవాస జపங்கள் வழக்க போல சபையில் இருக்கும். ఉపవాస ప్రార్థన ప్రకారం సంఘంలో ఉంటాయి. அதோட ஆடியோ கொடுக்கணும். దానికి ఆడియో వీడియో పంపిస్తాం. எனக்கு மற்ற காரியங்களை கர்த்தர் சித்தமாக நாம் சபையாக ஒன்று கூடி நாம் தேவன் துதிப்பதற்கு தேவன் பெற்றுவாங்க. ఇతర కార్యాలన్నీ అంటే దేవుడు சொல்லாக கூடி దేవుని ఆరాధించుకుంటున్నారు. మన ఏకంగా కూడి దేవుడు కూడా ఆరాధించును గాక. ఓకే. సో அடுத்ததாக அந்த தேசத்திற்காக பிரார்த்திக்கிறோம். తర్వాత మన దేశం కోసం ప్రార్థన చేయబోతున్నాం. సో దేశத்தில் உள்ள கொரோனா கருத்துக்கள் உதறிக்கிறாங்க. ఈ దేశం మన కరోనా వైరస్ మన విడుదల நமக்கு மேலே உள்ள தலைவர் கேட்ட ஞானத்திற்கு தேவனை பரிபாலனை செய்கிறாங்க. మన పైన అధికారులు దేవుడే జ్ఞానం ఇవ్వలాగా. సో தேசத்தில் சமாதானத்தை கட்டெடுக்கிறாங்க. దేశంలో సమాధానం ఆజ్ఞాపించలాగా. தேசத்தில் பரிசுத்தவான்கள் மற்றும் ஊழியர்கள் ஒவ்வொருவருக்கும் தேவன் கிருபை தந்து அவர்களை பாதுகாக்கிறாங்க. దేశంలో ఉన్న పరిశుద్ధులు మరియు సేవకులకు దేవుడు ఆయన కుటుంబాన్ని నడిపించలాగా. தேசంలో எல்லோரும் ரட்சிக்கப்படுகிறாங்க. దేశంలో అందరూ రక్షించబడలాగా. நம்முடைய குடும்பங்களுக்காக நம்முடைய ஊழியர்களுக்காக சுருக்கமாக பிரார்த்திக்கிறோம். మన కుటుంబాల కోసం మన పరిచయ కోసం చిన్నగా ప్రార్థన చేద్దాం. ఆమేన్. పరిశుద్ధులము మీ పేరుగా ప్రేమిస్తున్నాం. మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధపరచబడిన గాక. ప్రభువు సన్నిధిలో చూస్తున్నాం ఆయన. తండ్రి మన దోషణ పాపములను క్షమించండి. గోత్రపు నా దేవా, మీ పేరు పెట్టుకుని మీ ప్రజలమైన మేము ప్రభువు మనం తగ్గించుకుని ప్రభు నా దేవా, మీ వైపు చూసి మేము మొరపెట్టినప్పుడు ప్రభు ఏ పాపమును బట్టి మా ప్రజల పాపమును బట్టి మా పాపమును బట్టి మీదనైనా మేమునైనా మనం తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు మా దేశాన్ని మీరు ప్రభు ఆస్వాదించి క్షేమం కలుగజేస్తారని మీరు చెప్తున్నారు ప్రభు. ఆ మాటను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభు. మీ నామం మీ పేరు పట్టుకుని ప్రజలమైన మేము తండ్రి మేము తగ్గించుకుంటున్నాం ప్రభు. మా దోషములు మా పాపములు మా ప్రజల పాపలు అందరినీ బట్టి ప్రభు నా దేవ దైవం మా పాపం క్షమించండి ప్రభు. ఈ సమయం క్షమించిన మీరే ప్రభు మా దేశంలో ఉన్న ప్రభు నా దేవ అవి వచ్చిన తెగులు ప్రభు తొలగించిన ప్రభు. తెగులు అనేకులు ప్రభుత్వం మరణిస్తుండగా అనేకులు ప్రభుత్వం కరోనా సెకండ్ యుగం థర్డ్ యుగం ప్రభు దూరంగా రానుమని కరోనా మూడవ వేడుకలు పిల్లలకు బాధింపబడుతుందని చెప్తున్నారు ప్రభు. మీరే ప్రభుత్వ మీరు మాత్రమే దీన్ని ఆపగలరు ప్రభు. మీరు మాత్రమే ఈ రానున్న ప్రభు కీడు నుండి ప్రభు నా దేవ దేశాన్ని నా ప్రజలు మీరు కాపాడగలరని నమ్ముతున్నాను తండ్రి. మీరే మాకు సహాయం చేయండి. అదేవిధంగా మా దేశంలో ప్రజలందరూ పాపములను క్షమించండి. మీరే ప్రభు దేశంలో ప్రజలందరూ రక్షించబడినట్లు మీ కృపను దయచేయండి ప్రభు నా దేవ. ప్రభు నా దేవ దేశం రక్షించబడినట్లు మీ సేవకులు నాకు ఉద్యోగం కలిగించింది ప్రభు నా దేవ. మీ సేవకులైనా మీ సువార్థికులు మీ సేవకులు మీరు మాట్లాడి దేశ ప్రజలను రక్షించబడినట్లు ప్రభు నా దేవ. ప్రయాసపడిన మీ కృపను దయచేయండి ప్రభు నా దేవ. ఉద్యోగ పరిశుద్ధులు ఉద్యోగ సేవకులు సిద్ధపడిన ప్రభు. సంఘాన్ని సిద్ధపరిచిన ప్రభు. మీరు ఆటంకం సమీపిస్తుండగా మేము యుద్ధ సమాచారాలు ఇవన్నీ తెగుళ్ళు భూకంపాలు చూస్తామని మీ మాకు చేశారు కానీ ప్రభు. అయ్యో వీటన్నిటిని బట్టి మీ నామం రాక సమీపిస్తుందని ప్రభు నా దేవ. మాట్లాడుతున్నాం తండ్రి. మీరు మా దేశాన్ని మా దేశ ప్రజలు రక్షించండి. ఆ ప్రకారం మా దేశంలో అధికారులకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేశ నాయకులకి మీరే జ్ఞానం దయచేయండి. మీరే ప్రభు దేశం ప్రజలందరికీ ప్రభు న్యాయవాక్యం నడిపించుకుంటూ దయచేయండి ప్రభు దేవ. దేశ నాయకులు మీరే నియమిస్తుంది కనుక పై అధికారులందరూ నా చేత నియమించబడితే అని చెప్పారు ప్రభు. మీ చేత నీకు కొన్ని అధికారులను ప్రభు మీరు మాత్రమే ఒక హృదయాన్ని మార్చి రాజు హృదయాన్ని నీటి కలుపుతున్న దేవుడు అయ్యా. ఆ ప్రకారం మా అధికారులను మా నాయకులను ఒక హృదయాన్ని తిప్పి ప్రజలకు మేలుగా ఉన్నట్టు ప్రభు నా దేవ. మా దేశం క్షేమంగా ఉన్నట్టు మీరే మార్చమని కోరుకుంటున్నాం తండ్రి. ప్రకారం ఇక్కడ మా దేశంలో ఉన్న సంఘాల కోసం ప్రార్థన చేస్తున్నాము. పరిచయాల కోసం ప్రార్థన చేస్తున్నాము. సేవకుల కోసం స్వార్థ కొరకు పరిస్థితుల కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి.
మీరే ప్రభు ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి. మీ కొరకు ఒక గొప్ప ఉద్యమం దొరికినట్టు దేశం మొత్తం ప్రభు అయినా మీ కొరకు పరిశీలన విస్తరించేందుకు దయచేయండి. ఆ ప్రకారం ప్రభు అయినా మా సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాము. మా సంఘ కుటుంబాల కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభు. మా సంఘ కుటుంబాలు ఎవరికైతే ప్రభు నాకు ఏ వైరస్ ఉందో ప్రభు మీరే ప్రభు పరిపూర్ణ తీసివేయండి ప్రభు. మా దోషములు పాపం ఏముందో ఏదో మందిని క్షమించి మా కుటుంబానికి మీరు ఆశీర్వదించండి ప్రభు. మా పరిస్థితులు ఆశీర్వదించండి ప్రభు. ఏ ప్రభు ఈ కరోనా వైరస్ మూలంగా ఎక్కడ మీ పరిస్థితి మేము ధరించలేకపోతున్నాం తండ్రి. మీరే ప్రభు అయినా వీటన్నిటిని తొలగించి క్షేమం తీసుకొచ్చి మరలా మీ పరిశీలన ఈ కార్యాలు మేము పునఃప్రారంభించినట్టు మాకు సహాయం చేయాలని కోరుతున్నాం తండ్రి. మీ ప్రతికాన్ని బాగా తీసుకునండి. మా దేశాన్ని మా దేశ ప్రజలను మా సంఘమును మా సంఘ సేవకులు ప్రతి ఒక్కరిని మీరు ఆస్వాదించి మీ చిత్త ప్రకారం ప్రతి ఒక్కరిని నడిపించమని కోరుకుంటూ సమస్త స్తుతి మహిమ కనుక ప్రభావం నామం చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ఇచ్చిన ప్రార్థన మీకే సమర్పిస్తున్నాము మా ప్రియ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. இந்த சபைக்குள்ள வியாதிக்கு என்ன காரணம்? సంఘం రాడిపోసి కోసం ప్రార్థన చేద్దాం. இல்ல அதிகமாக நேசித்து பரலோகத்துக்கு మమ్మల్ని అధికంగా ప్రేమించడం చూస్తున్న మా ప్రియ తండ్రి. ஒரு பரிசுத்த நாமத்தை ஸ்தோத்திரிக்கிறோம். ఈ పరిశుద్ధ నామమున స్తోత్రం చెల్లిస్తున్నాం. ஒரு சபைக்குள்ள ஒரு வியாதிக்கு సంఘం వ్యాధిగ్రస్తుల కోసం ప్రార్థన చేస్తున్నాం. இல்லை என்று உபவாசம் செய்வார். వారి పేరుని స్వస్థపరచడానికి దేవుడు எனக்கு ஒரு கதை உருவாக மனதிற்கு பாதுகாத்து இருக்கிறார். మీరు ప్రతి మార్గం పొంది ప్రభు నా దేవ మీ ప్రియులకు దయచేయండి. ஒரு கதை விசேஷமாக பிரச்சாரம் பண்ணிக்கிறோம். విశేషంగా ప్రసాదం ప్రార్థన చేస్తున్నాం. தேர்தல் பக்கம் பண்ணிக்கிறோம். ఏ సత్యం కుమార్ చేస్తున్నాం. அந்த மாதிரி பரிசுத்த ఆ కుమార్ పరిపూర్ణ స్వస్థతను దయచేయండి. அதுபோல சமராஜ்யத்தோட ஜாதிகளுக்கு மாற்றப்பட்டு வருகிறது. సంపూర్ణ సోదరులు గాడిదలకు మార్చివేయండి. அதுபோல சுரேஷ் மண்டலத்தை கைப்பற்றுகிறோம். ఆ ప్రకారం సురేష్ సోదరులు ఇన్ఫర్మేషన్ స్వస్థతను స్వస్థం చేస్తున్నాం. ஒரு பரிபூரண விளையாட்டு அவருடைய வேலை தானே செய்து கொண்டிருக்கிறார். ఒక పరిపూర్ణ విడుదల చేసి ఆయన పనులను చేసుకుంటూ దయచేయండి. யார் யாருக்கு பலி கொண்டதோ அதுக்காக మీకు ఎవరికి పంపిస్తున్నామో ஒவ்வொருவரும் அதிகாரம் கொள்வதாக మీరు ప్రతి ఒక్కరిని హస్తంలో తాగుగాక. ஒவ்வொரு பரிபூரண விளையாட்டு வைத்திருக்கிறார். మీరే పరిపూర్ణ విడుదల చేసి స్వస్థపరచండి. எந்த குடும்பத்தில் இன்ஃபெக்ஷன் வராத படிக்கிறத படித்து போட்டு ఏ కుటుంబానికి నేను ఇన్ఫెక్షన్ రాకుండా మీరు అక్కడ కూడా మూస్ కాపాడండి. திருப்பதை பாதுகாப்புறாங்க. చిన్న పిల్లల్ని కాపాడండి. பெண்களை பாதுகாப்புறாங்க. స్త్రీలను కాపాడండి. உத்தியோகத்தில் போகிற ஒவ்வொருவரையும் பாதுகாப்புறாங்க. ఉద్యోగులను ప్రతి ఒక్కరిని కాపాడండి. ஒவ்வொருவரும் எத்தாச்சும் ప్రతి ఒక్కరిని మీరు కాపాడిస్తున్నారు. మీరే ఆత్మీయతలో రక్షణ కేడకతాలు పాదుకాపు వైద్యులు. మీరే ఆశ్రయించి మీరు ఎక్కడికి కింద ప్రభువుని కాపాడండి. తన తుది నమకే అవసరం. సంస్కృతికి మనం ప్రార్థన చేస్తున్నాం. మీ పరిస్థితి మాకు ఏది తెలియకుండా విమోచన రక్షణ యేసుక్రీస్తు ద్వారా కలుసుకున్న మాకు పరలోకమండి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు దేవుని పరిస్థితిలో పేసవాన్ని పాడుకుంటున్నాం. దేవుడు ప్రవచనంగా మనతో మాట్లాడుతున్నా. என்னோட எடுத்துக்கொள்ளுங்க. అదొకటి తీసుకోండి. யாக்கோபு எடுத்துக்கோம். నాహూము తీసుకున్నా. யாக்கோபு 2வது அத்தியாயம் 1வது 2வது வசனம் படிப்போம். నాహూము గ్రంథంలో 2వ అధ్యాయంలో మొదటి వచనం చదువుదాం. We turn to the scripture, the book of Nahum, chapter 2, verse 1 and 2. Today, the God has spoken us a prophetic word from the book of Nahum, chapter 2, verse 1 and 2. Then, chapter 1, verse 7. Thereafter, Nahum from chapter 3, verse 17 to 19. முதலாம் நாஹூம் 2வது அத்தியாயம் 1வது 2வது வசனத்தை பார்ப்போம். మొదటిగా నాహూము గ్రంథంలో 2వ అధ్యాయంలో మొదటి వచనం చూద్దాం. దైవము నీ మీదికి వచ్చుచున్నాడు. నీ దుర్గములకు కావలి కాయము, మార్గముల కావలి ఉండుము. నడుము బిగించుకొని బహు బలముగా ఎదిరించుము. ஓகே, என்ன சொல்லப்பட்டிருக்குன்னா, చూడండి ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే அங்கே இஸ்ரவேலினுடைய வாழ்க்கையில அந்த அசீரியா படை வரப்போகிறது வந்து அவருக்கு விரோதமான காரியம் செய்ய போகிறது. అది ఇశ్రాయేలు వారికి వ్యతిరేకంగా అశ్రీయులు వచ్చి విరోధం కార్యం చేయబోతున్నారు. இப்போது நமக்கு அது என்ன அதோட அர்த்தம் என்னவென்றால், దాని అర్థం ఏంటంటే நமக்கு விரோதமாக சத்துருடைய சாத்தானுடைய வரும்போது వాళ్ళ విరోధంగా శత్రువుకి సాతానుడికి వస్తున్నప్పుడు நாம் நம்மை வந்து அதிகமாக பாதுகாத்துக் கொள்ள வேண்டும் அவசியமாக இருக்கிறது. అత్యధికంగా మనల్ని కాపాడుకోవాల్సిన ముఖ్యమే ఉంది. நாம் எப்படி பாதுகாத்துக் கொள்வது? మనం ఎలా కాపాడుకోవడం? நான் எபிரேயர் 6ஆம் அதிகாரத்தில் சொல்லப்பட்டிருக்கிறது. ఎఫెసీయుల పత్రిక 6వ అధ్యాయం చెప్పబడి ఉంది. கடைசியாக சகோதரர்களே, కాబట్టి సహోదరులారా, கர்த்தருடைய சத்துவத்தில் வல்லமையின் பலப்படுங்கள் என்று சொல்லப்பட்டிருக்கிறது. దేవుని శక్తిలో బలముల బలం పొందుకుని అంటున్నారు. அப்ப தேவனுடைய பலப்பட்டியல் கர்த்தருடைய எதிர்ப்பதற்கு வந்து பலப்படுவதாக இருக்க வேண்டும். దేవుని యొక్క బలం పొందుకొని శత్రువుని ఎదిరించే బలం పొందుకోవాలి. அதைத்தான் 3வது சொல்லப்பட்டிருக்கிறது. అదే మొదటి వచనం చెప్పబడుతుంది. 2வது வசனத்தை பார்ப்போம். 2వ వచనం చూద్దాం. దోచుకుని వారిని దోపుడు సొమ్ముగా పట్టుకొనినను, వారి ద్రాక్షావల్లులను నరికివేసినను, హత్యాస్పదముగా ఇశ్రాయేలీయుల వలె యెహోవా యాకోబు సంతతికి మరలా హత్యాస్పదముగా అనుగ్రహించును. திராட்சை குறித்து யார் சொல்லப்பட்டிருக்கிறது? இஸ்ரவேல் ஜனங்களை குறித்து ஒரு தேவன் சொல்கிறார். ద్రాక్షావల్లి ఎవరి గురించి చెప్పబడుతుందంటే ఇశ్రాయేలు గురించి దేవుడు చెప్తున్నారు. இந்த இஸ்ரவேல் ஜனங்களை பாழாக்குவதற்கு அழிப்பதற்காக அந்த அசீரியா படை வருகிறது. అశూరులు ఇశ్రాయేలు వ్యతిరేకంగా వారిని నాశనం చేయడానికి వస్తున్నారు. அவர்களுடைய காலத்தில் யார் தேவனை தான் வந்து ஒப்பு கொடுக்கிறார். వారి చేతికి ఎవరు అప్పగిస్తున్నారు? దేవుడు అప్పగిస్తున్నారు. ஆனால் என்ன சொல்கிறார்? அந்த மீண்டும் அவர்களுக்கு மகிமை வரப்பட்டேன். அவர் மீண்டும் நான் ஆத்து வைத்து அவர் மீண்டும் அந்த தேசத்தில் நாடு வைத்து சொல்கிறார்.
వారి మళ్ళా మహిమ వచ్చినట్లు మళ్ళీ వాళ్ళని ఆ దేశం నాటుతాను మళ్ళా వాళ్ళని తీసుకొస్తానని చెప్పి చెప్తున్నారు. அது நம்மளே வாழ்க்கையும் ఆ ప్రకారం మన జీవితంలో కూడా நடக்கிற உபத்திரங்கள் மூலமாக பல கஷ்டங்களை பண்ணிக்கலாம். ఇప్పుడు వాళ్ళు ఉన్న శ్రమల మూలంగా అనేక ఉపద్రవాలు పడుతుండొచ్చు. அனைவருடைய வாழ்க்கையில பொருளாதார குறைகளை ஏற்படலாம். అనేక జీవితంలో వస్తు ఆధారంగా పడుతుండవచ్చు. இப்போ நம்ம பார்த்துட்டீங்களா మనం చూసి చెప్తున్నారు வந்து மீண்டும் நாம் திருப்பி வரப்பட வேண்டும், மீண்டும் உங்களுக்கு ஆசிரியத்தை பழைய நிலைக்கு கொண்டு வர வேண்டும் என்று சொல்கிறார். మిమ్మల్ని ఆశ్రయించి మళ్ళా మునుపటి స్థితికి తీసుకొస్తానంటున్నారు. ఇప్పుడు 2வது அத்தியாயத்துல 1வது 2வது வசனத்துல நாம் என்ன படிக்கிறோம்? మనము రెండవ అధ్యాయంలో మొదటి వచనంలో ఏం చదువుతున్నాం? நமக்கு விரோதமாக வருகிற சத்துருக்களை நாம் பாதுகாத்துக் கொள்வதற்கு தேவனுடைய பலத்தை நாம் சார்ந்து கொள்ள வேண்டும். మనం వ్యతిరేకంగా వస్తున్న శత్రువుల గురించి మనం కాపాడుకోవడానికి దేవుని బలంలో మనం ఆధారం చేసుకుండాలి. நமக்கு விரோதமாக அநேக காரியங்கள் வரும். మనకి విరోధం అనేక కార్యాలు వస్తున్నప్పుడు தேவனை பாதுகாத்து மீண்டும் இந்த பழைய மகிமைக்குள்ளாக நாம் நடத்திருக்கிறோம். దేవుడు మనల్ని కాపాడి పాత మహిమలకు మళ్ళీ తీసుకొస్తారు. இப்போ அந்த 1வது அத்தியாயம் 7வது வசனம் படிப்போம். మొదటి అధ్యాయంలో వస్తుందా? நாகூம் 1வது அதிகாரம் 7வது வசனம். నాహూము గ్రంథం మొదటి అధ్యాయం 7వ వచనం. యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయ దుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. நம்ம தேவன் நல்லவராக இருக்கிறார், நம்முடைய வாழ்க்கை நல்லவராக இருக்கிறார். మన దేవుడు మంచివారిగా ఉన్నారు. நம்முடைய வாழ்க்கை வந்து இக்கட்டுகள் ஆபத்துகள் எல்லா உபத்திரங்களுக்கு நமக்கு கிடைக்கிற அரணாக பாதுகாப்பான கோட்டையாக இருக்கிறார். మనకు వచ్చే ఇక్కట్ల శ్రమల్లో మన ఉపద్రవాల్లో మన ఆశ్రయంగా మనకు దుర్గంగా ఉన్నాడు. யாருக்கு இருக்கிறார் அவர் நம்பும் போது இருக்கிறார். அதை நாம் உறுதியாக நாம் நம்பி அவரை பற்றி கொண்டு வாழும்போது நமக்கு எப்படி இருக்கிற அரணான கோட்டையாக இருக்கிறார். ఆయన ఎవరు కలిగి ఉన్నారంటే ఆయన ఎవరైతే నమ్ముకొని తీరుస్తున్నారో వాళ్ళకి ఆయన ఆశ్రయ దుర్గంగా ఆయన కోటగా ఉన్నారు. ఇప్పుడు நாம் படிப்போம் ஆபக்கூம் 3வது அதிகாரம் எடுத்துக்கொள்வோம். మనం చదువుదాం హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం తీసుకుందాం. 3வது అధ్యాயத்தை 15 11 படிப்போம். 3వ అధ్యాయంలో 17 నుంచి 19 చూద్దాం. అంజూరపు చెట్లు పోయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, స్థానంలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్తైన నా దేవుని యందు నేను సంతోషించెదను. இந்த ஆபக்கூம் நிலைமை நம்ம புரிந்து கொள்ள வேண்டும். హబక్కూకు పరిస్థితి మనం అర్థం చేసుకోవాలి. இந்த ஆபக்கூம் என்ன செய்யணும்? தேவனை நோக்கி கேட்கிறார். 1வது அத்தியாயத்தை பார்க்கும்போது మొదటి అధ్యాయం చూసినప్పుడు హబక్కూకు దేవుని గురించి అడిగినప్పుడు அவருடைய வாழ்க்கையில அந்த எப்படி எவ்வளவு நாள் நீ கஷ்டப்பட இப்படி அடிமையாக நான் இருக்கிறோம், இன்னும் எவ்வளவு நாள் கஷ்டப்பட வேண்டும் என்று கேட்கிறார். అతను ఇంకే దినాలు ఈ శ్రమ అనుభవించాలి, ఇంకే దినాలు నేను మానసికంగా జీవించాలని చెప్పేసి అడుగుతున్నాడు. இந்த சத்துருக்கள் எங்க பேர் வந்து ஜெயக்கொள்கிறார்கள், இவ்வளவு உபத்திரப்படுத்துகிறார்கள், நீ பார்த்து தீமை பார்த்து அந்த சுத்த கண்ணனை வந்து தேவனை பார்த்து சொல்கிறார். మీరు ఆయన చెప్తున్నాడు ఇలా శత్రువులు బాధపడుతున్నారు, మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారని చెప్పి అడుగుతున్నాడు. அப்ப தீமை எந்த தீமை பார்த்தாலும் எங்களுக்கு நன்மை செய்கிற தேவனாயிற்று. ఏ కీడు చీకటి నాకు మేలు చేసే దేవుడు కదా అని అంటున్నారు. அப்ப தேவனை பார்த்து சொல்கிறார், உங்களுக்காக ஒரு குறிப்பிட்ட நேரத்தில் தரிசனம் வைக்கப்பட்டிருக்கிறது, இப்படி கட்டாயம் விடுவிப்பேன் என்று சொல்கிறார். మీ కొరకు ఒక దర్శనం ఉంచబడి ఉన్నది, నేను ఖచ్చితంగా విడిపిస్తానంటున్నారు. பிறகு இந்த வெளிப்படுத்துற காரியத்தை வந்து அவங்க புரிந்து கொண்டது. అలాగే బయటపరిచిన కార్యాలు తర్వాత హబక్కూకు అర్థం చేసుకున్నాడు. தேவனோட வாழ்க்கையை எல்லாரும் செய்கிறது முடியாது, நாம் செய்த கிரியைக்கு தக்கதாக செய்கிறது புரிந்து கொண்டு మన క్రియలు తగ్గట్టుగా దేవుడు చేయించడాన్ని అర్థం చేసుకొని இந்த வாழ்க்கையில் எப்படிப்பட்ட கஷ்டங்கள் வந்தாலும் మన జీవితంలో ఎటువంటి కష్టాలు వచ్చినా కూడా கர்த்தருக்குள் மகிழ்ச்சியாக இருப்பேன். నేను ప్రభువునందు ఉత్తరించి இந்த సంతోషించదను, ரட்சிப்பை தேவனை நான் பறிகொடுத்தேன். ఆయన రక్షణలో నేను ఆనందించదను. அவரே பிறடாக இருக்கிறார். ఆయన బలమై ఉన్నాడు, அவரை ஏற்றத்தில் உயர்ந்த சாதனை வைப்பார்கள். ఆయన తగిన సమయంలో ఉన్నతంలో ఉంచుతాడని చెప్పి అంటున్నారు. இன்றைக்கு தேவனை பற்றி பேசுற வார்த்தை என்ன என்று பார்க்கும்போது నేడు దేవుడు మనతో మాట్లాడి చూసినట్టయితే நம்முடைய தேவனை நமக்கு வந்து நல்ல தேவனாக நமக்கு இக்கட்டு காலத்தில் உதவி செய்கிற அரணாக பாதுகாப்பான கோட்டையாக இருக்கிறார். మన దేవుడు మంచి దేవుడుగా మన సమాధానాల్లో మన రక్షణ తరపుగా ఆశ్రమంగా మన కోటగా ఉన్నారు. இப்போது நமக்கு பல உபத்திரங்களுடைய வாழ்க்கை வரலாம். ఇప్పుడు మన జీవితంలో అనేక శ్రమలు మన జీవితంలో రావచ్చు. இந்த உபத்திரத்தில் நாம் வந்து தேவனுடைய பலத்தை பெற்றுக்கொண்டு நாம் தந்தோடு எதிர்கொள்ள வேண்டும். ఈ శ్రమ దినాల్లో దేవునికి బలం పొందుకొని మన శక్తిని ఎదిరించాలి. நம்முடைய வாழ்க்கை எப்படிப்பட்ட துன்பம் வந்தாலும் మన మీద ఎటువంటి కష్టాలు వచ్చినా కూడా ஆபத்தை போல ఆపకపోలే தேவனுடைய ஒருவர் கைவிட மாட்டார். దేవుడు ఎన్నడైనా చేయగలవాడు. நான் கர்த்தருக்கு மகிழ்ச்சியாக இருப்பேன். నేను ప్రభువునందు నేను సంతోషంగా ఉంటాను. ரட்சிப்பின் தேவன் நான் பரிபூர்வம் என்றால் தேவனுக்கு நான் மகிழ்ச்சியாக ఈ இருப்பேன். రక్షణ దేవుడిని సంతోషిస్తుందని చెప్పేసి మనం అనుకోవాలి. அவர் ஏற்றிடத்தில் நம்ம உயர்த்தினதுக்காக நம்மை ஆத்மார்த்தமாக கொண்டு வருவார். ఆయన తగిన సమయం ఉన్నత స్థలంలో ఉంచి మనం ఆశీర్వదిస్తారు. ஆமென். ఆమేన్. இன்றைக்கு தேவனுடைய பேசின வார்த்தை சொல்லி கொடுப்போம். దేవుడు మనకు ప్రవచనంగా మాట్లాడిన మాట అర్థం చేసుకుందాం. இன்றைக்கு நேராக தேவனுடைய செய்திகளை கடந்து செல்வோம். ఈ రోజు నేరుగా దేవుడి యొక్క మనం ప్రవేశిద్దాం. என்னோடு எடுத்துக்கொள்ளுங்கள். ఎంతమంది తీసుకురండి. The book of James chapter 1 verse 26. யாக்கோபு 1ஆம் அதிகாரம் 26ஆம் வசனத்தை எடுத்துக்கொள்வோம். யாக்கோபு 1ஆம் அதிகாரம் 26ஆம் வசனம். The book of James chapter 1 verse 26. యాకోబు రాసిన పత్రిక 1:26. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు భక్తి గలవాడని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. தேவன் இன்றைக்கு நம்மை பார்த்து என்ன சொல்கிறார்? నేను దేవుడు మనకు చెప్తున్నారు. உங்கள் ஒருவன் தன் நாவை அடக்காமல் தன் இருதயத்தை வஞ்சித்து தன்னை தேவபக்தி உள்ளவன் எண்ணினால் அவனுடைய தேவபக்தி வீணாயிருக்கும். ఎవరైనా నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయం మోసపరచుకొనుచు
భక్తి గలవాడు అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే అంటున్నారు. நாம் தேவனுக்கு வாசிப்போம். మన దేవునికి ప్రార్థన చేద్దాం. நீங்கள் அதிகமாக நேசித்து வைக்கிற பரலோக பிதாவே, உங்களை అత్యంత ప్రేమించి నడిపిస్తున్న మా పరలోక తండ్రి, ஒரு பரிசுத்த நாமத்தை சொல்றீங்களோம். ఈ పరిశుద్ధ నామం స్తోత్రం చెల్లిస్తున్నాం. இன்று எங்களோடு பேசிய வார்த்தைகளுக்காக சொல்றீங்களோம். ఈ రోజు మాకు మాట్లాడి స్తోత్రం చెల్లిస్తున్నాం. மேலே கத்த அடியில் மறைத்து வெளிப்படுகிறாங்க. మీరు దాచి మీకు ప్రత్యక్షమవు గాక. அவருடைய சபைகளுக்கு பாதுகாப்பு கேட்க கடவுள் இதை சொன்ன வார்த்தையை கேட்க సంఘంలో ఆత్మ చూపించిన జోగులు ఎన్నో రకమైన వాక్యం రీతిగా இந்த வார்த்தை கேட்டு ஒவ்வொருவரும் உணர்ந்து கிரகித்து கொண்டு அதனுடைய வாழ்க்கை கைகொடுக்கிறார். ఈ మాటలను ఒకరు వాళ్ళు అర్థం చేసుకుని వారు మీకు దయపడడానికి దయచేయండి. நீரை பேசுவீராக ஒருவரை வைக்கிறார். మీరే మాట్లాడండి, మీ తోట నడిపించండి. புதிகரமாக அவர்களோட பேசுகிறோம். సమస్తీయంగా కనుక నామం చెల్లిస్తున్నాం. மீட்பர் ரட்சகரமாக இயேசு ஜெபங்களை கண்டதுதான். విమోచన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశ్న మా మీ పరలోక తండ్రి. ஆமென். ஆமென். ஹல்லேலூயா. ஹல்லேலூயா. இந்த வசனத்தை படிப்போம். புறக்குமார் மகா வாசிச்சு சொல்லலாம். The book of James chapter 1 verse 26. யாக்கோபு 1ஆம் அதிகாரம் 26ஆம் வசனத்தை படிப்போம். యాకోబు రాసిన పత్రిక 1:26 వచనం చదువుదాం. ఎవరైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. So இப்போது நாம் எல்லோரும் நினைக்கிறோம் உங்களுடைய கேட்ட நினைக்கிறீங்க நான் தேவபக்தியாக இருக்கிறேன் சொல்லி. వీటన్నిటికీ మీరు ఏం చెప్తారు? దైవభక్తి వారిగా ఉన్నానంటారు. உண்மையா இயேசு மேல் நான் இயேசு கிறிஸ்துவின் அன்பாக இருக்கிறேன். నేను నిజంగా యేసుక్రీస్తు వారి మీద ప్రేమ కలిగి நான் ఉన్నాను. பக்தியாக இருக்கிறேன். భక్తిగా ఉన్నాను. ஆனால் பக்தியாக நாம் இருக்கிறேன் என்று சொல்வது பெரிய காரியம் அல்ல. నేను భక్తిగా ఉన్నాను అని చెప్పడము గొప్ప కార్యం కాదు. தேவன் நம்மை குறித்து என்ன நினைக்கிறார் அதை தான் பார்க்க வேண்டும். దేవుడు మన గురించి ఏమనుకుంటున్నారు అనేది అదే విషయం ఆ విషయం చూడాలి. நம்மை பார்த்து சொல்கிறார். మనం చెప్తున్నారు ஒரு தேவபக்தி உள்ளவன் என்று நினைத்து தன்னைத்தானே என்ன ஏமாற்றிக் கொள்ளக்கூடாது. இதயத்தை ஏமாற்றிக் கொள்ளக்கூடாது. ఒకడు దైవభక్తి గలవాడుగా ఉన్నాడని తన హృదయం తానే మోసపరచుకోకూడదు. ஒருவர் நாவை அடக்காமல் தன் நாவின் மூலமாக அநேக தீமையான காரியத்தை செய்யும் போது ఒకడు తన నోటిని కాచుకొనక ఆ నోటి మూలంగా అనేక కీడైన కార్యాలు చేస్తున్నప్పుడు தேவனுக்கு முன்பாக தேவபக்தி வீணாக தேவபக்தி ஜீரோவாக இருக்கிறது. దేవుని ఎదుట ఆత్మ భక్తి అడ్డముగా ఉన్నది, సున్నాగా ఉన్నది. அவருடைய வாழ்க்கையில் தேவபக்தி இல்லை என்பதை குறித்து అతని జీవితంలో దేవుని యొక్క భక్తి లేదు అని అర్థం చేసుకోవాలి. நீங்களும் தேவனுக்கு முன்பாக தேவபக்தி உள்ளதாக வாழ வேண்டும் என்றால் మీరు కూడా దేవుని ఎదుట దైవభక్తి గలవారుగా జీవించాలంటే நாவை நாம் கண்ட்ரோல் செய்ய நாவை நாம் பழக்கி வைக்கிறது அவசியமாக இருக்கிறது. మన నోటిని మనం కాచుకోవాల్సి ఉన్నది, మన నోటికి కళ్ళెం వేసుకోవాల్సి ఉన్నది. இதை நான் பார்த்த செய்தியோட தலைப்பு என்னவென்றால் ఈ రోజు మనం చూడవలసిన వర్తమానం యొక్క అంశం ఏంటంటే take the tongue to be godly. அதாவது உடைய நாவை பக்தியாக இருப்பதற்கு பழக்கி வைக்கிறது. నీ యొక్క నాలుకను భక్తిగా ఉండనట్లు అలవాటు చేయము. நம்முடைய வாழ்க்கையில நாவு தான் பெரிய நமக்கு பிரச்சனையாக அணிகிறது. మన జీవితంలో ఈ నాలుకే పెద్ద సమస్యగా ఉన్నది. எனவே நீங்களும் தேவபக்தியாக இருந்தால்தான் அந்த தேவனுடைய சம்பந்தத்துக்கு நாம் போக முடியும். మీరు నేను దైవభక్తి గలవారు ఉంటేనే ఆయన సమూహంలోకి మనం వెళ్ళగలము. முதல் தேவன் என்ன சொல்றார்? నేను దేవుడు ఏం చెప్తున్నారు? The book of John chapter 9 verse 31. யோவான் 9ஆம் அதிகாரம் 31ஆம் வசனத்தை பார்க்கும்போது యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనాన్ని చూసినప్పుడు இந்த வசனத்தின் மூலம் என்ன புரிந்து என்று பார்க்கும்போது వాక్యం బట్టి మనం ఏం అర్థం చేసుకొని చూసినప్పుడు தேவன் பாவிகளுக்கு ஒருபோதும் செவி கொடுப்பதில்லை. దేవుడు ఎక్కడ పాపలకు చెవియొక్కడు లేదు. ஆனால் நாம் தேவபக்தியாக இருந்து కానీ మనం దైవభక్తులే ఉండి அவர் சித்தமான காரியத்தை செய்யும் போது நமக்கு தேவன் செவி கொடுக்கிறார். ఆయన చిత్తమైన చొప్పున జరిగించినలా ఆయన మనకి ఆలోచిస్తున్నాడు. அவரை நாம் ஜெபம் பண்ணும்போது கூட அந்த ஜெபத்தை தேவன் கேட்பதற்கு நாம் தேவபக்தியாக இருப்பது அவசியமாக இருக்கிறது. ప్రార్థిస్తున్నప్పుడు ప్రార్థన ఆలకించడానికి కూడా మన దైవభక్తి గలవారుగా ఉండాలి. எனவே நம்முடைய வாழ்க்கையில் நாம் நாவின் மூலமாக பாவம் செய்த பிறகு నాలుగు మూలంగా పాపం చేసిన நாம் తర్వాత நாவினால் அநேகரை காயப்படுத்திய பிறகு నాలుగు అనేకరికి గాయపరిచిన తర్వాత தேவனுக்கு முன்பாக நாம் பக்தி இல்லாதவர்களாக இருக்கிறோம். దేవుని ఎదుట భక్తి లేని వారిగా ఉన్నాం. அப்போது நம்முடைய பக்தி பக்தி இல்லாத காரணத்தில் நம்முடைய ஜெபம் தேவனால் கேட்கப்பட மாட்டேன். భక్తి లేకపోవడం మూలంగా మనం ప్రార్థించిన ఎడల ప్రార్థనలు ఆలకింపడు. எனவே நம்முடைய வாழ்க்கை அநேக உபத்திரவங்கள் அந்த நேரத்தில் ஆபத்து வரலாம். మన జీవితంలో అనేక శ్రమలు ఉపద్రవాలు ఆ సమయంలో కలగవచ్చు. இப்போ உதாரணத்துக்கு பார்த்தா கொரோனா வைத்திருக்கு. ఉదాహరణకి చూసుకుంటే ఇప్పుడు కరోనా వైరస్ ఉంది. பலருடைய வாழ்க்கையில் பல ஆபத்துகள் வருகிறது. అనేక జీవితంలో అనేక అపాయాలు వస్తున్నాయి. எனவே நீங்கள் நான் தேவனுடைய சகாயம் நமக்கு கிடைக்க வேண்டும் என்றால் మీకు నాకు దేవుని యొక్క సహాయం కావాలంటే దొరకాలంటే நாம் எப்படிப்பட்டதாக இருக்க வேண்டும்? మనం ఎలాంటి వారిగా ఉండాలి? என்னோட எடுத்து புக் ஆஃப் Psalm chapter 32 verse 6 சங்கீதம் 32 ஆறாம் வசனத்தை பார்ப்போம். తీసుకున్న కీర్తన 32వ కీర్తన 6వ వచనాన్ని The book of Psalm chapter 32 verse 6. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా వారి మీదికి రావు. So நம்முடைய வாழ்க்கையில் மிகுந்த ஜலப்பிரவாகம் போல பெரிய ஆபத்துகள் நம்முடைய வாழ்க்கையில் வரலாம். మన జీవితంలో విస్తారమైన జల ప్రవాహాలే ఆపదలు కలిగినప్పుడు కూడా ஆனால் நீங்கள் நாம் தேவபக்தியாக இருந்தால் மட்டுமே அதில் தேவன் நம்மை விடுவிப்பார். మీరు నేను దైవభక్తి గలవారు ఉంటే మాత్రమే దేవుడు వారిని చూపిస్తాడు. இதற்கு ஏதாவது தடை என்னவாக இருக்கிறது? వీటన్నిటికీ ఒక అడ్డంకుగా ఏముంది? நம்முடைய நாவு தடையாக இருக்கிறது.
మన నాలుక దానికి అడ్డంగా ఉంది. அந்தகாரத்தை புரிந்து கொண்டீர்களா? నేను చెప్పిన కారణం అర్థం చేసుకున్నారా? நம்மை நாவோடு நமக்கு சரியாக இல்லாதவருக்கு మన నాలుక మనకు అడ్డంగా లేకున్నాడు. நம்மை பார்த்து தேவபக்தி இல்லாதவர்கள் என்று தேவன் நம்மை பார்த்து சாட்சி சொல்லாதவருக்கு ఇప్పుడు చేసి మన దైవభక్తి వల్ల భక్తి లేరు అని దేవుని సాక్షి చెప్పుకున్నట్లు நாம் எச்சரிக்கையாக இருந்த தெரியும் பக்தி உள்ளதாக வாழ வேண்டும். మనం హెచ్చరిక కలిగి మన భక్తి గల వారిగా ఉండాలి. எனவே நாமும் எவ்வளவு மிக முக்கியமானது என்றுதான் புரிந்து கொள்ள ఈ போகிறோம். నాలుక ఎంత ముఖ్యమైనది ఇది మనం అర్థం చేసుకోబోతున్నాం. இங்க யாக்கோபு 3ஆம் அதிகாரத்தை நீங்க பார்க்கும்போது ఇది యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం తీసుకున్నప్పుడు ஒரு முழு அத்தியாயத்தை நாவுக்காக வந்து எழுதியிருக்கிறார். ఇది ఒక పూర్తి అధ్యాయం 3వ అధ్యాయం పూర్తిగా నాలుగు గురించి చెప్పుకున్నారు. முதல்ல நாம் எவ்வளவு மிக முக்கியம் என்பதை புரிந்து கொள்ள வேண்டும். ఈ నాలుగు ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవాలి. இப்ப பாருங்க உதாரணத்துக்கு ఉదాహరణకి இப்ப கை இருக்க கால் இருக்கு. చేతుల్లో కాళ్ళు. இதுக்கு வந்து எந்த ஒரு தாக்கலை அதாவது இது வந்து பாதுகாப்பும் இல்லை. దీనికి ఎటువంటి లాభం కాలం ఏది లేదు. இப்ப கையை நம்ம என்ன மூவ்மெண்ட் பண்ணலாம், మన ఈ చేయికి ఎలా ఇవ్వకపోవచ్చు, அது மாதிரி காலை என்ன செய்யலாம். కాళ్ళు ఏమైనా చేయొచ్చు. ஆனா இந்த நாக்கு எப்படி இருக்கு, எப்படி நாக்கு எப்படி பத்திரமா இருக்கு பாருங்க. ఇది చూడండి నాలుగు ఎంత భద్రంగా చూడండి. 32 பல்லுக்குள்ள வந்து அது சேஃபா చూడండి இருக்கு. 32 పళ్ళు మధ్యలో లోపల ఇది చాలా జాగ్రత్తగా ఉంది. இதுக்கு வெளியில வந்து ஒரு உதவிகள் இருந்து பத்திரமா பாதுகாப்பு. ఆ పళ్ళు బయట రెండు పెదవులు నుండి భద్రంగా ఉంది. அப்படின்னா என்ன அர்த்தம், అంటే అర్థం ఏంటి? இவ்வளவு பாதுகாப்பு தந்து நாம என்ன செஞ்சு நமக்கு விரோதமான காரியம் செய்கிறது. ఇంత దానికి భద్రంగా ఏర్పాటు చేసి ఇచ్చినా కూడా ఈ నాలుగు మనకి ఏం చేస్తుందంటే విరోధమైన కార్యాలు చేస్తుంది. இப்ப நம்ம வீட்டுல ஒரு லாக் வச்சு ஒரு கூட்டு வச்சிருக்கோம். చూడండి ఉదాహరణకి మన ఇంట్లో ఒక లాక్ ఒక తాళం పెట్టున్నాము. அது வந்து 6 லிவர் 7 லிவர் లోపల 7 లివర్లు ఉంటాయి. ஆனா வந்து அந்த நம்மளுடைய லாக்கு கிட்ட இருக்கு 32 லிவர் 32 லிவர் இருக்கு. కానీ మన నాలుగు ముందు 32 లివర్స్ ఉన్నాయి. ஆனாலும் இந்த நாம எது கண்ட்ரோல் பண்ண யாரும் முடியும். కానీ ఈ నాలుగు ఎవరు కూడా దాన్ని కంట్రోల్ నియంత్రించలేకపోతున్నారు. இதை குறித்து வந்து யாக்கோபு நமக்கு என்ன செய்யறத பார்ப்போம். దీని గురించి యాకోబు మనకి ఏం చెప్పారో చూద్దాం. என்னோட எடுத்துக்கொள்ளுங்க. నాతో పాటు తీసుకురండి. The book of James chapter 3 யாக்கோபு 3ஆம் அதிகாரத்தை எடுத்துக்கொள்வோம். తీసుకుందాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3ல இருந்து 12 பாத்தீங்கன்னா 13ல இருந்து 3 నుంచి 11ஆம் வசனம் படிப்போம். 11వ వచనం చదువుదాం. எல்லா வசனத்தையும் படிக்க வேண்டாம். ప్రతి వచనం చదవడం లేదు. இந்த வீட்டு நீங்க இந்த முழு அத்தியாயத்தை வீட்டுல போய் படித்து பாருங்க. మీరు ఇంటికెళ్ళి ఈ పూర్తి అధ్యాయాన్ని చదివి చూడండి. இதுல முக்கியமான காரியத்தை நான் படித்து உங்களுக்கு புரிய வைக்க விரும்புகிறேன். ఇలా ముఖ్యమైన కార్యాలు చదివి మీకు అర్థం చేయడానికి ఇష్టపడుతున్నాను. இப்போ தேவன் நம்மை பார்த்து சொல்கிறார். దేవుడు మనకి చెప్తున్నాడు. ஒரு உதாரணத்தை சொல்லி நமக்கு புரிய வைக்கிறார். నాకు ఒక ఉదాహరణ చెప్పి మనకు అర్థం చేస్తున్నాడు. ஒரு குதிரை பயங்கரமான புரட்டு குதிரையாக இருந்தாலும் చూడండి ఒక గుర్రము భయంకరమైన గుర్రం ఉన్నప్పుడు కూడా அதை வாய் கடிவாளத்தை போட்டு என்ன செய்கிறோம், நமக்கு இஷ்டமான டைரக்டர் திருப்பிக்கிறோம். గుర్రములు మనకు లోపలికి నోటికి కళ్ళను పెట్టి వాటి తిరుమతి తిప్పుదుము కదా. அப்படியானால் எப்படி ஒரு சிறிய கடிவாளத்தின் மூலமாக அந்த குதிரையினுடைய எந்த இடத்துல நம்ம வந்து அதை நடந்துருமோ அதை நடந்து நம்ம நடந்துட்டு போகும். ఏ విధంగా మనం దాన్ని ఒక కళ్ళను వేసి మనం ఎక్సైజ్ మనం వెళ్ళాలనుకుంటున్నాం, ఏ వైపు వెళ్ళాలనుకుంటున్నామో ఆ వైపు దాన్ని తిప్పుతున్నాము. இப்ப 4ஆம் வசனத்தை பார்க்கும்போது 4వ వచనం చూసినప్పుడు ஒரு கப்பல் பெரிய பெரிய கப்பலாக இருக்காது, பெரிய சைஸ்ல கப்பலாக இருக்கலாம். ఒక పెద్ద పెద్ద ఓడలుగా ఉండవచ్చు. அது பார்த்தா வந்து சமுதிரத்துல போகும்போது பயங்கரமான அலையில வந்து என்ன செய்யலாம், அந்த கப்பல் அசையலாம். అది భయంకరంగా సముద్రం వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద అలల చేత అది కదిలించబడవచ్చు. அந்த கப்பலை வந்து ஒரு சிறிய சுக்கான் இருக்கும், ரெண்டு சிறிய ஒரு சுக்கான் இருக்கும். அது மூலமாக அந்த கப்பலை எந்த டைரக்ஷன்ல செலுத்தணுமோ அந்த டைரக்ஷன்ல செலுத்தலாம். అందులో ఒక చిన్న చుక్కనే ఉంటుంది. ఆ చుక్కల చేత ఏ వైపు వెళ్ళాలనుకుంటున్నారో ఆ వైపు తిప్పుతున్నారు. அவனை 2 காரியத்தையும் பார்த்துட்டு உமானத்தை தேவன் என்ன சொல்கிறார், చూడండి ఈ రెండు ఉపమానాలను బట్టి దేవుడు ఏం చెప్తున్నారంటే எப்படி குதிரை வந்து ஒரு சிறிய கடிவாளத்தின் மூலமாக அதை நம்ம கண்ட்ரோல் செய்கிறோமோ, ఏ ఒక గుర్రాన్ని చిన్న కళ్ళం చేత దాన్ని మనం నియంత్రిస్తున్నామో, எப்படி ஒரு பெரிய கப்பலை ஒரு சிறிய சுக்கான் மூலமாக நாம் கண்ட்ரோல் செய்கிறோமோ, ఏ విధంగా ఒక పెద్ద ఓడను ఒక చిన్న చుక్కల చేత మనం నియంత్రించగలుగుతున్నామో, அந்த இரண்டும் ஒரு சிறிய ஒரு வந்து ஒரு சிறிய ஒரு இதா இருக்கு, அதாவது சிறிய ஒரு உறுப்பாக இருக்கிறது. చూస్తే ఆ రెండు పంపిస్తే చిన్న చిన్న అవయవాలుగా ఉన్నాయి. அந்த பார்த்தா அந்த கப்பல் ஒரு பெரிய கப்பலா இருக்கான அந்த பார்த்தா சுக்கான் ஒரு சிறிய ஒரு பத்தியாக இருக்கும். కానీ అంత పెద్ద ఓడగా ఉంటుంది లేదా చుక్కల చేత చిన్నదిగా ఉంటుంది. அது போல கடிவாளம் பார்த்தா ஒரு சின்ன ஒரு கயிறு மாதிரி இருக்கும். అది కళ్ళెం కూడా ఒక చిన్న దారంలాగా ఉంటుంది, త్రాడులాగా ఉంటుంది. அதை வைத்து அந்த காரியத்தை நம்ம கண்ட்ரோல் செய்கிறோம். వాటిని బట్టి మన కార్యాలు నియంత్రిస్తున్నాం. அதை போல 3ஆவது வசனம் படிப்போம். ఆ ప్రకారమే 3వ వచనం చూద్దాం. அதே போல நாம் ஒரு சிறிய உறுப்பு தான், நம்மளோட சைஸ் எனக்கு ஒரு 6 இன்ச் கூட கிடையாது. అక్కడ 4 చూసుకుంటే ఒక 4 ఇంచులు ఉండవు. அப்போ அது சிறிய உறுப்பாக இருக்கு. చిన్న అవయవంగా ఉంది. 5வது வசனத்தை படிப்போம். 5వ వచనం చూద్దాం. అలాగుననే నాలుగు కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులుపెట్టును. போது நாம் சிறிய உறுப்பாக எவ்வளவு பெருமையாக அகங்காரமாக கர்வமாக பேசுகிறோம். ఆ 4 చిన్న అవయవాలు ఎంత అహంకారంగా ఎంత గర్వంగా మాట్లాడుతుంది. எப்படி ஒரு சிறிய நெருப்பு தான் ஒரு பெரிய காட்டை அழித்து வந்து நாசமாக்கிடுது. ఏ ఒక చిన్న నిప్పు అడవి మొత్తం అది దహించి వేస్తుందో. 6ஆம் வசனத்தை பார்க்கும்போது 6వ వచనం చూసినప్పుడు எப்படி ஒரு சிறிய நெருப்பு அந்த காட்டை அழித்து விடுகிறதோ,
ఏ విధంగా చిన్న నిప్పు అడిగి మొత్తం దహించి వేస్తుందో அதுபோல இந்த நாவும் வந்து ஒரு சிறிய நெருப்பாக இருக்கிறது. అది ఈ నాలుగు కూడా చిన్న నిప్పు అయి ఉన్నది. இந்த சிறிய நெருப்பு என்ன செய்யும்? நம்முடைய சரீரத்தை அழித்து நரகத்திற்கு தள்ளிவிடும் என்று சொல்கிறார். ఈ నాలుగు కూడా ఈ చిన్న చిచ్చుగా పెట్టి అది అది మనం నశింపచేసి నరకం త్రోసివేస్తుంది. அப்ப இந்த நாவின் மூலமாக நாம் என்ன செய்ய முடியும்? ஆசீர்வாதத்தை பெற முடியும். இந்த நாவின் மூலமாக நாம் நரகத்திற்கு போக முடியும். ఈ నాలుగు చేతనే మనం ఆశీర్వాదం పొందుకోగలము. ఈ నాలుగు చేతనే మనం నశించిబడి నరకంలో వెళ్ళబోతున్నాము. இப்போ 6வது வசனத்தை படிப்போம். 6వ వచనం. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరములకు మాలిన్యము కలుగు చేయొచ్చు. ప్రకృతి చక్రములకు చిచ్చు పెట్టును. ஓகே, நாவு சிறிய உறுப்புதான். చూడండి నాలుగు చిన్న అవయవమే. எப்படி ஒரு சிறிய நெருப்பு காட்டை கொளுத்தி போடுகிறதோ, ఒక చిన్న చిచ్చు అడిగి మొత్తం దహించి వేస్తుందో அதோட சரீரம் எல்லாவற்றையும் அழித்து நம்ம நரகத்திற்கு தள்ளிவிடும். అది మన శరీరాన్ని నశింపజేసి నరకంలో త్రోసివేస్తుంది. இப்ப 7வது வசனத்தை பார்க்கும்போது, ఇప్పుడు 7వ వచనాన్ని చూసినప్పుడు இந்த உலகில் உள்ள சகல மிருகங்கள், ஊரும் பிராணிகள், பட்சிகள் எல்லாவற்றையும் மனுஷன் செய்கிறார், தன்னுடைய சுபாவத்தின் மூலமாக அடக்கி விடுகிறார். ఏం చేస్తున్నాడు మనుషుడు ఈ లోకంలో సకల జీవరాశులను మగోళ్ళను పక్షులను సర్పములన్నిటిని కాల్ చేయగలుగుతున్నాడు. ஒரு பெரிய சிங்கம் இருக்கு, பார்த்தா அதை பார்த்தா நமக்கு பயமா இருக்குமா? చూడండి ఒక పెద్ద సింహం ఉంటుంది, ఆ సింహాన్ని చూస్తే మనం భయపడతాము. இந்த சிங்கத்தை மனுஷன் தன்னுடைய ஞானத்தால் அதை வந்து அடக்கி வந்து கட்டுகிறார். మనుషుడు ఏం చేస్తున్నాడు? ఆ సింహాన్ని తన జ్ఞానం చేత దాన్ని సాగు చేస్తున్నాడు. ஆனால் இந்த சிறிய நாவை வந்து கட்டுகிறது கஷ்டப்பாரு. కానీ ఈ చిన్న నాలుగులను నియంత్రించడం కష్టంగా ఉంది. இப்ப 8வது படிப்போம். ఇప్పుడు 2వ వచనం చదువుదాం. ఏ నరుడును నాలుకను సాగు చేయ నేరడు. అది మరణకరమైన విషముతో నిండినది. எனவே இந்த நாவை வந்து அடக்குவது மிகவும் கஷ்டம் என்று நமக்கு சொல்கிறார். ఈ నాలుగును మనం సాగు చేయడం చాలా కష్టమైన పని అని చెప్తున్నారు. அடுத்த 2 வசனத்தை நீங்கள் பார்க்கும்போது, 2వ వచనాన్ని చూసినప్పుడు இந்த நாவை நாம் என்ன செய்கிறோம்? தேவனை துதிக்கிறோம். ఈ నాలుగుతో చేత దేవుడు చూపిస్తున్నారు. நம்ம சபையில் ஒன்றாக நாம் கூடுகிறோம். మన సంఘంలో ఏకంగా కూర్చున్నాం. முதல் நாம் தேவனை செய்தியை கேட்பதற்கு முன்பாக தேவனை நாம் துதித்து ஆராதிக்கிறோம். దేవుని వర్తమాన వినడానికి ముందు దేవుని స్తుతించి ఆరాధిస్తున్నాం. அப்புறம் தேவனை மகோன்னதரா சர்வ சக்தி மந்திரம் தேவனை நாம் மகிமைப்படுத்துகிறோம். దేవుని మహోన్నతుడా సర్వశక్తిమంతుడా అని చెప్పేసి స్తుతిస్తున్నాం. அந்த நாமத்தில் வந்து தேவனை அல்லேலூயா ஆராதிக்கிறோம். ఆయన నామమును హెచ్చించి హల్లెలూయా ఆరాధిస్తున్నాం. நம்முடைய நாவினால் அந்த தேவனுடைய தான் சிருஷ்டிக்கப்பட்ட மனுஷனை அனைத்தையும் சபிக்கிறோம். మనం చేస్తున్న నాలుగు చేతనే దేవుని చేత సృష్టింపబడిన మనిషిని సేవిస్తున్నాం. நீங்கள் என்ன செய்வீர்கள் நம்ம பார்த்தீங்க. அடுத்த வசனத்தை பார்ப்போம். మీరేం చేస్తున్నారని చెప్పేసి ఆ 10వ వచనం చూద్దాం. இப்ப 10வது வசனத்தை படிப்போம். 10వ వచనం చూద్దాం. ఒక్క నోటి నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును. నా సహోదరులారా ఇలా ఉండకూడదు. ஒரே நாவிலிருந்து துதிப்பதும் கைப்பதும் வரக்கூடாது. அதை பார்த்து ఒక నోట నుండి మనం స్తుతించడము శపించడము రాకూడదు అని అంటున్నారు. இப்ப 11வது வசனத்தை பார்க்கும்போது, ఇప్పుడు 11వ వచనం చూసినప్పుడు ஒரு முன் இருக்கிற தனி தானாக ஒரு இடத்துல வருதுன்னு சொல்றாரு. ఒక నీటి బుక్ ఉంది అనుకుందాం. దాని నుంచి తన నీళ్ళు అనుకుందాం. அது ஒரே வீட்டுல இருந்து பார்த்து திப்பான நீரும் கசப்பான நீரும் வருமா இது நம்ம பாத்தீங்க. ఎందుకంటే ఆ నీటి బుక్ నుంచి నీటి నీరు చేరే నీరు వస్తుందా అని అడుగుతున్నారు. அவன் அந்த வீட்டுல உள்ள தண்ணி நல்லா இருக்கும் இல்ல கெட்டதா இருக்கும்? ఎందుకంటే అది మంచి నీరు ఉండాలి, చెడ్డ నీరు ఉండాలి. அப்ப இருந்தா தண்ணி நல்லா இருக்கும் இல்ல கெட்டதா கெட்டதா ఉంటే అది మంచి నీరు ఉంటాయి, లేకపోతే చెడ్డ నీరు ఉంటాయి. இப்போ நம்ம நாவின் மூலமாக தேவனை நம்ம பார்த்தீங்கன்னா నాలుగు బట్టి దేవుడు ఏం చెప్తున్నాడు? இந்த நாவின் மூலமாக தேவனை துதிப்பதை போல நம்ம எல்லோரையும் ஆசீர்வதிப்பதற்காக தான் தேவன் நமக்கு இந்த உலகத்தில் அனுப்பியிருந்தார். ఈ నాలుగు చేత మనం దేవుడు స్తుతించడానికి అందరిని ఆశీర్వదించడానికి మాత్రమే దేవుడు మనల్ని సృష్టించున్నాడు. நாம் என்ன பார்த்து வருகிறோம்? ఏం చూస్తూ వస్తున్నా? இந்த நாவை நாம் வந்து நம்முடைய வசத்தில் வைத்துக் கொள்வது மிக அவசியமாக இருக்கிறது. ఈ నాలుగును మనం వశపరచుకోవడం చాలా ముఖ్యంగా ఉన్నది. இப்போ இந்த நாவு நம்முடைய கட்டளை இருந்தாலும் தேவனுக்கு உள்ளவர் என்று தேவன் நம்மை பார்த்துக் கொள்வார். ఈ నాలుగు మనం సాధన చేయగలిగితేనే நமக்கு தேவபக்தி உள்ளது என்று మన தேவன் దైవభక్తిగా వాళ్ళు దేవుడు చెప్తాడు. இந்த தேவபக்தி நம்முடைய வாழ்க்கையில் இருந்தால்தான் தேவன் நம்முடைய ஜெபத்தை கேட்பார். మన దైవభక్తుల వల్ల ఉంటేనే మన ప్రాణం దేవుడు ఆరాధిస్తారు. தேவனுடைய சமுத்திரம் வந்து அவருடைய பரலோக ராஜ்யத்தில் போக முடியும். దేవుని సమూహం అంటే పట్టణ రాజ్యానికి వెళ్ళగలం. அப்புறம் நம்முடைய வாழ்க்கை நாம் என்ன வந்து பெற்றுக்கொள்ள வேண்டும்? அந்த வாழ்க்கை நாம் எப்படிப்பட்ட வாழ்க்கை வாழ வேண்டும்? మన జీవితంలో ఏం పొందుకోవాలి, ఏ ప్రకారం మనం జీవించాలంటే நம்முடைய வாழ்க்கை ஒரு வைராக்கியம் வேண்டும். வைராக்கியம் என்ன அர்த்தம்னா, మన జీవితంలో ఒక వైరాగ్యం కావాలి. வைராக்கியம் என்ன அர்த்தம்ன்றதை சொல்லி புரியுது. వైరాగ్యము అంటే దాని అర్థం ఏంటో మీకు తెలియజేస్తాను. நம் மனதில் ஒரு எண்ணம் வேண்டும், நாம் இப்படி வாழ வேண்டும் என்ற ஒரு தீர்மானத்தை நாம் எடுக்க வேண்டும். మనకు ఒక సంకల్పం కావాలి, ఇలా జీవిస్తాను, ఇలా జీవించాలని చెప్పి ఒక సంకల్పం కావాలి. இப்போ எந்த மனுஷனுடைய வாழ்க்கை நாம் இப்படி வாழ வேண்டும் என்று தீர்மானிக்கிறோமோ ఏ మనుషుడిని ఇలా జీవించాలని ఒక తీర్మానం తీసుకుంటున్నాడో அந்த எண்ணம் உன்னை என்ன செய்கிறது? புத்தி தள்ளி அந்த எண்ணத்துக்கு நேராக வழி நடத்துகிறது. ఆ తలంపునే ముందుకు వస్తూ ఆ తలంపు ఎక్కడ తీసుకెళ్తున్నది. உங்களுக்கு ஒரு உதாரணத்தை சொல்லி புரியுது. మీకు ఒక ఉదాహరణ చెప్పి అట్లా ఎలా చేస్తాను. அமெரிக்கால என்ன செஞ்சாங்க? అమెరికా ఏం చేశాడు? சின்ன குழந்தைங்க வந்து டெஸ்ட் பண்ணாங்க. 20 குழந்தைங்க ஒரு ரூம்ல வச்சு டெஸ்ட் பண்ணாங்க. చిన్న పిల్లల్ని 20 పిల్లలు పెట్టి ఒక ఊరిలో టెస్ట్ చేశాడు. அவர்களுடைய வாழ்க்கை எப்படியாக இருக்கிறது? వారి జీవితం ఎలా ఉన్నది, 20 வருடங்களுக்கு பிறகு வாழ்க்கை எப்படி இருக்க போகிறது என்று வந்து அவங்க டெஸ்ட் பண்ணாங்க. 20 సంవత్సరాల తర్వాత వారి జీవితం ఎలా ఉండబోతుందని పరీక్షించారు. ஒரு பெரிய ஹால்ல அவங்க உள்ள விட்டாங்க. ఒక పెద్ద హాల్లో వారు లోపల పెట్టారు. அந்த
அந்த ரூம் கதவை வந்து சாத்திட்டாங்க. ఆ రూమ్ ఒక తలుపులు మూసివేశారు. அந்த ஹால்குள்ள பார்த்தா சிசிடிவி கேமரா எல்லாம் இருக்கு. அவங்களுக்கு கூட எல்லாமே இருக்கு. ఆ హాల్లో సీసీటీవీ కెమెరాలు అక్కడ మూలలో ఉన్నాయి. அந்த குழந்தைக்கு தான் கையில சாக்லேட் கொடுத்தாங்க. ఆ పిల్లల చేతులు అందరి చేతుల్లో చాక్లెట్ ఇచ్చారు. பார்த்தா அட்ராக்டிவ் சாக்லேட். பார்த்தா கலரை பார்த்துட்டு பாடுவாங்க. చూస్తే చాలా ఆకర్షణీయమైన చాక్లెట్లు అయ్యి ఆ పిల్లల చేతులు ఇచ్చారు. அவங்க எல்லாரும் சொன்னாங்க. எல்லாரும் என்ன சொன்னாங்க? అందరూ ఏం చెప్పారు? இந்த சாக்லேட் நீங்க சாப்பிடாம கையில வச்சுக்கணும். ఈ చాక్లెట్లు మీకు తినకుండా చేతిలో நாங்க పెట్టుకోవాలి. கொஞ்ச நேரம் வந்து சாப்பிடாம வச்சுன்னு சொல்லுவோம். మనం కొద్దిసేపు తినకుండా చెప్తాము. நீங்க சாப்பிடாம இருந்தா తినకుండా ఉంటే இன்னைக்கு ஒரு கேட்பரி சொல்லி சாக்லேட் பண்றாங்க. ఒక పెద్ద చాక్లెట్ చూపిస్తారు. இதை நீங்க சாப்பிடாம இருந்தா தெரிஞ்சுக்கணும். ఇది మీరు తినకుండా ఉంటే ఈ పెద్ద చాక్లెట్ ఇస్తామంటారు. அப்படின்னு சொல்லிட்டு கரெக்டா சரியா நாங்க இந்த கதை கொண்டு போறோம். நீங்க உள்ளுக்குள்ள சமத்தா இருக்கணும். இந்த சாக்லேட் சாப்பிடாத சொல்லிட்டு போனாங்க. ఎందుకంటే మీరు వచ్చేసి మీరు కరెక్ట్గా ఉండాలి. మేము ఇద్దరు ప్లేస్ వెళ్తున్నాము అని చెప్పేసి మీరు వెళ్ళిపోతున్నారు. சோ இல்ல முதல்ல இருந்தாங்க சில குழந்தைங்க இருந்தாங்க. కొంతమంది పిల్లలు ఏం చేశారు? முதல்ல சாக்லேட் ஓபன் பண்ணி சாப்பிட்டாங்க. మొదలుగా ఆ చాక్లెట్ ఓపెన్ చేసి తిన్నారు. அப்புறம் பக்கத்துல இருந்த குழந்தைங்க என்ன செஞ்சாங்க சில குழந்தைங்க పక్కన ఉన్న కొంతమంది పిల్లలు ఏం చేశారు? இவங்க சாப்பிட்ட சாக்லேட் பார்த்து அவங்களுக்கு ஆசை வந்துச்சு. அவங்க ஓபன் பண்ணி சாப்பிட்டாங்க. వీళ్ళు తిన్న చాక్లెట్ చూసి వీరికి ఆశ కలిగింది. వారు కూడా ఓపెన్ చేసి తిన్నారు. சில குழந்தைங்க செஞ்சாங்க சாக்லேட் கவர் ஓபன் பண்ணாங்க. కొంతమంది పిల్లలు చాక్లెట్ ఓపెన్ చేశారు. சொன்ன காரியம் ஞாபகம் வந்துச்சு. వీళ్ళు చెప్పిన కదా జ్ఞాపకం వచ్చింది. ஐயோ சாப்பிட்டது பெரிய சாக்லேட் கிடைக்காது. అయ్యో ఇది తింటే మన పెద్ద చాక్లెట్ రాదే. பிறகு அதுக்கு பார்த்து திருப்பி அதை கவர் பண்ணி நம்ம கையில வச்சுட்டாங்க. తర్వాత ఆ కవర్ మూసి వేసి చేతిలో ஆனா పెట్టుకున్నారు. பக்கத்துல உள்ள குழந்தைங்க சாப்பிட்டது பார்த்து இவங்களுக்கு ஆசை வந்துச்சு. ఇందుకు పక్కన పిల్లలు తినేందుకు మీకు ఆశ వచ్చింది. திருப்பி கவர் ஓபன் பண்ணி பார்த்தாங்க. తిరిగి ఓపెన్ చేశారు. திருப்பி பார்த்தா மனசுல என்ன வேணாம் அப்படின்னு சொல்லி திருப்பி மூடி வச்சாங்க. మళ్ళీ మనసులో వద్దు అని చెప్పి మూసి இப்படி వేశారు. சில போராட்டத்துக்கு அப்புறம் அவங்க சாப்பிட்டாங்க. ఇలా కొంచెం పోరాటం తర్వాత వాళ్ళు కూడా తిన్నారు. ஆனா சில குழந்தைங்க மட்டும் கடைசி வரைக்கும் சாப்பிட்டாங்க. కొంతమంది పిల్లలు మాత్రం చివరి వరకు తినలేదు. கரெக்டா ஒரு 10 நிமிஷத்துக்கு அப்புறம் வந்து எங்க டோர் ஓபன் பண்ணிட்டு பார்த்தாங்க யார் சாப்பிட்டாங்க பார்த்தாங்க. వీళ్ళు ఒక 10 నిమిషాల తర్వాత వాళ్ళు తలుపు తీసి చూశారు. ఎవరు తినలేదు చూశారు. ஏன்னா எல்லாமே கேமரா ரெக்கார்டா இருந்துச்சு. ఎందుకంటే కెమెరా రికార్డ్ అవుతుంది. யார் சாப்பிட்டா வந்து பெரிய அந்த கேட்பரிஸ் பண்ணி ஒரு சாக்லேட் பேக்கெட் கொடுத்தாங்க. ఎందుకంటే ఎవరైతే ఎవరు తినలేదు వారి మాత్రం పెద్ద చాక్లెట్ ఒక బాక్స్ పంపించారు. இதோட டெஸ்ட் முடியவில்லை. இதோட டெஸ்ட் இதோட முடியல. ఈ యొక్క పరిస్థితితో ముగిలేదు. இப்படி வாழ்க்கை 20 வருடங்களுக்கு பிறகு எப்படி இருக்கிறது என்று பார்த்தாங்க. వీరి జీవితం 20 ఏళ్ల తర్వాత ఎలా ఉందో చూశారు. யார் யார் சாக்லேட் அந்த மாதிரி சாப்பிட்டாங்களோ ఎవరైతే చాక్లెట్ ఇచ్చినట్టు తినేశారో மத்தவங்க சாப்பிட்டது பார்த்து அந்த குழந்தை சாப்பிட்டாங்களோ ఇతరులు తినేదని చూసి వారు తిన్నారో அவங்க வந்து அதாவது நம்ம தீர்மானம் முடியாம கடைசியில சாப்பிட்டு சாப்பிட்டாங்களோ వాళ్ళు చేసి కీర్తి మూసి తర్వాత చివరికి తిన్నారో வாழ்க்கை ஒன்றுமே இல்லாம மத்த போஜனம் இல்லாம இருந்தாங்க. వాళ్ళ చేతి ఏమీ లేకుండా ప్రయోజనం ஆனா లేకుండా யார் இந்த சாக்லேட் சாப்பிடாம கடைசி வந்து உறுதியா இருந்தாங்களோ ఎవరైతే ఆ చాక్లెట్ తినకుండా చివరి వరకు నిలిచి ఉన్నారో அவங்க பெரிய பெரிய பொசிஷனுக்கு ஆப்ஷனாக இருந்தாங்க. వాళ్ళు పెద్ద పెద్ద పొజిషన్ గొప్ప ఆఫీసర్లు ఉన్నారు. அதுல போய் தான் போயிட்டு చెప్పి అర్థమైంది మీకు? அப்ப என்ன பண்ணது நம்ம வந்து வைராக்கியத்துக்கு நேராக நடத்துகிறது. ఈ కాలం ఏం చేస్తుంది? ఒక సంకల్పం వైపు మనం తీసుకెళ్తుంది. அன்னைக்கு காலையில என்ன செய்தார்? రాజు ఏం చేశాడు? ராஜாவின் போஜனத்தின் மூலமா நான் கிண்டிப்படுத்தக்கூடாது என்று தன்னை காரியம் செய்து கொண்டார், உறுதிப்படுத்திக் கொண்டார். ఈ రాజు ఒక భోజనం అపవిత్రపరచుకోవడం అనే తీర్మానించుకున్నాడు. சொல்றது என்ன வினவாக மாறிவிட்டு நமக்கு வைராக்கியமாக மாறுகிறது. ఆ ఒక కలం అనేది మనకి ఎలా మారుతుంది? ఒక సంకల్పంగా இந்த మారుతుంది. வைராக்கியம் என்ன செய்து நமக்கு தேவனுக்காக காரியத்தை செய்ய தூண்டுகிறது. ఈ సంకల్పం అనేది ఏం చేస్తుందంటే దేవుని కోసం కార్యం చేయడానికి ప్రేరేపిస్తుంది. அதுல போய் தான் உங்களுக்கு నేను చెప్పే అర్థమవుతుందా? உங்களுடைய வாழ்க்கை இன்றைக்கு நீங்கள் வைராக்கியம் கொண்டிருந்தால் ఈ రోజు మీ జీవితంలో ఒక సంకల్పం కలిగి ఉంటే டாக்டர் நான் எந்த பாவம் செய்ய மாட்டேன். నా నోటితో ఏ పాపం చేయను. தாவீதோட சங்கீதத்தை சொல்கிறார், దావీదు తన కీర్తన ద్వారా చెప్తున్నాడు, எனக்கு முன்பாக துன்மார்க்கன் இருக்க மட்டும் నా ఎదుట ఒక దుర్మార్గం ఉన్నంత వరకు என் நாட்டால் பாவம் செய்யாதபடிக்கு నా నోటితో పాపం చేయకున్నట్లు என் நாவை கடிவாளத்தினால் அடக்கி வைப்பேன் என்று నా சொல்கிறார். నోటు కళ్ళెం వేసి నేను ఉంచుకుంటానంటున్నాడు. அவன் என்ன இருந்தா దాని అర్థం ఏంటి? நம் நாட்டால் நம்ம எப்ப பாவம் செய்யறோம்? నా నోటు మనం ఎక్కువ పాపం நம்ம చేస్తున్నాం. பாவம் செய்ய தூண்டுறவங்களுக்கு முன்னாடி இருக்கும்போது பாவம் செய்யும். మన పాపాన్ని ప్రేరేపించడానికి ఎదుగుతున్న మనుషుని బట్టి మనం చేస్తున్నాము. அதே தாவீது என்ன சொல்றா? అదే దావీదు చెప్తున్నాడు, என் வாழ்க்கை காவலை முதலில் பார்த்து பார்த்து నా నోటికి కళ్ళెం ఉంచండి, నా కన్నుల ద్వారా ముసి ఉంచండి అంటున్నాడు. రాజు అంటున్నాడు. தாவீது நம்மை போல சாதாரண மனுஷன் தான். దావీదు మన వల్ల ఒక సాధారణ వ్యక్తి. அவர் தேவனுக்காக வைராக்கியமாக தேவனுக்கு நான் பிரியமாக இருக்க வேண்டிய ஒரு வைராக்கியம் பண்ணுவார்னா దేవుని కోసము నేను జీవించాలి, ఇది దేవుని కొరకు బతకాలి ఒక సంకల్పం కలిగి ఉన్నాడు. அந்த வைராக்கியம் தேவனுக்கு ஒரு பிரியமுள்ள ஒரு மனுஷனாக கூட மாற்றியது. ఆ సంకల్పం అనేది దేవునికి ప్రియమైన ఒక వ్యక్తిగా మార్చింది. இப்போது நாம் என்ன பார்க்கிறோம்? మొదట నేను చూస్తున్నాను, நாம் தேவபக்தியாக இருக்க வேண்டும் என்பதை நாம் புரிந்து கொள்வதற்கு என்ன வேண்டும்? நமக்கு தீர்மானம் வேண்டும். మన దైవభక్తులుగా ఉండాలని మనం తీర్మానించుకోవాలి. இன்றைக்கு நாம் வைராக்கியமாக இருக்க வேண்டும். ఈ రోజు వైరాగ్యంగా సంకల్పంగా ఉన్నప్పుడు நாம் பாவம் செய்யாதபடி பார்த்துக் கொள்ள வேண்டும். నా నాలుగు పాపం చేయడానికి కాపాడుకుంటాను. ஓகே, இதெல்லாம் புரிஞ்சுக்கணும். అర్థం So, చేస్తున్నా? இன்றைக்கு நாம் என்ன பார்க்க போகிறோம்னா, ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే நாம் நம்முடைய நாவை எப்படி நாம் பயன்படுத்தக்கூடாது என்று பார்க்க మన போகிறோம். నాలుగు ఏ ప్రకారం ఉపయోగించకూడదని చూడబోతున్నాం. Number 1, how we should not use it. நாம் நம்முடைய நாவை எப்படி பயன்படுத்தக்கூடாது என்று பார்க்க మన போகிறோம். నాలుగుని ఏ విధంగా ఉపయోగించకూడదు అనే విషయం చూడబోతున్నాం. How we should not use the tongue.
நம்முடைய நாவை எப்படி பயன்படுத்தக்கூடாது? మన నాలుకని ఏ విధంగా ఉపయోగించుకోవడం మనం చూడబోతున్నాం. நம்முடைய நாவுக்கு எப்படிப்பட்ட அதிகாரத்தை தேவன் தந்திருக்கிறார் என்பதை புரிந்து கொண்டால்தான் మన నాలుగుకి దేవుడు ఎటువంటి అధికారం ఇచ్చాడని అర్థం చేసుకుంటేనే அந்த நாவை எப்படி பயன்படுத்த வேண்டும் என்று நீங்கள் புரிந்து கொண்டு ఆ నాలుగుని ఏ విధంగా ఉపయోగించగలమో మనం అర్థం చేసుకుంటాడు. அநேகருக்கு தேவன் நமக்கு தந்த அந்த அதிகாரத்தை குறித்த எந்த ஞானம் இல்லை. అనేకునికి దేవుడు ఇచ్చిన అధికారం బట్టి జ్ఞానం లేదు. ஒரு உதாரணத்துக்கு முக்கிய ఒక ఉదాహరణ చెప్పి మీకు అర్థమయ్యేలా చేస్తాను. என்னோட எடுத்துக்கொள்ளுங்கள். అంతబట్టి తీసుకోండి. The book of Genesis, ఆదికాండము chapter 2, రెండవ అధ్యాయము verse 15. 15వ వచనం. ஆதியாகமம் 2ஆம் அதிகாரம் 15ஆம் வசனத்தை நாம் எடுத்துக்கொள்வோம். ఆదికాండం 2వ అధ్యాయం 15వ వచనం తీసుకుందాం. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. இப்ப பாருங்க, தேவன் என்ன செய்தார்? చూడండి దేవుడు ఏం చేశాడు? ஏதேன் தோட்டத்தை உருவாக்கினார். ఏదెను తోటను ఆయన సృష్టించాడు. அதுல விதவிதமான பலவிதமான விஷயங்களை உண்டாக்கினார். అలా రకరకాలైన ఫల వృక్షాలను కలుగు చేశాడు. அங்கே என்ன செய்தார்? ஆதாம் ஏவாளை 2 பேரை கொண்டு வந்து தோட்டத்தில் வைத்தார். ఇక్కడ ఆదాము అవ్వని ఇద్దరు తీసుకొచ్చి ఆ తోటలో పెట్టారు. இப்ப அங்கே என்ன செய்தார்? எல்லா ஜீவராசிகளும் உள்ள மண்ணை எடுத்து மண் மூலமாக உண்டாக்கினார். అప్పుడు జీవరాశుల మట్టి తీసుకొని ఏం చేశారు? அந்த மண் மூலமாக உருவாக்கி அந்த மண்ணுக்கு வந்து என்ன செய்தார்? ஜீவனை தருகிறார். ఆ మట్టి తీసుకుని ఆ మట్టికి జీవనం పోస్తున్నారు. இப்ப என்ன செய்யறாரு? இந்த ஆதாமை பார்த்து என்ன செய்யறார்? ఈ ఆదాము చూసి ఏం చేస్తున్నారు? இவனுக்கு எல்லாமே பழக்க சாதனத்துக்கு விதமான பழக்கம் எல்லாமே சாதனங்கள் எல்லாமே இருக்கு. వీడికి రకరకాల పనులు తినడానికి అధికారం ఇచ్చారు. அவனுக்கு ஒரு வேலை தருகிறார். పని ఇచ్చాడు. இந்த தோட்டத்தை என்ன செய்யணும்? பாதுகாத்து பண்படுத்த வேண்டும். அதாவது தோட்டத்தை நல்லா கவனிக்கணும். ఏం చేయాలి? ఈ తోటను సేద్యపరిచి కాచుకోవాలి. அவன தோட்டத்தை பண்படுத்த நமக்கு என்ன வேணும்? ఆ తోటను సేద్యపరచడానికి ఏం కావాలి? நமக்கு கடப்பாறை வேணும், మనకు గడ్డపార కావాలి. மம்புட்டி வேணும், పార కావాలి. அப்படி இருந்தாலும் நம்ம செய்ய முடியும். ఇవి ఉంటే మనం చేయగలము. அந்த நேரத்தில் ஆதாம் யாராச்சும் வந்து பண்ணி கொடுத்துருப்பாங்களா? ఆ కాలంలో ఆదాము గౌరవం చేస్తుంటారా? அப்ப யாரும் குடல் இருக்காங்க, இரும்புக்கான காரியத்தில் இறந்துட்டாங்க. అప్పుడు ఇన్నోసెంట్ వస్తువులు ఎవరైనా ఇచ్చారా? யாருமே கிடையாது. ఎవరు లేదు. அவன் தான் முதல் வந்து உருவாக்கப்பட்ட மனுஷன். అతడే మొట్టమొదటి ஆனா సృష్టించబడ్డాడు. தேவனுக்கு என்ன அதிகாரத்தை தந்தார்? దేవుడికి ఏ అధికారం ఇచ్చాడు? அதுக்கு முன்பாக வசனத்தை நீங்கள் பார்க்கும்போது దానికి ముందున్న వర్షం చూసినట్టయితే அந்த ஏதேன் தோட்டத்தில் ஒரு நதி வருகிறது. ఆ ఏదెన్ తోటలో నది వస్తుంది. அந்த நதி 4ஆக பிரிகிறது. ఆ నది 4 పాయగా వేరుతుంది. பிறகு பல தேசங்களுக்கு பாய்கிறது என்று பார்க்கிறோம். అది అనేక దేశాలకు ప్రవహిస్తూ చూసాం. அப்ப அந்த ஏதேன் தோட்டத்தில் என்ன இருக்கு? நதி, அதாவது தண்ணீர் எந்த ஒரு பஞ்சம் இல்லை. అక్కడ ఏదెన్ తోటలో ఒక నది ఉంది. అది నీటికి ఎటువంటి కొరత లేదు. அந்த தோட்டத்துல செய்ய வேண்டிய காரியம் என்ன? பல செடிகளை வைக்க வேண்டும். அந்த செடி வந்து அழகாக பாதுகாக்க வேண்டும். అందులో అనేక చెట్లు పెట్టాలి. ఆ చెట్టు అందంగా కాచుకోవాలి. ஆனால் செய்வதற்கு கையில எந்த ஒரு வெப்பன், அதாவது ஒரு ஆயுதங்கள் இல்லை, ఆ పనులు చేయడానికి చేతిలో ఎటువంటి పనిముట్లు లేవు. எந்த ஒரு உபகரணங்கள் இல்லை. ఎటువంటి ఉపకరణలు లేవు. அப்ப அவங்க எப்படி செஞ்சு பாருங்க. అది ఎలా చేస్తున్నారో ఆలోచించండి. உதாரணத்துக்கு பாருங்க, ஒரு ஆப்பிள் இருக்கு. ஒரு ஆப்பிள் பாருங்க, ஜஸ்ட் ஒரு கற்பனைக்காக சொல்றேன். ఉదాహరణకు ఒక ఆపిల్ చెట్టు ఒకటి ఉంది. ஒரு உதாரணத்துக்காக சொல்றேன். ఉదాహరణ చెప్తున్నాను. இப்ப என்ன செஞ்சிருப்பாங்க? ఇప్పుడు ఏం చేస్తున్నాడు అతను? அந்த நதியில உள்ள தண்ணியை பார்த்து சொல்லிருக்கோம். அந்த தண்ணியை அந்த இதுக்கு செடிக்கு வந்து தண்ணி பாய்ச்சி எடுத்துருக்கோம். అదే చెప్పుకుంటాడు. అదిగో ఆ నది చూసి ఇదిగో ఆ చెట్టుకి నీళ్ళు పోయి ఆ నీళ్ళు ప్రవహించని చెప్పుకుంటాడు. அப்புறம் தேவன் என்ன செய்தார்? அந்த வார்த்தைகளுக்கு வல்லமை, அந்த வார்த்தைகளுக்கு சக்தி தந்தார். దేవుడు ఏం చేశాడు? మాటలకి శక్తిని ఇచ్చాడు. அவன் என்ன சொன்னாலும் அது அப்படியே நடந்தது. అది ఏం చెప్పాడో అలాగే జరిగింది. இது நீங்கள் எப்படி புரிந்து கொள்ளலாம்? ఎలా అర్థం చేసుకోవచ్చు? தேவன் நம்முடைய சாயலால் வந்து ஆதாமை சிருஷ்டித்தார். దేవుడు ఆయన స్వరూపంతో ఆదాము సృష్టించాడు. தேவன் சகலத்தை எப்படி செய்தார்? தன்னுடைய வார்த்தைகளை சிருஷ்டித்தார். ఆయన సమస్తమైన మాటగా సృష్టించాడు. அந்த வார்த்தைக்கு எப்படி வார்த்தைக்கு அதிகாரம் இருந்ததோ, ఏ విధంగా మాటకి అధికారం ఉన్నదో அதே போல நம்முடைய சாயலால் சிருஷ்டிக்கப்பட்ட மகிமை இருந்த அந்த ஆதாமுக்கு அந்த அதிகாரத்தை தேவன் தந்தார். ఆయన స్వరూపంగా సృష్టించబడిన ఆయన మహిమలో ఉన్న ఆదాముకు కూడా అటువంటి అధికారం ఉంది. அவன் வாய்வான் என்ன சொன்னாலும் அந்த காரியம் அப்படியே நடந்தது. నోటి చేత ఏ కార్యక్రమం చెప్పాడో అది అలాగే జరిగింది. அது புரியுதா உங்களுக்கு? ఇప్పుడు అర్థమైంది మీకు? So, அப்படி இந்த வார்த்தைகளுக்கு என்ன செய்தார்? தேவன் அதிகாரத்தை தந்தார். ఆ ప్రకారం మాటకి అధికారం ఇచ్చాడు. So, பிறகு அவன் மகிமை இழந்தார். ஆனால் அந்த முழுமையான அதிகாரம் மனிதனுக்கு போனது என்று తర్వాత பார்க்கிறோம். అతను మహిమ కోల్పోయాడు. అతను ఇవ్వబడిన అధికారం తీసివేయబడింది. அதுதான் ஆண்டவர் இயேசு கிறிஸ்து சொன்னார். అదే త్వరలో యేసుక్రీస్తు చెప్పారు. நான் சொல்ற வார்த்தை எப்படி இருக்கு? ஆவியும் ஜீவன் உள்ளதாக இருக்கிறது. నేను చెప్పే మాట ఆత్మలో జీవం కలిగి ఉంటుంది. அந்த ஆத்மா, அந்த ஆவினா என்ன அர்த்தம்? ఆత్మ అంటే అర్థం ఏంటి? இந்த மாத்திரம் கண்டால் பார்க்க முடியாது. మన ఈ మాటలు కంటితో చూడలేము. ஆனால் அதற்கு ஜீவன் இருக்கிறது. దానికి జీవం ఉంది. அந்த வார்த்தை நாம் சொல்லும்போது அந்த வார்த்தை சென்று கிரியை செய்கிறது. మన ఆ మాట చెప్పినప్పుడు ఆ మాట వెళ్ళి క్రియ చేయించినది. அதை தான் சங்கீதக்காரன் சொல்கிறார். అదే కీర్తనకారు చెప్తున్నాడు. வார்த்தையை அனுப்பியவரை குணப்படுத்த வேண்டும் சொல்கிறார். మీరు మాటను పంపించి ఇవన్నీ స్వస్థపరచండి. அப்புறம் நாம் என்ன செய்யறோம்? ஒரு வார்த்தை நாம் அனுப்பும் போது என்ன செய்கிறது? ఆ మాటను పంపిస్తున్నప్పుడు ఏం நாம் జరుగుతుంది? ஒரு வார்த்தையை பேசும்போது என்ன நடக்கிறது? ఒక మాట మాట్లాడితే ఏం జరుగుతున్నది? அந்த வார்த்தை நம்முடைய கண்ணால் பார்க்க முடியாது. ஏனென்றால் அந்த ஆவியாக இருக்கிறது, கண்ணால் பார்க்க முடியாது. మన మాట అది ఆత్మై ఉన్నది కాబట్టి మనం కంటితో చూడలేము. ஆனால் அது ஜீவன் உள்ளதாக, அதற்கு ஒரு உயிர் வந்து அந்த காரியத்தை செய்கிறது. గంటకు ఒక ప్రాణం వచ్చి ఆ కార్యం చేయించున్నది. உங்களுக்கு నేను చెప్పేది అర్థమవుతుందా? அந்த வார்த்தைக்கு தேவன் அந்த அதிகாரத்தை ఆ தந்திருக்கிறார். నోటి మాటలకి దేవుడు అధికారం
ఇచ్చి ఉన్నాడు. இதை எப்படி புரிந்து கொள்ளலாம் என்றால் ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే the book of Jeremiah ఇర్మియా గ్రంథము chapter 1 మొదటి అధ్యాయము verse 5 to 7. 5-7 వచనాలు. The book of Jeremiah chapter 1 verse 5 to 7. ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయం 5-7 వచనాలు. இந்த தேவன் என்ன செய்கிறார்? ఇందులో దేవుడు ఏం చేస్తున్నాడు? எரேமியாவை பார்த்து சொல்கிறார், ఇర్మియాకి చెప్తున్నాడు, உன்னை தாய் கர்ப்பத்தில் உருவாவதற்கு முன்பாக நான் தெரிந்து கொண்டேன். ఈ తల్లిదండ్రులు రూపక మునిపే ఎరిగి ఉన్నాను. அந்த கர்ப்பத்தில் உருவாகும் போது ஜாதிகளுக்கு தீர்க்கதரிசியாக அபிஷேகம் செய்தேன். నిన్ను గర్భంలో నువ్వు రూపింపబడినప్పుడు నేను జనులకు ప్రవక్తగా నియమించి ఉన్నాను. అంటే అర్థమేంటి? நீ வயிற்றில் இருக்கும்போது நம்ம தீர்க்கதரிசி கிடையாது. నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను ప్రవక్తగా ఎంచుకున్నాను. ఏం చేస్తున్నాడు? அவன் சின்ன பையனா இருக்கான். 17-18 வயசா இருக்கான். వాళ్ళ 15-18 బాలుగా ఉన్నాడు. என்ன செய்யறான்? திருப்பதியாக இருக்கிறான், பேச அறிவிக்கும். తర్వాత ఒక చదువుదాం. అందుకు అయ్యో ప్రభువుకు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే. உடனே தேவனை பார்த்து என்ன சொல்கிறார்? వెంటనే దేవుడు ఏం చెప్తున్నాడు? நீ திருப்பதியாக சொல்லாதே, నువ్వు చిన్న బాలుడని చెప్పకుము, நான் சொன்ன காரியத்தை நீ செய்யுங்கள். నేను చెప్పినది நீ చేయమంటున్నాడు. என்ன புரிந்து கொள்கிறோம்? చూడండి, ఇక్కడ మనం ఏం అర్థం நீ చేసుకుంటున్నాం? சின்னபடியாக இருக்கலாம், నువ్వు చిన్న బాలుడు అయ్యవచ్చు. தேவனுடைய சின்னபடியாக அல்ல, பெரியவனாக தன்னுடைய சித்தத்தை செய்ய நிறைவேற்ற விரும்புகிறார் என்று பார்த்து నువ్వు చిన్న పిల్లైనప్పటికీ దేవుడు కంటకారం చేయడానికి నీకు ఇష్టపడుతున్నా అర్థం அந்த చేసుకున్నావు. வாயில நீ எதிர்பார்வையான அதாவது வேண்டாத காரியம் வரும்போது మన నోటి నుంచి అనవసరమైన మాటలు వచ్చినప్పుడు தேவனுடைய சித்தத்தின் மூலமாக நிறைவேற்ற முடியாது. దేవుడు ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చలేడు. இன்னொரு உதாரணத்தை சொல்கிறீங்க. ఇంకొక ఉదాహరణ చెప్పి మీకు అర్థం చేస్తాను. என்னோட வீட்டுக்கு இந்த புக் ஆஃப் லூக் లూకా సువార్త chapter 1 verse 18 to 20. మొదటి అధ్యాయం 18 to 20. 18 லூக்கா 1ஆம் அதிகாரம் 18 20. இதுல பாருங்க, சகரியா எலிசபெத் ஒரு தம்பதிகள் இருக்கிறார்கள். చూడండి, జకరియా ఎలిజబెత్ని ఒక దంపతులు ఉన్నారు. அவங்க ரெண்டு பேரும் பார்த்தா வயசாயிடுச்சு. వీళ్ళకి చాలా వయసు అయిపోయింది. இப்ப 100 வயசு ஒரு ஆதரவா வயசு தாராளமாக இருந்தாங்க. ఇప్పుడు ఒక అబ్రహాము సారా వయసు ఉంది అనుకుందాం. அதான் நமக்கு தெரியல எத்தனை வயசு இருந்ததோ அப்ராக்சிமேட்டா வந்து 100 வயசு ஆயிடுச்சு. అంటే వయసు మనకు తెలియదు కాబట్టి అలా ఉండొచ్చు అనుకుంటున్నాం. ஆனா இவங்க ரெண்டு பேரும் தேவனுக்கு முன்பாக நிற்பார், உத்தமர்களாக தேவனை கட்டளை கட்டி எல்லாரும் கை கொண்டு தேவனுக்கு முன்பாக பரிசுத்தமாக இருக்கிறார். కానీ ఎలా ఉందంటే దేవుడి దృష్టిలో ఒక ఉత్తమంగా యథార్థవంతులుగా ఉన్నారు. கட்டளை கட்டி எல்லாருமே கை கொண்டு உண்மையாக இருக்கிறார்கள். దేవుడికి ఆజ్ఞలను కట్టలను అంతా కైకొంటూ విధంగా ఉన్నారు. அப்ப தேவன் தம்முடைய தூதனாக காபிரியலை அனுப்பினார். దేవుడు దూతైన గాబ్రియల్ పంపిస్తున్నాడు. இந்த காபிரியல் தான் அவனுக்கு தரிசனமாகிறார். ఈ గాబ్రియల్ దర్శనంలో அப்போது தேவனுடைய ஆலயத்தில் தூபம் காட்டுவதாக இருக்கிறார். అతను దేవుని యొక్క మందిరంలో ధూపం వేస్తూ ఉన్నాడు. இப்போ வந்து காபிரியல் என்ன சொல்கிறார்? ఇప్పుడు అతనికి ప్రత్యక్షమై గాబ్రియల్ ఏం చెప్తున్నాడు? உனக்கு கேட்ட நேரத்தில் உனக்கு ஒரு குமாரன் பிறப்பார். నీకు తగిన సమయంలో ఒక కుమారుడు జన్మిస్తాడు. அந்த குமாரனை குறித்து பல காரியத்தை சொல்றார். ఆ కుమారుడు గురించి అనేక కార్యాలు చెప్తున్నాడు. இப்போ உனக்கு என்ன வருது? அவனுக்கு மனசு என்ன வருது? ఇతనికి మనసులో ఏ సందేహం? வயசான கவனா இருக்கனே. నేను చాలా వయసుకి వృద్ధులుగా என் ఉన్నాను. மனைவி பார்த்து வயசு எல்லாம் ஆயிடுச்சு. மனைவி பார்த்து கழிவா இருந்தா నా భార్య పరిస్థితి చాలా వృద్ధులుగా ఉంది. இது எப்படி முடியும்? ఎలా సాధ్యం? கூட படிப்பத வார்த்தை படிப்போம். చదువుదాం ఆ వాక్యము. 18 19 18-19 చదువుదాం. జకరియా, ఇది నాకు ఇలా తెలియను. నేను ముసలివాడను, నా భార్యను బహుకాలం గడిచినదని ఆ దూతతో చెప్పగా ஓகே, அவன் என்ன புரிஞ்சுக்காத? అదేం అర్థం చేసుకోలేదు. தேவன் தூதனை அனுப்புகிறார், அவனுக்கு ஒரு பிள்ளை வரப்போற சொல்றாரு. దేవుడు తన దూతను పంపించి ఇంకో బిడ్డను ఇవ్వబోతున్నా అంటే எப்படி முடியுது? ఇది ఎలా సాధ్యమైంది? நான் கரடா இருக்கும், அவனோட மனைவி கழிவா இருக்காரு. నేను వచ్చేసి ముసలివాడగా ఉన్న నా భార్య బహుకాలం గడిచింది. ஒரு காலத்துக்கு ஒரு அர்த்தம் இருக்கும். కాబట్టి తర్వాత మాటలా చెప్తున్నాడు ధర్మశాస్త్రంలో. దూత, నేను దేవుని సముఖమునందు నిలుచు గబ్రియేలును నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానమును నీకు తెలుపుటకును పంపబడితిని. இந்த ஒரு நல்ல செய்தி அவனுக்கு சொல்றதுக்காக நான் தேவனுடைய சமூகத்தில் வந்த காபிரியல் அப்படின்னு சொல்கிறாங்க. నేను చెప్తున్నాను దేవుని సముఖమున గాబ్రియేలును నేను సువార్తను చెప్పడానికి వచ్చానంటున్నారు. முக்கியமான காரியம் அர்த்தம் வருது, முக்கியமான காரியம். ముఖ్యమైన కార్యం ఏంటంటే తర్వాత వర్షమే ముఖ్యమైన కార్యము. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటికి నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినం వరకు నీవు మాట్లాడక మౌలివై ఉండువని అతనితో చెప్పెను. பாருங்க, தேவன் பிள்ளை தரும்போது அந்த காரியம் நடக்க போகுதா? దేవుడు 100% మనకి పెట్టకపోతే నిజమే. ஏன்னா அந்த பிள்ளை மூலமாக தேவனுடைய சித்தத்தை நிறைவேற்ற வேண்டும். దేవుడు ఆ బిడ్డ మూలంగా ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. ஆனா என்ன செய்யணும்? ஒரு வார்த்தை மூலமாக அந்த காரியம் தடைபட்டு போகாதபடிக்கு அவனை என்ன செய்யணும்? பூமியாக மாற்றி விடுகிறார். ఆ మాట మూలంగా అర్థం కలగకుండా నీవు మౌలిగా చేస్తున్నావు, మగవాడిగా చేస్తున్నావు. எப்போது யோவான் வந்து சிரிக்குவதாக பிறக்கிறானோ, ఎప్పుడైతే బాప్తిస్మం ఇచ్చి యోహాను ఒక చిన్న బాలుడు జన్మిస్తున్నాడో, எப்போது அவனுக்கு நாமத்தை வைப்பதற்காக அந்த வீட்டை கூடுறாங்களோ, ఎప్పుడైతే అతనికి పేరు పెట్టడానికి ఇంట్లో కూర్చున్నాడో, அப்போது அந்த வாய் வந்து திறக்கப்படும். అప్పుడు అతని నోరు తెరవబడుతుంది. நம்ம என்ன புரிந்து கொள்கிறோம்? ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం உங்களுக்கு చేసుకుంటాం? 2 உதாரணத்தை சொல்லி புரிய வைத்தேன். ఎందుకోసం ఈ ప్రార్థన చేస్తాను? இதன் மூலம் நம்முடைய வாய் வார்த்தைகளுக்கு எத்தனை வல்லமை இருக்கிறது என்று புரிந்து கொள்கிறோம். దీని మూலம் మన నాలుగు మాటలు ఎంత శక్తి ఉందో అర్థం చేసుకోవాలి. எனவே நான்
இப்போ என்ன சொல்ல வருதுன்னா, இது ஏன் చెప్పదలుచుకున్నా అంటే இந்த வல்லமை உள்ள இந்த வார்த்தையை பெற்ற நாம் என்ன எப்படி நம்ம பயன்படுத்த கூடாது என்பதை புரிந்து ఈ శక్తి గల శక్తి మందుకు ఈ నాలుగును ఎలా ఉపయోగించకూడదో మనం చూస్తున్నాము. முதல் காரியத்தை நம்ம பார்ப்போம். మొదటి కార్యం మనం చూద్దాం. கிறிஸ்டான் யூசர் கர்சி வேர்ட், அதாவது ஒரு சபிக்கிற வார்த்தை நமக்கு வந்து நஷ்டத்தை கொண்டு வர வார்த்தை தான் யூஸ் பண்ணிருக்காரு. శపించే మాటలు అంటే మనం నష్టం కలిగించే మాటలు మనం మాట్లాడకూడదు. கிறிஸ்டான் யூசர் கர்சி வேர்ட் அவங்க சாபத்துக்குரிய வார்த்தை தான் யூஸ் பண்ணக்கூடாது. శాపకరమైన మాటలను మనం చానికూడదు. என்னோட எடுத்துக்கொள்ளுங்க ஒரு உதாரணம் பார்ப்போம். ఒక ఉదాహరణ చూద్దాం. The book of Genesis chapter 37 verse 33 to 35. The book of Genesis అది మనం chapter 37 37వ అధ్యాయం verse 33 to 35. 37వ ஆதியா 37ஆம் அதிகாரம் 33 35ஆம் வசனத்தை பார்ப்போம். The book of Genesis chapter 37 verse 33 to 35. అది మనం 37వ అధ్యాయం 33 నుంచి 30వ వచనం. இதுல என்ன சொல்லப்பட்டிருக்கு பார்ப்போம். లేచబడిన చూద్దాం. அதற்கு முன்பாக நடந்த காரியத்தை புரிய దాని ముందు జరిగిన కార్యం తెలియజేస్తారు. யாக்கோபுக்கு வயசான காலத்தையாக யோசேப்பு ஒரு குமாரன் இருந்தான். యాకోబుకి చాలా వయసు అయిన తర్వాత యోసేపు కుమారుడు జన్మించాడు. அந்த யோசேப்பு மேல் அதிகமாக வந்து அனுபவிக்கிறார். ఆ యోసేపుకి అత్యధికమైన ప్రేమను ఉంచుతున్నారు. அந்த யோசேப்போடு தேவனுக்கு கூட இருந்தார். ఆ యోసేపుతో దేవుడు కూడా కారణం చేత அவனுக்கு சொப்பனங்களை தேவன் வெளிப்படுத்தினார். అతనికి స్వప్నంలో దేవుడు బయలుపరుస్తున్నారు. அதன் மூலமாக அவன் என்ன செய்வான், எல்லா சகோதரரை விட மேலானவனாக இருப்பான் என்று வெளிப்படுத்தினார். దాని మూలంగా అతనుకున్న సహోదరుల కంటే గొప్పగా ఉంటాడని బయలుపరుస్తున్నారు. அவனுடைய சகோதரரை என்ன செய்றாங்க, பகைக்கிறார்கள். అతని సహోదరులు ఏం చేస్తున్నారు? అతను ద్వేషిస్తున్నారు. இவனை கொலை செய்து விட வேண்டும் என்று திட்டமிடுகிறார்கள். అతను చంపేయాలనుకుంటున్నారు. இவனை கொலை செய்தால் ஒரு சொப்பனம் எப்படி நிறைவேறும் என்று பார்க்கலாம் என்று நினைக்கிறார்கள். ఇంకా అతను చంపేస్తే అతని స్వప్నం ఎలా నెరవేరుతుందో చూద్దాం అనుకుంటున్నారు. அதன் திட்டத்தை எப்படி இருக்கிறாங்க, దాంట్లో ఇంకా ఏం చేస్తున్నారు? முதல் குழிக்கு போடுகிறார்கள். நீங்க గుంటలో వేస్తున్నారు. பிறகு என்ன செய்றாங்க, வந்து எகிப்துல வந்து போற அந்த ஜனங்கள்ட்ட அடிமையாக வைக்கிறார்கள். ఐగుప్తుకి వెళ్తున్న వారికి అతను బానిసగా అమ్మబడుతున్నాడు. ஆனால் என்ன செய்யணும், தன்னோட தகப்பனை யோசேப்பை பத்தி சொல்லணும். తన తండ్రికి యోసేపు గురించి చెప్పాలి. என்ன செய்றாங்க, వాళ్ళు ఏం చేస్తున్నారు? ஒரு மல்டி கலர் துணி, அதாவது ரொம்ப ஒரு அழகான ஒரு ட்ரெஸ் போட்டு அந்த ட்ரெஸ்ஸை கைக்கிறாங்க. అతని అందంగా ఒక బట్టలు ఉన్నాయి ఇక్కడ తీసివేస్తున్నారు. அந்த ட்ரெஸ்ல என்ன செய்றாங்க, ஒரு ஆட்டை அடிச்சு அதோட ரத்தத்தை தோச்சி எடுக்கிறாங்க. అతను ఏం చేస్తున్నారు? ఒక గొర్రెని చంపి ఆ రక్తాన్ని పూస్తున్నారు. அவருடைய வீட்டுக்கு வந்து தன்னோட தகப்பனை பார்க்கறாங்க. అతను ఇంటికి వచ్చి అతను దానికి చూపిస్తున్నారు. யோசேப்பு ட்ரெஸ் தான் பாருங்க. ఇది యోసేపు బట్టలు చూడండి. ஆனா என்ன சொல்ல விரும்புறாங்க, ఏం చెప్పి ఇష్టపడుతున్నారు? யோசேப்பு செத்து போயிட்டான். యోసేపు చనిపోయాడు. காட்டுல ஒரு விலங்கு வந்து அடிச்சு எடுத்து செத்து போயிட்டான். అడిలో మృగం వచ్చి యోసేపు చంపేసింది. இப்போ யோசேப்பு தான், இப்போ யாக்கோபு எடுத்துறாங்க. ఇప్పుడు యాకోబు ఏం చేస్తున్నాడు చూద్దాం. படிப்போம். చూద్దాం. అతడు దానిని గుర్తుపట్టి ఈ అంగీ నా కుమారుడిదే, దుష్టమృగము వారిని తినివేసెను, యోసేపు నిశ్చయముగా చేర్చబడిన నేను. యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనెపట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండెను. तो अनेक நாட்கள் என்ன துக்கத்தோடு தோடி குமார் நினைத்து துக்கத்தோடு என்ன வெட்டுடித்து வந்து உட்கார்ந்திருக்கா. అనేక దినములు అతను కుమారుని బట్టి దుఃఖంతో అతను కూర్చున్నాడు. 35ஆம் வசனத்தை படிக்கிறது முக்கியமான வசனம். ఇది 30వ వచనం చదివితే ముఖ్యమైన వాక్యము. అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతనిని ఓదార్చుటకు యత్నము చేసి இதோட குமார் செய்யணும், அவனுக்கு ஆறுதல் தரதுக்காக வர்றாங்க. అతని కుమారులకు కుమార్తెలకు ఆదరించడానికి ఓదార్చడానికి వచ్చారు. வேதத்துல யாக்கோபு எடுத்தீங்கன்னா, యాకోబు ఏం చేస్తున్నాడు? అయితే అతడు ఓదార్పు పొందనొల్లక నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళుదనని చెప్పి இப்ப என்ன சொல்றான், துக்கத்தோடு என்ன சொல்றான், துக்கத்தோடு அதாவது நீங்க அண்டர்லைன் பண்ணிக்கலாம், துக்கத்தோடு என்ன செய்வான், అతను దుఃఖం ఏం చేస్తున్నాడు? நான் பாதாளத்துக்கு போவேன். నేను పాతాళానికి వెళ్తానంటున్నాడు. அப்ப பாதாளத்துக்கு தான் வந்து இதே என்ன செஞ்சு பரிசுத்தவான்கள் இருந்தாங்க. అక్కడ పాతాళంలోని పరిస్థితులు ఉన్నారు. ஏன்னா துக்கத்தோடு நான் என்ன செய்வேன், பறித்து பாதாளத்துக்கு போவேன் சொல்றான். புரியல, அதுதான் புரியல உங்களுக்கு. నేను చెప్పి అర్థమైన దుఃఖంతో నేను ముట్టుకుంది పాతాళానికి వెళ్తానంటున్నాడు. அவன் வாயினால் என்ன செய்வான், தனக்குத்தானே சொல்லி கேட்கிறான். నోటితో చెప్పుకున్నాడు కానీ நான் துக்கம் என்னுடைய துக்கம் மகாபெரியது. నా దుఃఖం చాలా గొప్పది. உன்னுடைய குமார் செஞ்சு போனதை நான் வந்து மறக்க முடியல. నా కుమార్ చనిపోయి నేను మర్చిపోలేకపోతున్నాను. எனக்கு நான் துக்கத்தோடு பறித்து நான் பாதாளத்துக்கு போவேன். నేను దుఃఖంతో మరణించి పాతాళానికి వెళ్తాను. அதே போல என்ன நடக்குது, ఆ ప్రకారం ఏం జరుగుతుంది? இப்ப இந்த புக் ஆஃப் ஜெனிசிஸ் சாப்டர் 20 verse 1 அப்போதைக்கு ஒன்றாம் வசனம் எடுப்போம். అది మన అభివృద్ధి అధ్యాయంలో మొదటి వచనం చూద్దాం. The book of Genesis chapter 38 verse 1. அது 38ஆம் அதிகாரம் 1ஆம் வசனம். 42వ అధ్యాయం మొదటి వచనం. 38ஆம். 30. சரி, 48. 42 మొదటి వచనం. The book of Genesis chapter 48 verse 1. ఈ సంగతులైన తరువాత ఆ. ఇదిగో నీ తండ్రి కాయలాగా ఉన్నాడని ఒకడు యోసేపుతో చెప్పెను. இப்போ யோசேப்பு என்ன சொல்றாங்க, அவருடைய தகப்பனாக யாக்கோபு சீரியஸாக இருக்காரு, சொந்தமாக ஜாதியா இருக்காங்க. అని తండ్రి యాకోబు సీరియస్ గా ఉన్నారు. గాడి పడకలో ఉన్నాడు. அப்ப என்ன செய்றாங்க, யோசேப்பு தன்னோட குமாரனை அழைச்சிட்டு அவங்க போறாங்க. యోసేపు తన కుమారుని తీసుకొని వెళ్తున్నాడు. பிறகு நீங்க பார்க்கும்போது அவருடைய குமாரனை யாரை ஆசீர்வதிக்கிறார், తర్వాత కుమారుని ఆశీర్వదిస్తున్నారు. பிறகு மதிப்பு போகிறார்.
అతను మరణిస్తున్నాడు. இது நான் சொல்ல விரும்புகிற காரியம் என்னன்னா, ఇందులో నేను చెప్పాల్సిన కార్యం ఏంటంటే நம்முடைய முற்பிதாக்களாகிய ஆபிரகாம், ஈசாக்கு எப்படி மரித்தார்கள் என்று பார்க்கும்போது, తన పితరులైన అబ్రహాము ఇస్సాకు ఎలా పొందారంటే அவங்க வியாதி வந்து மறிக்கவில்லை. వాళ్ళకి వ్యాధి వచ్చి చనిపోలేదు. வயதாச்சு, వయసు అయిపోయింది. தானே கொண்டு தூக்கும்போது அப்படியே செத்துக்கிட்டாங்க. వాళ్ళు నిద్రపోతున్నప్పుడు నిద్రలో మరణించారు. இன்னும் உங்களுக்கு புரிய வைக்க வேண்டியிருக்கிறதா? ఇంకా మీకు అర్థం చేయాలంటే தேவன் ஆரோன் மரித்து போவான்னு சொல்றாரு. ஆரோன் வந்து செத்து விடுவாங்க. ఆహారం మరణిస్తారని చెప్పన్నారు. ஆரோனை அழைத்து கொண்டு மோசே இளையசாதி எல்லாம் கத்துறாங்க. மேல ஒரு மலைக்கு கிளம்புறாங்க. మోసే ఎలియాసులు ఏం చేస్తున్నారు? ఆహారం తీసుకొని కొండ మీద వెళ్తున్నారు. அங்க பார்த்தா செத்து போயிடறாங்க. ஆரோன் செத்து போயிடறாங்க. అక్కడ ఆహారం చనిపోతున్నాడు. அப்புறம் ட்ரெஸ் கட்டிட்டு பையனுக்கு வந்து போட்டு ஆயிட்டு வந்தாங்க. బట్టలు తీసి తన పిల్లవాడికి తీసుకొస్తున్నారు. அவன் எப்படி மரித்தான்? ఎలా మరణించాడు? வியாதி மறிக்கவில்லை. వ్యాధితో మరణించలేదు. பிறகு மோசே எப்படி மரித்தார்? మోసే ఎలా మరణించాడు? அவன் வியாதி மறிக்கவில்லை. అతను వ్యాధితో మరణించలేదు. 120 వయசான போது போயிட்டான். 30 సంవత్సరాల ఇంత చనిపోయాడు. நான் சொல்லப்பட்ட உங்களுக்கு నిజంగా అర్థమవుతుంది మీకు? நாம் நம்முடைய வாய் மூலமாக என்ன சொல்கிறோமோ మన నోటి మాటలే ఏమేమి அதை చెప్తున్నామో யோபு என்ன சொன்னா, యోగే చేశాడు. நான் பயந்த காரியமே நடந்தது என்று சொல்கிறான். నీ భయపడని కార్యమే సంభవించింది. அவன் என்ன பயந்தா? ఏం భయపడ్డాడు? நான் நல்ல ஐஸ்வர்யத்தோட இருக்கானே, నిజంగా ఐశ్వర్యంతో ఉన్నాడు. என் பிள்ளைங்க எல்லாம் வந்து ஆரோக்கியமா இருக்காங்க, పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారే. இது ஒழுங்கா இருக்குமா? చక్కగా ఉంటుందా? நான் ஏதாவது பிரச்சனை வந்துருமா? లేకపోతే ఏదైనా సమస్య వస్తుందా? இந்த செல்வம் போயிடுமா? ఎంత పోతుందా? இப்படி மனதில் ஒரு பயம் பழக்கம் அவனுக்கு இருந்தது. ఈ మనసులో భయము ఒక చింత ఉన్నది. எனவே பயம் எனக்கு இந்த வாய் மூலமாக வந்து வார்த்தை சொல்லிருக்கலாம். వాడు భయపడి నీ నోటి మాటలు కూడా ஆனா, భయపడకుండా என்ன பயத்துல அப்படியே இந்த வாழ்க்கை நடந்தது. నేను ఏమైతే భయపడ్డానో అది నాకు ఇంత జరిగింది. இதை நாம் என்ன புரிந்து கொள்கிறோம்? ఇందుకు నేను ఏం చేసుకుంటాను? நம்முடைய வாயிலிருந்து நாம் சபிக்கிற வார்த்தைகள் ஒருபோதும் நமக்காக இருக்க மற்றதாக இருக்க சொல்லக்கூடாது. మనం చెప్పించే మాట మనకేమైనా ఇతరులకి మనం చెప్పకూడదు. இன்னொரு உதாரணத்தை பார்ப்போம். ఇంకొక ఉదాహరణ చూద్దాం. The book of Matthew chapter 27 verse 24. The book of Matthew. మత్తయి సువార్త 27వ అధ్యాయం 24వ వచనం. The book of Matthew chapter 27 verse 24. 27వ అధ్యాయం 24వ వచనం. 24 24 இல்ல என்ன நடக்கிறது? చూడండి ఇందులో ఏం జరుగుతుంది? இந்த பிதாக்கு என்ன நினைக்கிறாங்க? இயேசு கிறிஸ்து வந்து குற்றப்பட்டவர் என்பதை புரிந்து கொள்கிறார். పిలాతు తెలుసుకుంటున్నాడు యేసుక్రీస్తు ఎప్పుడు న్యాయం చేయలేదని. அது மட்டும் அவருடைய மனைவிக்கு என்ன தேவன் ஒரு சொப்பனத்தை தருகிறார். అది మాత్రం కాకుండా పిలాతు భార్యకి స్వప్నాన్ని ఇచ్చాడు. இயேசு கிறிஸ்து ஒரு நீதிமான், அவருக்கு எந்த ஒரு துன்பம் தரக்கூடாதுன்னு சொல்கிறார். యేసుక్రీస్తు నీతిమంతుడు, ఆయన ఎటువంటి కష్టం కలిగించకండి అంటున్నారు. இதை உணர்ந்தவர் என்ன செய்கிறார்? அந்த பிதாத்துல வந்து சொல்லி அவருக்கு எந்த ஒரு துன்பத்தையும் தராதீங்க, அவருக்கு எந்த ஒரு தண்டனை தராதீங்க. నేను అర్థం చేసుకున్నాను పిలాతు దగ్గరికి వచ్చి ఆయనకి ఎటువంటి కష్టం కలిగించకండి అని చెప్తుంది. ஆனா அந்த ஜனங்கள் என்ன செய்றாங்க? அவனுக்கு விரோதமாக காரியம் செய்கிறார். కానీ ఏం చేస్తున్నారు? ప్రజలు ఏం చేస్తున్నారు? ఆయన విరోధ కార్యం చేస్తున్నారు. இயேசு கிறிஸ்து என்ன செய்தார்? தன்னை யூதருடைய ராஜா என்று சொன்னார். యేసుక్రీస్తు ఏం చేస్తాడు? తన యూదుల రాజు అని చెప్పి ஆனால் ప్రకటించాడు. இஸ்ரவேல் ஜனங்கள் என்ன செய்தார்கள்? எங்களுக்கு சீசர், அதாவது பார்த்தா அந்த ரோம சாம்ராஜ்ய அரசர் தானே எங்களுக்கு ராஜா, யாரும் ராஜா இல்லை. రోమా సామ్రాజ్యం కైసరుడే మా రాజు అని ఇంకెవరు మా రాజు కాదని చెప్పన్నారు. நீ வந்து இயேசு கிறிஸ்துவை விடுதலை செய்தால் నువ్వు యేసుక్రీస్తుని విడుదల చేస్తే அந்த ரோம சாம்ராஜ்யத்தை அரசருக்கு நீ வந்து விரோதி என்று சொல்றாங்க. నువ్వు రోమా రాజ చక్రవర్తికి నువ్వు విరోధి అని అంటున్నాడు. அதுல போய் தான் புரியுது. చిన్న అర్థమవుతుందా? இப்படி இந்த கலகம் வந்த போது பிலாத்துக்கு வேறு வழி இல்லை. ఇలాంటి కలహం వచ్చినప్పుడు పిలాతు వేరే దారి లేదు. இயேசுவை சிலுவையில் அறைவதற்கு ஒப்பு கொடுக்கிறார். యేసుక్రీస్తుని సిలువ వేయడానికి అప్పగిస్తున్నాడు. ஆனால் அதற்கு முன்பாக என்ன சொல்கிறார்? దాని ముందుకు ఏం చెప్తున్నాడు? இவர் ஒரு நீதிமான், ఈయన నీతిమంతుడు. இவருடைய ரத்தம் படிக்கிறார், நீங்களாகிறேன். ఈ రక్తప్రదానికి నేను తొలగిపోతున్నాను அந்த అంటున్నాడు. விழுந்த ஒரு பாத்திரத்தில் தண்ணீரோட கையை கழுவி செய்தார், அந்த பாவத்தை தண்ணி விளக்கி கொண்டார். ఆ చేతులు నీళ్ళు కడుక్కొని నీళ్ళతో ఈ పాపానికి తొలగిపోతున్నాను అంటున్నాడు. நாம் இப்படி 24 வசனத்தை படிப்போம். 20వ వచనంగా పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే గాని తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జన సమూహం ఎదుట చేతులు కడుక్కొని ఈ నీతిమంతుని రక్తమును గురించి నేను నిరపరాధిని మీరే చూచుకొనుడని చెప్పాను. எனவே நிரபராதி என்று அறிக்கை செய்கிறார். அடுத்த வசனத்தை பார்ப்போம். అతను ఏం చెప్తున్నాడు? నిరాపరాధి అని చెప్పేసి ఒప్పుకుంటున్నాడు. అందుకు ప్రజలందరూ వారి రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండును కాదని இப்போ என்ன சொல்றாங்க? இந்த ரத்தப்படி ரத்த அபராதம் ஏன் மேல இந்த பிள்ளைங்க மேல இருக்கட்டும் என்று ஜனங்களே அறிக்கை ఆ செய்கிறார். ప్రజలు ఏం చేస్తారు? ఈ రక్తప్రదాహం మా మీదను మా పిల్లల మీద ఉంటుంది కానీ అంటున్నారు. எனவேதான் எந்த இன்னைக்கு பார்த்தா வந்து எதற்கு ஆபத்துகள், பல கஷ்டங்கள், சிரமங்கள் உபத்திரம் இருக்கிறது. కాబట్టి ఇప్పుడు అనేక ఆపదలు, శ్రమలు, ఉపద్రవాలు వాళ్ళకు ఉన్నాయి. ஆனால் தேவன் நம்மை பார்த்து சொல்கிறார், కానీ దేవుడు ఎందుకు చెప్తున్నారు? எருசலேம் சமாதானத்துக்காக ஜெபம் பண்ணுங்கள் என்று சொல்கிறார். యెరూషలేము సమాధానం కోసం ప్రార్థన இப்போ చేస్తున్నారు. முதல்ல நம்ம என்ன பார்த்தோம்? அந்த நாம எப்படி பயன்படுத்திக் கூடாது என்று பார்த்தோம். మనం మొదటిగా చూసాము ఈ నాలుగు దినాలు ఉపయోగించకూడదని. ஈஸ்வரன் இஸ் கர்சிவர், சபிக்கிற வார்த்தை நாம் பயன்படுத்துகிறோம். చెప్పించగా శాపకరమైన మాటలు మన నోటితో ஒன்று పలకూడదు. தன்னைத்தானே சபித்துக் கொள்ளக்கூடாது, మొదటి తను తాను క్షమించుకోవడము, மற்றதை சபிக்கக்கூடாது. ఇతరుల్ని క్షమించకూడదు. இரண்டாவது காரியம் பார்க்கும்போது రెండో కార్యం చూసినప్పుడు ஈஸ்வரன் இஸ் ஹார்ஷ் வேர்ட், அதாவது கொடுமையான வார்த்தை பயன்படுத்தக்கூடாது. కఠినమైన మాటలను మనం పాడకూడదు. என்னோட எடுத்துக்கொள்ளுங்க. అంతవరకు తీసుకున్నాడు. The book of Proverbs chapter 15 verse 1. The book of Proverbs. సామెతల గ్రంథం 15వ అధ్యాయం மூன்றாம் வசனம். మొదటి వచనం.
ఒప్పించి మాట కోపమును రేపును. So இவனோட வார்த்தை மெதுவான பிரதி என்ற விடத்தையும் அது வந்து உக்கிரத்தை அமைக்கும், அதாவது கோபம் வராம இருக்கும். మృదువైన మాట ఏం చేస్తుంది? కోపం రాకుండా కాపాడుతుంది. ஆனா உக்கிரமான அதாவது கருத்துவத்தையும் கோபத்தை எடுத்துக்கொள்ளும். నొప్పించే మాట ఏం చేస్తుందంటే కోపాన్ని రేపుతుంది. இன்னொரு வார்த்தை படிப்போம். ఒక వాక్యం చూద్దాం. The book of Proverbs chapter 13 verse 3. The book of Proverbs chapter 13 verse 3. நீதிமொழி 13ஆம் அதிகாரம் సామెతల గ్రంథము 13వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. నా నోరు కాచుకున్న వాడు తను కాపాడుకొనును. தன் வாயை காக்கிற பிராணனை காக்கிறான். தெரியல வந்து என்ன சரியா எழுதுங்க. తెలుగులో సరిగా రాయబడలేదు தன் కానీ வாயை காக்கிற பிராணனை காக்கிறவனுடைய ஆத்மாவை இருந்து நரகத்திலிருந்து தப்பித்துக் கொள்கிறான். తన నోరుని కాచుకున్నవాడు తన ప్రాణాన్ని కాపాడుకుంటున్నాడు. அடுத்தது நெக்స్ట్ తర్వాత ఊరు కొనక మాట్లాడేవాడు తనకు నాశనం తెచ్చుకొనును. அதாவது முழுதுல விளக்கு, அதாவது விரிவாக தெரிகிற தெய்வம் வாழ்க்கையில் கஷ்டத்தை அனுபவிப்பான், அவன் நஷ்டமடைவான். తన నోరు విస్తారంగా తెచ్చుకోవడం ఏం చేస్తాడంటే నీకు కష్టాన్ని శ్రమ అనుభవిస్తాడు. ஒரு உதாரணத்தை நம்ம பார்த்து புரிஞ்சுக்கொள்வோம். ఒక ఉదాహరణ చూసి అర్థం చేసుకుందాం. என்னோட எடுத்துக்கொள்ளுங்கள். అంతగా తీసుకోండి. The book of Daniel chapter 2. தானியேல் దానియేలు గ్రంథము 2ஆம் அதிகாரம் 2వ అధ్యాయము 3 5 வசனங்களை பார்ப்போம். ఒకటి చదువుతున్నాం. The book of Daniel chapter 2 verse 1 to 5. இது என்ன நடக்குது இதை பார்த்து போகுது. ఇందులో ఏం జరుగుతుందో చూసినప్పుడు நேபுகாத்நேச்சர் பாபிலோனுக்கு ராஜாவாக இருக்கிறார். నెబుకద్నెజరు బబులోనుకు రాజుగా ఉన్నాడు. அவன் என்ன செய்யறான், ஒரு முறை வந்து ஒரு சொப்பனம் கொண்டு வருது. అతనికి ఒకసారి కలగంటున్నాడు. அந்த சொப்பனத்தை பார்த்து பயந்து போகிறான். ఆ కళ చూసి అతను భయపడుతున్నాడు. அந்த கலக்கம் அடையும் போது என்ன நடக்குது? అతని కళంతో తిన్నప్పుడు ఏం జరుగుతుంది? చదువుదా. ரெண்டாவது வசனம். ரெண்டுல இருந்து కాగా రాజు తాను కనిన కలను తనకు తెలియజెప్పుటకై శకునగంధను గారడీ విద్య గల వారిని మాంత్రికులను కల్దీయులను పిలువనప్పుడని ఆజ్ఞ ఇయ్యగా వారు వచ్చి రాజు సముఖమున నిలిచిరి. இப்ப என்ன செய்யலாம் வந்து நேபுகாத்நேச்சர் ஒரு சொப்பனத்தை பார்த்தான். చూడండి నెబుకద్నెజరు స్వప్నాన్ని కంటున్నాడు, కలగంటున్నాడు. அந்த தேசத்துல உள்ள ஞானிகள், ஜோசியர்கள், அப்புறம் பாத்தீங்கன்னா வந்து குறி சொல்றவங்க, மந்திரவாதிகள் எல்லாரும் சொல்றாங்க. ఆ దేశంలోనే శకునగంధులు గారడీ విద్య గల మాంత్రికులని కవికి అందరినీ పిలుస్తున్నాడు. என்ன சொல்றான்னு பார்ப்போம். వాడు అదేం చెప్తాడు చూద్దాం. రాజు వారితో నేను ఒక కల కంటిని, ఆ కల భావము తెలుసుకొనవలనని నేను మనోవ్యాకుల పొంది ఉన్నాననగా நான் ஒரு சொப்பனத்தை பார்த்தேன். నేను ఒక కలగన్నాను. அதோட அர்த்தத்தை நான் வந்து எனக்கு தெரிஞ்சுக்கிட்டேன். அதெல்லாம் வந்து தெரியாம இருக்கிறதால பயங்கர குழப்பமா இருக்கு. దాని అర్థం నాకు తెలియకపోవడం మూలంగా నేను మనోవాక్యం ఉన్నాను. இப்போ என்ன சொல்றாங்க, சரிராஜா என்னுடைய சொப்பனத்தை சொல்லுங்க, அர்த்தத்தை சொல்றான்னு சொல்றாங்க. అతను సరే రాజా మీరు చెప్పండి, ఆ కళ ఏంటి చెప్పండి, నేను చెప్తాను అంటున్నాడు. அத ராஜா சொல்றான், రాజు చెప్తున్నాడు, நான் சொப்பனத்தை சொல்ல மாட்டேன், నీ కారణం చెప్పను, நீ சொப்பனத்தை சொல்ல அர்த்தத்தை சொல்லுங்க. నువ్వు కారణం చెప్పాలి, నా భావము చెప్పాలి. இப்போ ஆறாம் வசனத்தை படிப்போம். ఆరో వచనం చూద్దాం. కలను దాని భావమును తెలియజేసి ఎడల దానములను బహుమానములను మహాగణతీయు నా సముఖములో నుందుదురు కనుక కలను దాని భావమును తెలియజేయుడు అనగా వారు రాజు ఆ కలను తమని దాసమైన మాకు చెప్పిన ఎడల మేము దాని భావమును తెలియజేస్తామని మరలా ప్రత్యుత్తరమిచ్చిరి. அது முன்னாடி உள்ள ஒரு பாருங்க. அதாவது இந்த சொப்பனத்தை அர்த்தத்தை சொல்லாவிட்டால் என்ன செய்வோம், அதாவது வந்து கொலை செஞ்சிருவாங்க. ఈ కళలో దాని భావం చెప్పలేదా మనందరినీ సంహరిస్తానంటున్నారు. రాజు నేను దాని మరచిపోతిని గాని కలను దాని భావమును మీరు తెలియజేయని ఎడల మీరు తుప్పునీరుగా చేయబడుదురు, మీ ఇంట్లో పెద్ద కుప్పగా చేయబడును. உங்களுடைய வீடு எதிர்காலமாக உங்க வீட்டுல ஆயிடுச்சு, அதாவது சாம்பல் குப்பையா மாத்துறாங்க. మీ ఇళ్ళని పూర్తి చేస్తానంటున్నాడు. அவரோட வாழ்க்கையில எவ்வளவு கோபமான வார்த்தை வந்து చూడండి, కోపమైన మాట ఎలా వస్తుందో అర్థం చేసుకోండి. இப்ப அந்த ராஜா ஒரு கட்டளை ஒரு ஆஜ்ஞா தராங்க. రాజు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. அந்த தேசத்தில் உள்ள எல்லா ஞானிகள், யாரையான பார்த்தா ஞானி புத்திசாலி எல்லாரும் ஆகிட்டு ఆ దేశ జ్ఞానులు అందరూ ఉన్నారు, వాళ్ళందరినీ నశింపచేయండి అంటున్నారు. அப்ப நமக்கு என்ன புரியல, ఏమర్థం కాలేదు. ஒரே ஒரு சொப்பனத்துக்கு அர்த்தம் சொன்னாலும் தேசத்தில் உள்ள ஞானிகள் ஆகிட்டு தேசத்தை எப்படி நடத்துவா, అది ఒకే ఒక కళ అర్థం చెప్పకపోతే ఆ దేశం జ్ఞానం చంపిస్తా, ఆ దేశం ఎలా నడిపిస్తాడు చెప్పి అర్థమవుతుంది. இப்போ ஒரு அரசாங்கமே இருக்கும், பிரதம மந்திரி ఉదాహరణకి ఒక ప్రధానమంత్రి ప్రభుత్వం ఉంది. அந்த பிரதம மந்திரி அவருடைய ஒவ்வொரு நாள் நடத்துறதுக்கு அவர் கீழே அதிகாரிகள் இருப்பாங்க, மந்திரிகள் இருப்பாங்க. ఇప్పుడు ప్రతిరోజు నడిపించడానికి ఆ ప్రధానమంత్రి కింద మంత్రులు ఉంటారు, అధికారులు ఉంటారు. ஒருத்தர் சரியில்லாத இடத்துல இன்னொரு ஆள் அப்பாயின்மெண்ட் ఒకటి సరిగా లేకపోతే వాళ్ళ ప్రాణంలో కొత్తగా అపాయింట్ చేయలేదు. யார் வேணா தனியா வந்து ராஜ்யம் மட்டும் சொல்றாங்க, தனியா வந்து பரிவாரம் மட்டும் சொல்ல முடியாது. మీరు ఎవరు నాకు అక్కర్లేదు, నేనే ఒంటరిగా పరిపాలిస్తాను చెప్పలేదు. அதுதான் இங்க நடக்குது. ఇదే జరుగుతుంది. எல்லா ஞானியும் அடிக்க கொலை பண்ணி அப்படின்னு காரணம் சொல்றாரு. ఆ సమస్త జ్ఞానం సంబంధించినది అంటున్నాడు, ఆజ్ఞ ఇస్తున్నాడు. இப்போ 11ஆம் வசனத்தை படிப்பாங்க. అందులోనే 10వ వచనం చదువుదాం. 12 13 12 16 12 నుంచి 16 వచనం చదువుదాం. అందుకు రాజు కోపం తెచ్చుకొని అత్యాగ్రహము గలవాడై బబులోనులోని జ్ఞానులందరినీ
ఏం ఆజ్ఞిస్తున్నాడు? இந்த பாத்திரோட எல்லா ஞானிகளையும் வந்து சம்மதிக்க, அதாவது அழிக்கிறதுக்கு கட்டளையிட்டார். బొమ్మలున్న దానంతటి సంహరించడానికి ఆజ్ఞను ఇస్తున్నాడు. ఇది శాసనము బయలుదేరట వలన జ్ఞానులు చంపబడవలసి ఉండగా వారు దానియేలును అతని స్నేహితులను చంపచూచిరి. இப்பதான் முக்கியமான கருத்து. ఇప్పుడే ముఖ్యమైన కార్యం அந்த వస్తుంది. பவுனர் யார் இருக்கா? தானியேல் கூட சாத்ராக் மேஷாக் ஆபேத்நேகோ இவர்கள் கூட இருக்காங்க. ఆ దానియేలు కూడా ఇంకెవరు షాద్రక్ మేషక్ అబేద్నెగో ఉన్నారు. இப்ப இங்க எல்லாரும் அழிவை தேடும் போது இவங்களையும் தேடினாங்க. யார் தேடினாங்க? தானியேல் கூட இருக்க ஒரு பெண் தேடினாங்க. వీళ్ళు సంహరించడానికి అనుకున్నప్పుడు దానియేలు అతని స్నేహితులు వెతుకుతున్నారు చంపడానికి. ఈ దానియేల్ தெரிந்து கொண்டு பிறகு பார்த்தீங்களா? దానియేలు తెలుసుకున్నాక ఏం చేస్తున్నాడు? நடக்கிற பாருங்க. చదువుతుందా? అప్పుడు దానియేలు బబులోనులోని జ్ఞానులను చంపుటకై బయలుదేరిన రాజదేవ సంరక్షకుల అధిపతియగు దగ్గరకు పోయి జ్ఞానయుక్తముగా మనవి చేసెను. அங்க ஒரு பிரதானியுடைய தலைவராக இருக்கிற ஆதியோகத்தை போய் நிறுத்தினா தானியேல் ஞானமாக புத்தியோடு தெரியும். అక్కడ దేశ సంస్థల అధిపతి ఆర్యకు చేసి చెప్తున్నాడు, జ్ఞానం గురించి చెప్తున్నాడు. రాజు వద్ద నుండి ఈ ఆజ్ఞ ఇంత త్వరితముగా వచ్చుట ఏమని దానియేలు రాజు యొక్క అధిపతి అయిన అరియుకును అడుగుగా, இப்ப நடக்கிற காரியம் இந்த விஷயத்தை தெரிஞ்சுக்கணும். అక్కడ జరిగిన కార్యాలు విషయం తెలుసుకోవాలి. புத்தியோட கேட்கிறதாக தெரிஞ்சுக்கலாம். అతని దగ్గర నుంచి ఆర్య అన్ని కార్యం తెలుసుకుంటాడు. ஆனா என்ன பண்ணீங்களா? ఏమని చేసుకుంటాడు? ராஜா வந்து ஒரு சொப்பனத்தை பார்க்கலாம். రాజు ఒక కళ అన్నాడు. அந்த சொப்பனத்துக்கு அர்த்தத்தை சொல்லணும். అక్కడ కళ చెప్పాలి, కళ అర్థం చెప్పాలి, சொப்பனத்தையும் சொல்லணும். ఆ కళ చెప్పాలి. அது வந்து இந்த ஞானிகள், அதாவது இந்த பாபரோட ஞானிகள் சொல்லும்போது ఆ బొమ్మల జ్ఞానం తెలిసినప్పుడు ராஜா சொல்றாங்க கேட்கறதுக்காக சொல்றது அர்த்தம் இருக்கு. చెప్పే కార్యం చాలా అందంగా ఉన్నాయి. ஆனா நீங்க பார்த்த கடமை சொல்றது எங்களால முடியாது. మీరు ఏదైతే కళ కలదో మీరు చెప్పలేము. மனுஷனோட வாசமா இருக்கிற ஏதோ ஒரு மனுஷன் வந்து அதை சொல்ல முடியாது. மனுஷன் யார் கூட இருக்காங்க எந்த மனுஷன் சொல்ல முடியாது. మనుషులు ఏ మనుషులు నేను చెప్పలేడు. ஆனா தேவனுடைய ஆவியான தேவனுடைய ஆவி யார்கிட்ட இருக்கோ அவன் தான் சொல்ல முடியும். దేవుడి ఆత్మ ఎవరైతే ఉందో అతనే చెప్పగలరు. சோ இந்த காரியத்தை என்ன செய்யறாங்க வந்து அவன் புரிஞ்சுக்கிறான். தானே ఈ புரிஞ்சுக்கிறான். కార్యాలను దాని అర్థం చేసుకుంటాడు. இப்போ என்ன சொல்றாங்க? புத்தியா என்ன செய்யறாங்க? ஆதியோகத்தை என்ன செய்யறாங்க? ఇప్పుడు ఇట్టిగా ఆర్యకు ఏం చెప్తారు చూద్దాం. రాజు యొక్క అధిపతి అయిన అరియుకు అడుగుగా అరియుకు ఆ సంగతి దానియేలునకు తెలియజెప్పెను. అప్పుడు దానియేలు రాజు సన్నిధికి పోయి స్వప్న భావమును తెలియజెప్పుటకై తనకు సమయము దయచేయమని రాజును బతిమాలెను. பாருங்க ராஜா பயங்கர கோபத்துல யோசிப்பாரு, பயங்கர கோபத்துல రాజు భయంకరమైన కోపంలో ఉన్నాడు. எப்படி பார்த்த கோபத்துல இருக்கா? ఎంత కోపంలో ఉన్నాడు? அவன்கிட்ட யார் சொப்பனம் அர்த்தம் சொல்லி எல்லாரும் கொலை பண்றதுக்கு அவனோட கோபத்தோட இருக்கான். నీకు స్వప్నం అర్థం చెప్పకపోతే అందరిని చంపేది ఎంత కోపంలో ఉన్నాడు. இப்ப தானியோட போன எவ்வளவு வந்து ஞானமாக வந்து பேசுறவங்க దానికి ఎంత జ్ఞానంతో మాట్లాడుతున్నాడు. இவருடைய வார்த்தை எப்படிப்பட்ட வார்த்தையாக இருக்கிறது? అతని మాట ఎటువంటి మాటలు? அவன் கொடூரமான வார்த்தை பேசுறான். அதாவது பார்த்தா எப்படி violent word, harsh word, எப்படிப்பட்ட வார்த்தை சொல்றான். எல்லாரும் கொலை பண்ணி அப்படிங்கிறாங்க. అందరు చంపేస్తారు, కఠినంగా ஆனா మాట్లాడుతున్నాడు. இவன் என்ன செய்யறான்? తెలియజేస్తున్నాడు, சாப்பிட்டா பேசுறான். మృదువుగా మాట్లాడుతున్నాడు. இது வந்து இந்த சொப்பனத்துக்கு அர்த்தத்தை நான் சொல்றேன். ఈ యొక్క స్వప్నాన్ని అర్థాన్ని இந்த చెప్తాను. சொப்பனங்கிற என்னங்க சொல்றேன். ఆ స్వప్నం ఏది ஆனா చెప్తాను. எனக்கு கொஞ்சம் டைம் கொடுங்க. నాకు కొంత సమయం ఇవ్వండి. அப்படி கேட்கும்போது ராஜா இருக்கிறான். அவனுடைய கோபம் தடுத்து சரி வீட்டு வாங்க. అప్పుడు రాజు తన కోపం తగ్గిపోయి ఆ ఫ్రెండ్ వెళ్ళి అంటున్నాడు. பிறகு நீங்க பார்க்கிற பிறகு முக்கியமான காரியம் இல்லை. நம்ம பார்க்க வேண்டிய காரியம் இல்லை. తర్వాత ముఖ్యమైనది కాదు, ఇది మనం చూసే కార్యం. பிறகு தேவன் வந்து தானியேல் சொப்பனத்தோட அர்த்தம் சொப்பனத்தை வெளிப்படுத்தி அதை ராஜா சொல்றான். తర్వాత దేవుడు దానియేలు ఆ స్వప్నాన్ని ఆ స్వప్నం అర్థాన్ని తెలియజేస్తున్నాడు. తర్వాత దానియేలు వచ్చి ఆ రాజు చెప్తున్నాడు. இதை நான் என்ன சொல்ல விரும்புறேன்னா, ఇందులో నుంచి నేను చెప్పదలుస్తున్నానంటే நேற்றுக்காரன் என்னுடைய வாய் இந்த வார்த்தை எப்படிப்பட்ட வார்த்தையாக கொடூரமான வார்த்தைகளாக இருக்கு. నెబుకద్నెజర్ వచ్చి నోటికి వచ్చి మాట ఎలా ఉన్నాయి? కఠినమైన మాటలుగా ఉన్నాయి. ஆனால் இந்த தானியோட வாயில் வந்த வார்த்தை எப்படிப்பட்ட வார்த்தையாக இருந்தது? దానియేలు వచ్చిన మాట ఎలా ఉన్నాయి? ஒரு சாஃப்டான வார்த்தை. அந்த வார்த்தைக்கு போலனாச்சு அந்த கோபம் தணிந்து அந்த சமாதானம். ఒక మృదువైన మాటలో కూడా అంటే కోపం తగ్గిపోయి సమాధానం పొందాడు. அதைத்தான் வேதம் சொல்லுது. అదే ప్రస్తుతం చదివిస్తుంది. The book of Proverbs chapter 23 verse 16. நீதிமொழி 23 16 எடுத்துக்கோம். Book of Proverbs సామెతల గ్రంథము chapter 23 23వ అధ్యాయము verse 16. 1వ వచనం. నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించును. So தேவனை பார்த்து சொல்கிறார். దేవుడు మనతో చెప్తున్నారు, உதடுகள் கம்மியாக பேசினால் என் விடுதல் எனக்கு மகிழும் அப்படிங்கிறார். ఈ పెదవులు యథార్థమైన మాట పలికినప్పుడు నా అంతరంగంలో ఆనందించున్నాయని చెప్తున్నారు. இன்னொரு இடத்தை பார்ப்போம். Proverbs chapter 25 15. The Proverbs chapter 25 సామెతల గ్రంథం 25వ అధ్యాయము verse 15. 1వ వచనం. இனிய நாவும் எலும்புகளை ஒருக்கம் என்று சொல்லப்படுகிறது. సాత్వికమైన నాలుక ఎముకలను నరగగొట్టును. அப்புறம் அந்த இனிய வார்த்தை செய்து ஒரு மனுஷன் என்ன செய்யுது? அவனை நாம் வந்து நினைக்கிற காரியத்தை செய்வதற்கு அவனை பயன்படுத்துகிறது. అంటే సాత్విక నాలుక మంచిగా నచ్చడానికి అనిపిస్తున్నది. ஆனால் கொடூரமான வார்த்தை செய்கிறது அந்த மனுஷனுடைய வாழ்க்கையை என்ன செய்கிறது? அவனுடைய வாழ்க்கை வந்து நமக்கு விரோதமான கருத்தை செய்ய முடிகிறது. కఠినమైన మాట ఏం చేస్తుందంటే అతని జీవితంలో చేసి విరోధమైన కార్యక్రమం చేస్తుంది. ஒரு உதாரணம் சொல்லுது. ఒక ఉదాహరణ చెప్పి మీకు అర్థంగా చేస్తాను. சென்னையில பாத்தீங்கன்னா வந்து தமிழ்நாடு கவர்மெண்ட் காலேஜ்ல ஒரு ஃபேக்டரி இருக்கு.
சென்னையில చూసినట్లయితే தமிழ்நாடு கவர்மெண்ட் குவார்டர்ஸ் கவர்மெண்ட் வீட்ல வந்து குடும்பம் తమిళనాడు క్వార్టర్స్ లో చేసి తమిళనాడు గవర్నమెంట్ క్వార్టర్స్ లో ఒక కుటుంబం ఉంది. அப்போ ஒரு நார்த் இந்தியன் அளவுக்கு ஒரு நார்த் இந்தியன் ஃபேமிலி இருக்காங்க. ఒక నార్త్ ఇండియన్ కుటుంబం ఉండేది. அப்ப அது பார்த்தா அந்த பையன் பார்த்து நல்லா படிச்சவன் பார்த்து நல்லா ஜாப் எடுத்தான். పిల్లవాడు చూస్తే బాగా చదువుకుని మంచి ఉద్యోగం ஆனா ఉన్నాడు. ஒய்ஃப் பார்த்தா கிராமத்துல உள்ள பொண்ணு ஒண்ணுது. ఆ భార్య చూస్తే గ్రామంలో అమ్మాయి ఏం తెలియదు. ஆனா பார்த்தா என்ன செஞ்சா பணத்துக்காக அந்த பையன் வந்து பொண்ணை கல்யாணம் பண்ணி விட்டான். డబ్బు కోసం అమ్మాయిని కావాలి చేసుకుని వచ్చేసాడు. ஏன்னா கிராமத்துல சொந்த வீடு గ్రామం సొంత ఇల్లు காரு எல்லாமே உண்டு. కారు అంతా అక్కడ దొరికింది. ஆனா கல்யாணம் பண்ணி அடிச்சிருந்தது పెరిగేసుకుని తీసుకొచ్చిన తర్వాత ஒண்ணு பார்க்க நல்லா இருந்தாலும் అమ్మాయి చూడడానికి బాగున్నారు. நினைச்சு எதிர்பார்த்து எந்த ஞானசூன்யமாக இருந்தது. ఎందుకంటే అతను అనుకున్న విధంగా ఈ జ్ఞానం ఏమీ లేదు, జ్ఞానం శూన్యంగా ఉంది. இவங்க ஒரு பெரிய ஆசிரியராக இருந்தாங்க. ఈ పెద్ద ఆఫీసుగా ఉన్న ఆఫీస్ ఉన్న కారణం చేత அந்த பார்ட்டியில ப்ரோக்ராம் நடக்கும் போது ஒய்ஃப் வந்து அடிக்கும் கஷ்டமா இருந்தது. ఎందుకంటే అనేక పార్టీలు తీసుకెళ్ళినప్పుడు భార్య కూడా తీసుకెళ్ళాలి, అప్పుడు నాకు కష్టంగా ఉండింది. அநேக பேர் வீட்டுல வந்து சண்டை வந்து అనేక సందర్భాల్లో ఇంట్లో గొడవపడ్డారు. உடனே யார் வந்து நான் இதுக்காக உன்னை கல்யாணம் பண்ணி எனக்கு பார்த்து பெரிய தலைவலி. నిన్ను పెళ్లి చేసుకుని తెలియదు, నాకు అవగాహన ఎక్కువ ఉంది. உன்னை போய் கல்யாணம் பண்ண வந்து నిన్ను పోయి పెళ్లి చేసుకుని நான் இப்படி நினைக்கிறேன், நான் எப்படிப்பட்ட பொண்ணை கல்யாணம் பண்ணிருக்கேன். నేను ఉన్న స్థాయికి ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, உன்னை கல்யாணம் பண்ணி வாழ்க்கை கெட்டு போயிடுச்சு. నిన్ను పెళ్లి చేసుకుని నా జీవితం చెడిపోయింది. இப்படி அநேக பேர் சொல்லி பார்த்தா அவங்க கல்யாணம் 5 வருஷம் ஆயிட்டு குழந்தை பிறந்தாச்சு. అలా వచ్చి చెప్పి వాళ్ళు పెళ్లి అయిపోయింది, 5 సంవత్సరాలు అయిపోయింది, పిల్లలు పుట్టారు. ஒரு நாளைக்கு பார்த்தா பயங்கரமா அந்த சண்டை வந்துச்சு. ఒకరోజు భయంకరంగా గొడవ వచ్చాయి. உடனே கல்யாணம் பண்ணி எந்த பிரயோஜனம் இல்லை. నిన్ను పెళ్లి చేసుకుని ఏ ప్రయోజనం లేదు. நீ உயிரோட சொல்லி போயிடு, நீ எனக்கு எந்த பிரயோஜனம் இல்லை. ఉండేది కానీ నువ్వు బతకడానికి సరిపోయి ఏ ప్రయోజనం లేదు. உன்னை பார்த்தா நீ கோவம் வந்து చూసిన కోపం వస్తుంది. நான் இருக்கிற அழைப்பு ஸ்டேட்டஸ்க்கு எனக்கு எப்படிப்பட்ட பொண்ணு வரும் அப்படின்னு சொல்லிட்டு சண்டை வந்துச்சு. ఏదో దేవుడి అన్నానికి నా స్టేటస్ ఎటువంటి అమ్మాయి కావాలని చెప్పేసి గొడవ వచ్చాయి. அந்த பொண்ணு நீங்க நைட் அழைச்சு விட்டுருச்சு. ఆ అమ్మాయి ఏడుస్తూ నిద్రపోయింది. அப்புறம் நைட் ஒரு 12 மணிக்கு எழுந்து மேல வந்து வீட்டுக்கு மேல తర్వాత రాత్రి 12 గంటలకు లేచి ఇంటి పైకి వెళ్ళింది. அதுக்கு ஒரே ஒரு குழந்தை ஆச்சு மேல வந்து ఒకే ఒక బిడ్డ ఉంది, ఆ బిడ్డను తీసుకుని పైకి వెళ్ళింది. மேல பார்த்து பெரிய பேங்க் வாட்டர் டேங்க் பெரிய பேங்க் బిడ్డ చూస్తే పెద్ద వాటర్ ట్యాంక్. அந்த அந்த இது பேங்க் பண்ணி காலை தட்டி விட்டு ఆ ట్యాంక్ కవర్ తీసేసి அது கூட குழந்தையோட ஜம்ப் பண்ணி தற்கொலை பண்ணிச்சு. అందులో బిడ్డతో పాటు తీసుకుని అందులో పడిపోయి ఆత్మహత్య చేసుకుంది. எதனால ఎందుకోసం? தன்னோட கணவன் சொன்ன அந்த கொடூரமான வார்த்தை தாங்க முடியல. తన భర్త చెప్పిన కఠినమైన మాట తట్టుకోలేక, பார்த்தா 2 நாளைக்கு முன்னாடி வைஃப் எங்க போனா தெரியல. ఎందుకంటే 2 రోజులు అయింది, భార్య ఎక్కడికి వెళ్ళింది తెలియదు. அப்புறம் பார்த்தா ஸ்மெல் வருது தண்ணியில. తర్వాత నీళ్ళలో చూసుకుంటే அப்புறம் டவுட் வந்து மேல போய் பார்த்தா அங்க போனா அதுக்கு ஒரு அம்மாவோட ஒரு குழந்தையோட டெட் பாடி மாதிரி. సందేహం వచ్చి పైకి వెళ్ళి చూస్తే ఆ తల్లి ఒక శవము, చిన్న బిడ్డ సౌండ్ ఉంది అక్కడ. நான் சொல்ல புரியுதா உங்களுக்கு? చెప్పి అర్థమవుతుందా? நான் சொல்கிற வார்த்தை எப்படிப்பட்டதாக தன்னுடைய தாக்கம் என்பதை நாம் புரிந்து கொள்ள வேண்டும். మనం చెప్పే మాట ఇతరులు ఏ విధంగా చేసి ఎదుర్కొనే మనం చూడాలి. எனவே நாம் கொடூரமான வார்த்தை பேசக்கூடாதபடி நாம் வந்து நம்மை காத்துக் கொள்ள வேண்டும். కఠినమైన మాటలు మాట్లాడకుండా మనం కాచుకోవాలి. ஓகே, இப்ப அப்புறம் 2 காரியத்தை நம்ம பார்த்தோம். நாம எதற்காக நாம் பயன்படுத்தக்கூடாது என்று பார்த்தோம். ఎందుకంటే మనం చూసాము నాలుగు దేనికోసం ఉపయోగించుకోవడం முதல் చూసాము. காரியம் விஷயமா கத்தி போட்டு சபிக்கிற வார்த்தை பயன்படுத்தக்கூடாது. మొదటిది శపించే శాపకరమైన మాటలకి మనం నాలుగు ఉపయోగించకూడదు. செகண்ட் விஷயம் யூஸ் ஹார்ஷ் ஆர் வயலன்ட். அது கொடூரமான பயங்கரமான உக்கிரமான வார்த்தை யூஸ் பண்ணக்கூடாது. కఠినమైన ఉగ్రమైన మాటలకి, ఘోరమైన మాటలకి మనం నాలుగు ఉపయోగించకూడదు. ஆனால் நாம் எப்படி நாவை பயன்படுத்த வேண்டும் என்று தேவன் வந்து சொல்லிட்டு பார்ப்போம். కానీ మన నాలుగుని ఏ ప్రకారం ఉపయోగించాలి, ఎలా ఉపయోగించాలి దేవుడు చెప్తున్నారు చూద్దాం. How we should use the time. நாம் எதற்காக எப்படி நாம் பயன்படுத்த வேண்டும் என்று பார்ப்போம். మనం ఎందుకోసం, దేనికోసం నాలుగు ఉపయోగించాలి చూద్దాం. நம்பர் 1 நாம் எதற்காக பயன்படுத்த வேண்டும் என்றால் మొదటిది మనం దేనికోసం ఉపయోగించాలంటే நாம் எப்போது என்ன செய்யணும், வாழ்க்கை எந்த ஒரு குறைவும் இல்லை என்று சொல்வதற்கு நாம் பழகிக் கொள்ள வேண்டும். మన జీవితంలో ఏ కొరత లేదు అని చెప్పడానికి మన జీవితంలో నాలుగు ఉపయోగించాలి. அப்ப நான் என்ன செய்ய வேண்டும், எப்போது நான் என்ன சொல்ல வேண்டும்? ఎలా ఏం చెప్పాలి? I'm not having any short because I don't lack anything. அந்த வாழ்க்கை எந்த ஒரு குறைவும் இல்லை. నా జీవితంలో ఏ కొరత లేదు. உங்களுடைய வாய் மூலமாக நாம் என்ன அறிக்கை செய்ய வேண்டும் என்றால் మనం నాలుగు చేత ఆయన ఒప్పుకోవాలి. I lack anything. அதாவது நாம் என்ன செய்ய வேண்டும், வாழ்க்கை கண்டஸ், அதாவது வாய் மூலமாக நாம் அறிக்கை செய்வது தேவனுக்கு முன்பாக அவசியமாக இருக்கிறது. మన నాలుగుతో మనం ఒప్పుకోవడము దేవుని ఎదుట అది అవశ్యకంగా ఉంది. உங்களுடைய வாழ்க்கை எந்த ஒரு குறைவும் இல்லை. నా జీవితంలో ఏ కొరత లేదు. சொல்லி புரியுகிறா புரியுது. చెప్పి నీకు అర్థం చేస్తున్నా. என்னோட எடுத்துக்கொள்ளுங்க. The book of Psalms chapter 23 verse 1. The book of Psalms కీర్తనలు chapter 23 verse 1. இது எல்லாரும் தெரிஞ்ச காரியம் தான். 23వ కీర్తన మొదటి వచనం. கர்த்தரின் மேய்ப்பனாக தாழ்ச்சி அடையேன். God is my shepherd, God is my shepherd, I have never been one. எனக்கு எந்த ஒரு குறைவும் இல்லை. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. அவன் எப்ப சொல்ற அந்த காரியத்தை? నాకు ఎప్పుడు చెప్తున్నాడు? வனாந்திரத்துல இருக்கான். అసలు అరణ్యంలో ఉన్నాడు. அவன் நினைக்கிற பல காரியங்கள் வனாந்திரத்துல கிடையாது. ఆ అనుకున్న అనేక కార్యాలు అరణ్యంలో లేదు. அவன் தங்களுக்கு நல்ல ஒரு இடம் கிடையாது. ఆయన నివసించడానికి మంచి స్థలం లేదు. அடைக்கிறதுக்கு சரியான சாப்பாடு கிடையாது. ఆ తినడానికి మంచి ఆహారం లేదు. ஆனா அவன் இப்படிப்பட்ட ஒரு
வார்த்தை சொல்கிறவராக இருக்கா? కానీ అతను ఎటువంటి మాట చెప్పుకోవడం ఉన్నాడు. தேவன் எனக்கு வந்து உணவாக இருக்கிற மேய்ப்பராக இருக்கிறார். దేవుడు నాకు కాపరిగా ఉన్నాడు. எனவே வாழ்க்கை எந்த ஒரு குறைவு నాకు ఏ కొరత లేదు. அதுல போய் தான் உங்களுக்கு చెప్పే అర్థమవుతుంది. நான் வந்து சொல்லி புரியுகிறா உங்களுக்கு. చెప్పి మీకు అర్థమయ్యేలా చేస్తే మీకు అర్థమవుతుంది. அப்புறம் நம்முடைய வாழ்க்கை எப்படிப்பட்ட வாழ்க்கை வாழ வேண்டும் தேவன் சொல்கிறார். మన జీవితంలో ఎటువంటి జీవితం జీవించమని దేవుడు చెప్తున్నాడు. The book of 1 Timothy chapter 6 verse 6. 1 Timothy 6వ అధ్యాయం பார்க்கும்போது తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చూసినప్పుడు போதும் என்கிற மனதிலே தேவ பக்தியை மிகுந்த ஆதாரம் என்று சொல்லப்படுகிறது. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది. அவருடைய வாழ்க்கையில் என்ன இருக்கிறது அந்த காரணம் திருப்தியாக இருக்க வேண்டும் அதுவாக. ఏ కారణం కూడా దాని తృప్తి ఉండవలసిన ముఖ్యమే ఉంది. அது மட்டுமல்ல அதனால் அறிக்கை செய்ய வேண்டியது அவசியமாக. మన నోటితో ఒప్పుకోవాల్సి ఉన్నది, ఒప్పుకోలు చేసుకోవాల్సి ఉన్నది. இதோட எடுத்துக்கொள்ளுங்க. అంతవరకు తీసుకోనండి. The book of Deuteronomy chapter 2 verse 7. உபாகமம் 2వ అధ్యాయం 7వ வசனம். ద్వితీయోపదేశ గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనము. இது வந்து மோசே மூலமாக இந்த தேவன் சொல்லுகிறது இஸ்ரவேலுக்கு சொல்கிறார். అందుకు మోషే మూలంగా దేవుడు ఇశ్రాయేలులకు చెప్తున్నాడు. నీ చేతుల పనిలన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. இந்த 40 வருஷம் வனாந்தரத்தில் தேவன் அவர்களுக்கு நடத்தி செல்கிறார். 40 సంవత్సరాలు అరణ్య మార్గంలో దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. ஒரு கையில் கிடைக்கிற எல்லாவற்றையும் தேவன் ஆசீர்வதித்து வருகிறார். వారి చేతిలో ప్రయాసం అన్నిటిని దేవుడు ఆశీర్వదిస్తూ వస్తున్నాడు. இந்த பெரிய வனாந்தரத்தில் உன்னை எப்படி நடத்தி விட உங்களுக்கு தெரியும். ఈ గొప్ప అరణ్యం నాకు ఎలా నడిపిస్తాడో నీకు తెలుసు. 40 வருஷம் தேவன் உங்களுடன் கூட இருக்கிறார். 40 సంవత్సరాలు దేవుడు కూడా ఉన్నాడు. உனக்கு ஒன்றும் குறைபடவில்லை என்று நீ தோல்வி என்று சொல்கிறார். నీకు ఏమీ కొదువు లేదని చెప్పు అని కొంటున్నాడు. அவனுடைய வாழ்க்கையில் என்ன செய்ய வேண்டும் என்றதை தேவன் நமக்கு எதிர்பார்க்கிறார். మన జీవితంలో దేవుడు ఏం చేయమని చెప్తున్నాడు. அந்த ஜனங்களுக்கு அநேக குறைகள் இருந்தது. ఆ ప్రజలకు అనేక కొరతలు ఉన్నాయి. அவங்க நினைச்ச மாதிரி என்ன கிடைக்கல, நினைச்ச மாதிரி நினைச்ச தண்ணி கிடைக்கல. వాళ్ళు అనుకున్న సమయానికి వాళ్ళు నీరు దొరకలేదు. அவங்க நினைச்ச மாதிரி சாப்பாடு கிடைக்கல. అనుకున్న ప్రకారం ఆహారం దొరకలేదు. இல்லாததை குறித்து நம்ம நினைக்கும் போது நமக்கு வாழ்க்கை என்ன இருக்காது, நமக்கு சந்தோஷம் இருக்காது. ఏంటనే గురించి ఆలోచిస్తే మన జీవితంలో సంతోషం ఉండదు. அவருடைய வாழ்க்கை என்ன, எப்படிப்பட்ட ஒரு வாழ்க்கை வாழ்ந்தாரு వాళ్ళు ఎటువంటి జీవితం జీవించాడు நாம் பார்க்க போகிறோம். మనం చూడబోతున్నాం. The book of Psalm chapter 34. சரி, Numbers chapter 20 verse 2 to 4. సంఖ్యాకాండము Numbers chapter 20 20వ అధ్యాయం verse 2 to 4. 2-4 వచనాలు. ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధంగా పోగేది. இப்போ பாருங்க, ஒரு இடத்துல போய் தண்ணி இல்ல. ఒక చోట వరకు నీళ్ళు లేదు. அப்ப தண்ணி இல்லாதபோது அவங்க என்ன செய்றாங்க, மோசே ஆரோனுக்கு விரோதமாக போராடுறாங்க. ఆ చోట నీళ్ళు లేనప్పుడు మోషే అహరోనులకు వ్యతిరేకంగా అనుకుంటున్నాడు. அடுத்தது என்ன நடக்குது? తర్వాత ఏం இப்ப జరుగుతుంది? 4వ వచనం பார்ப்போம். 4వ వచనం చూద్దాం. అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోవునట్లు ఈ అరణ్యములోనికి యెహోవా సమాజమును మీరేల తెచ్చితిరి. సో எங்களை சாகுபடியாக இந்த இடத்துக்கு அழைத்து வந்தீங்க கேட்கிறாங்க. మేము చనిపోయినట్టు ఎందుకు తీసుకొచ్చాడు అని అంటున్నాడు. நம்ம விதம் చెప్పే అర్థమవుతుంది. நாம் கேட்கிற விதம் என்னங்கிறது அதுதான் சொல்லுங்க. మనం అడగాల్సిన విధం ఏంటో మనం అర్థం அவரை చేసుకోవాలి. தன்னை நோக்கி தண்ணீர் வேண்டி கேட்கிறது தேவனுக்கு தப்பாக இருக்கிறது. దేవుడు వారి చూసి నీళ్ళు కావాలని అడగకుండా அது தப்பு. తప్పుగా లేదు. ஆனால் கேட்கிற விதம் எப்படிங்கிறது புரிந்து கொள்ள வேண்டும். అడిగే విధం ఎలా అర్థం చేసుకోవాలి. அப்ப என்ன அர்த்தம்? అర్థం ఏంటి? அங்க குடிக்க தண்ணி நான் எனக்கு வந்து இந்த தண்ணி வந்து நாங்க கேட்கிறது தப்பு. నువ్వు తాగడానికి నీళ్ళు ఇవ్వండి నేను అడగడం తప్పలేదు. ஆனா இந்த இடத்துல சாகிறதுக்கு அழைத்து வந்தீங்க கேட்கும் போது தேவனுடைய வல்லமை நாம் மட்டுப்படுத்திக்கிறோம். ఇక్కడ చనిపోవడానికి తీసుకొచ్చాడు అని అడిగినప్పుడు దేవుడి యొక్క శక్తిని తగ్గించినట్టు అవుతుంది. இதனால் தேவன் என்ன செய்தார்? பாலும் தேன் ஓடுகிற அந்த கானான் தேசத்தை வாக்குத்தத்தம் செய்தார். పాలు మీద ప్రవహించే ఆ కానాను దేశాన్ని నీకు ఇస్తానని వాగ్దానం చేశాడు. அந்த தேசத்திற்கு கொண்டு போக அவருக்கு சக்தி இல்லை என்பதை வந்து இந்த ஜனங்கள் முன்பதாக அதோட அர்த்தமாகும். నిన్న దేశానికి తీసుకెళ్ళడానికి దేవుడి శక్తి లేదు అని చెప్పినట్టు నాకు అర్థమవుతుంది. இன்னொரு இடத்துல பார்க்கும்போது இன்னொரு இடத்துல பார்ப்போம். ఒక చోట చూసినప్పుడు The book of Numbers chapter 11 verse 6. The book of Numbers సంఖ్యాకాండము chapter 11 verse 6. 11వ అధ్యాయం 6వ వచనం. ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరేమీ లేదు. இப்போ பாருங்க, தேவதூதன் கொடுக்கிற மன்னாவை தேவன் அவருக்கு தருகிறார். దేవదూతలు కుదించే ఆ మన్నాను వారికి దేవుడు ఇస్తున్నాడు. முதல்ல அந்த மன்னா எப்படி இருந்துச்சுன்னா, మొదటగా మన్నా ఎలా ఉంది? இந்த ஒளிவு எண்ணெய் போல ஒரு ஆலிவ் ஆயில் மாதிரி ரொம்ப ஸ்வீட்டா கிடைக்காது. ఓలివ మునివలే చాలా తీగా ఉండేది. ஆனா இப்ப என்ன ஆச்சு? ఏమైపోయింది? இப்போ உங்க இதயத்தில் எகிப்துக்கு திரும்புறாங்க. వాళ్ళ హృదయంలో ఐగుప్తు ஆனா తిరుగుతున్నారు. எகிப்தில் நடந்த வாழ்க்கை யோசிப்பாங்க. ఐగుప్తులో జీవించిన జీవితాన్ని ఆలోచిస్తున్నారు. அங்க நாங்க என்ன சாப்பிட்டோம்? ஃபிஷ் சாப்பிட்டோம், பல வெஜிடபிள்ஸ் சாப்பிட்டோம். అక్కడ నేను కూరగాయలు తిన్నాను, చేపలు తిన్నాను, మాంసం తిన్నాను. இன்னைக்கு இந்த வெறும் மன்னா தானே இங்க இருக்கு. మాకు కొట్టి మన్నానే ఇక్కడ అడుగుతున్నారు. நான் சொல்ல புரியுதா உங்களுக்கு? మీ చెప్పే అర్థమవుతుంది. நம்முடைய வாழ்க்கை எல்லாம் இல்லாததை குறித்து நாம் கஷ்டப்படும் போது நம்ம வாழ்க்கை திருப்தியாக இருக்க முடியாது. మన జీవితం లేని దాని గురించి చింతించినప్పుడు మనం తృప్తిగా ఉండలేము. அது மட்டுமல்ல, இந்த நாளை விட இன்னும் நன்றாக இருந்தது என்று ஒருபோதும் சொல்லக்கூடாது. ఈ రోజు కంటే ముందు రోజు చాలా బాగున్నాయని చెప్పకూడదు. அவங்க என்ன சொல்றாங்க? వాళ్ళు ఏం చెప్తున్నారు? இங்க இருந்ததை பார்த்தா எகிப்துல
சந்தோஷமா இருந்தோமே. మీకు ఉన్నదాని కంటే ఐదుగురు సంతోషంగా ఉండేనే. உதாரணத்துக்கு దానికి சில பேர் வீட்டுல சண்டை ஹஸ்பண்ட் ஒய்ஃப் இது வீட்டுல சண்டை కొంతమంది ఇళ్లలో భార్య భర్తల మధ్య గొడవ జరుగుతాయి. கல்யாணம் பண்ண ఆయన வீட்டுல ரொம்ப சந்தோஷமா இருக்கு. నేను భార్య వివాహం ఆడుకుంటే మంచిగా సంతోషంగా எங்க అమ్మ வீட்டுல ஒரு பிரச்சனையா சந்தோஷமா இருக்கு. మా అమ్మ వచ్చినప్పుడు అది ఎటువంటి సంస్కార సంతోషం. ஆனா கல்யாணம் ஆனதுக்கு தான் உங்க வீட்டுல இருக்கிற எல்லா தலைமையும் எனக்கு. నాకు పెళ్ళైన తర్వాత ఈ ఇంట్లోకి వస్తున్నా నాకు అన్ని సమస్యలు. உங்க அம்மா சரி கிடையாது, సమస్య లేదు, உங்க வீட்டுல யாரும் சரி கிடையாது, మీకు ఎవరు లేదు. அப்படிதான் உங்களுக்கு ఇక్కడ அதான் இதயத்தில் எழுதிய எகிப்துக்கு போகிறோம். నేను హృదయంలో ఐదుగురు తిరుగుచున్నాను. நம்மை தேவன் இந்த நாள் வாழ்வதற்காக நம்ம அழைக்கிறாரே தவிர நாம் பழைய நாட்டு நினைத்து பார்த்து நாம் கஷ்டப்படுவதற்காக அல்ல. మన దేవుడు ఈ రోజు జీవించడానికి ఉంచున్నాడే కానీ పాత రోజు కలిసి బాధపడడం కోసం కాదు. என்னோட எடுத்துக்கொள்ளுங்கள். ఎంతవరకు The తీసుకోండి. book of Ecclesiastes chapter 7 verse 10 பிரசங்கி 7ஆம் அதிகாரம் 10ஆம் வசனத்தை பார்ப்போம். ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. ఈ దినం కంటే మునుపటి దినములు ఏడ క్షేమకరములు అని అడగవచ్చు. ఈ ప్రశ్న వేయట జ్ఞానయుక్తము కాదు. ஓகே. அப்ப இந்த நாளை விட ரொம்ப நன்றாக இருந்தது ஒருபோது சொல்லாது. ఈ రోజు కంటే మునుపటి దినములు క్షేమకరమని చెప్పకూడదు. அர்த்தம் ఇది అర్థం ఏంటంటే உதாரணத்துக்கு எனக்கு சொந்த வீடு வேணுங்கிற ஆசை இருக்கு, தப்பு இல்லை. నాకు సొంత ఇల్లు కావాలని ఆశపడ తప్పులేదు. நான் ஒரு வாடகை வீட்டுல இருக்கேன்னா నాకు బాగా నేను అద్దెకు ఉన్నానంటే தேவன் நம்ம எப்படிப்பட்ட ஒரு அங்கீகாரத்தை கொடுக்கிறார் ஒரு வாய் மூலமாக. నా దేవుడు ఎటువంటి ఒప్పుకోలు చేసుకుంటున్నాను నా నోటితో. இன்னைக்கு நான் வந்து சிக்கன் சாப்பிட போறேன்னா ఈరోజు చికెన్ తినకపోవచ్చు, சாதாரண மாமூல் சாப்பாடு சாம்பார் தான் சாப்பிடுறேன். సాధారణ సాంబార్ అన్నం తినవచ్చు. ஆனா தேவனுடைய வாழ்க்கை என்ன எதிர்பார்க்கிறா? కానీ దేవుడు అంటే ఏం చూస్తున్నాడు? அந்த தந்தையில ஒரு ஆகாரத்திற்காக சொல்றான். దేవుడు ఇచ్చిన ఈ ఆహారం కోసం స్తోత్రం. நல்ல ஒரு வீட்டை தக்கறதுக்கு வீட்டுக்கு சொல்றோம். మంచి ఇంట్లో ఉన్న వ్యక్తికి ఇచ్చే స్తోత్రములు. இப்படி நம்ம தேவன் நமக்கு தந்த ஒவ்வொரு காரியத்தையும் நினைக்கலாம், தேவனை துதிக்க வேண்டும் என்று தேவன் ఇలా దేవుడు మనకి ఇచ్చిన ప్రతి కార్యం బట్టి దేవుని స్తుతించాలి, దేవుని ఇష్టపడాలి. அதைத்தான் வந்து நம்ம பார்க்கிறோம். అదే మనం చూస్తున్నాం. அதெல்லாம் எழுதி எனக்கு எந்த ஒரு காரியம் குறைவில்லை என்பதை நாம் கன்ஃபஸ் செய்யணும், நம்மளுடைய வாய் மூலமாக அறிக்கை செய்ய வேண்டும் என்று சொல்கிறார். మనకి ఏ కొరత లేదు, నాకు ఏ కొరత లేదని చెప్పి మన నోటితో ఒప్పుకోవాల్సింది ముఖ్యమే ఉంది. ఉదాహరణకి என்னுடைய மனைவிக்கும் எனக்கு சண்டையா இருக்கலாம், నా భార్యకు నాకు మధ్య సమస్య ఉండవచ్చు. கணவனுக்கு அதாவது கணவன் நமக்கு பிரியமில்லாத ஒரு கணவனா இருக்கலாம், భర్తకి ఇష్టమైన భర్త இந்த ఉండవచ్చు, மனைவி நமக்கு பிரியமில்லாத ஒரு மனைவியா இருக்கலாம். భార్య మనకి ఇష్టం లేకుండా ఉండవచ్చు. அப்போ எனக்கு வந்து எனக்கு மனைவியை தந்தீங்க ఎంత ప్రేమ భార్య ఇచ్చారే அப்படி சொல்வது தவறாக இருக்கிறது. అలా చెప్పడం తప్పు. ஆனா தேவன் மட்டும் நேரத்தை பார்க்கிறார், కానీ దేవుడు ఏం చూస్తున్నాడు? நீ தந்த நல்ல கணவனுக்காக ஸ்தோத்திரம், ఇచ్చిన మంచి భర్తకి நீ స్తోత్రం, தந்த நல்ல மனைவிக்காக ஸ்தோத்திரம், ఇచ్చిన మంచి భార్యకి நீ స్తోత్రం, தந்த நல்ல பிள்ளைக்காக ஸ்தோத்திரம். ఇచ్చిన మంచి బిడ్డకి స్తోత్రం. ஆண்டவரே இந்த கணவனை சரி பண்ணுங்க, இந்த கணவனை சரி பண்ணுங்க. నువ్వు నా భర్త సరి చేయండి. நான் சொல்றது புரியுதா உங்களுக்கு? నీ చెప్పి అర్థమవుతుందా? நீங்க சொல்றது அதுதான், ஆனா சொல்ற விதம் வேற. నేను చెప్పేది అదే కానీ చెప్పే విధం వేరు. இந்த தந்த நல்ல மனைவிக்காக ஸ்தோத்திரம், ఇచ్చిన మంచి భార్యకి స్తోత్రం. ஆனா வாய் ஒரு விதமா இருக்கு, வாய் ஒரு கண்ட்ரோல் பண்ணி இருக்காங்க. చూడండి నోరు చాలా చేసి ఇస్తారని నోరు తగ్గించండి. இதைத்தான் தேவன் எதிர்பார்க்கிறார். ఇది దేవుడికి మనం చెప్పాలి. நாம் வாய் மூலமாக தேவன் என்ன எதிர்பார்க்கிறார்? నోటి మూలంగా దేవుడు ఏం చూస్తున్నాడు? இப்ப இந்த வாழ்க்கையில அநேக குறைகள் இருக்கலாம். నాకు ఇది అదే కొరతలు So, వచ్చు. உதாரணத்துக்கு எனக்கு ஒரு நல்ல கார் வேணும்னு நினைக்கலாம், ఉదాహరణకు ఒక మంచి కారు ஆனா అనుకోవచ్చు. நான் இப்படி நான் தேவனுக்கு அறிக்கை செய்ய வேண்டும், కానీ దేవుని అయితే ఏమైతే ఒప్పుకోవాలి? நீ தந்த இந்த டூ வீலருக்காக ஸ்தோத்திரம், నాకు ఇచ్చిన ఈ యొక్క టూవీలర్ కోసం స్తోత్రం நீ ప్రభువా. தந்த இந்த ஆட்டோக்காக ஸ்தோத்திரம், నాకు ఇచ్చిన ఆటో కోసం இந்த స్తోత్రం. ஊழியத்தை செய்வதற்கு ஆட்டோ தருகிற ஸ்தோத்திரம், మీ యొక్క పరిచర్యకి ఆటో ఇచ్చే స్తోత్రం. நம்ம சித்தமத்தை எதிர்காலத்துல கார் தர வரைக்கும் ஸ்தோத்திரம். మీ చిత్తమైతే భవిష్యత్తులో కారు కొంత స్తోత్రం. அது வந்து உங்களுக்கு నేను చెప్పే అర్థమవుతుంది మీకు? அதாவது என்ன ஆண்டவர் என்ன ஊழியத்துக்கு கூட்டம் ஆட்டோ வைக்கணும் அப்படி சொல்றது அந்த ప్రభా ఏ పరిచర్యకి పిలిచారు వచ్చి ఒట్టి ఆటో పెట్టి తోలుకోవాలా అని చెప్పి అనడం కాదు. அதைதான் இஸ்ரவேலர்கள் செய்தார்கள். అదే ఇజ్రాయెల్ ప్రజలు చేశారు. இப்போ நம்முடைய வாழ்க்கையில் எப்படி நாம் வந்து தேவனை வந்து என்ன செய்ய வேண்டும், தேவனை நாம் மகிமைப்படுத்த வேண்டும். మన జీవితం ఎలాంటి దేవుని మహిమపరచాలి? நீ தந்த நல்ல குடும்பத்திற்காக ஸ்தோத்திரம், నువ్వు ఇచ్చిన మంచి కుటుంబానికి స్తోత్రం, நீ தந்த நல்ல உத்தியோகத்திற்காக ஸ்தோத்திரம், నువ్వు ఇచ్చిన మంచి ఉద్యోగానికి స్తోత్రం, என்னோட வாழ்க்கை எந்த ஒரு குறையில்லாதபடி கிருபையாக நடத்துகிறீரே ஸ்தோத்திரம். మంచి ఎటువంటి కొరత లేకుండా కృపతో కాచేరే இந்த స్తోత్రం. வாழ்க்கை குறைவுகள் இருக்கலாம், మీతో కొరత ఉండవచ్చు. ஆனா தேவனை பார்த்து என்ன சொல்கிறார்? దేవుడు మనకు చేస్తున్నాడు. இப்படி குறைவுகள் எல்லாவற்றையும் இங்கே வந்து உங்களுக்கு நிறைவாக்குவார், அந்த மகிமை நிறைவாக்குவார். నీ కొరతను ఎక్కడ నెరవేరుస్తారో ఆయన మహిమలో నెరవేరుస్తారు. உதாரணத்துக்கு దానికి எனக்கு என்னோட மனைவி கூட இருந்தா சந்தோஷமா இருக்கும், నా భార్య నా తోడే ఉంటే సంతోషంగా என்னுடைய ఉంటుంది. குறைகள் சில குறைகள் இருக்கு, కొన్ని కొరతలు ఉన్నాయి. அவருடைய குறைகளை தேவன் என்ன சொல்றார்? மகிமை அந்த பட்டோகராஜுக்கு வரும்போது உன்னை நான் நிறைவாக்க ఈ కొరతలు దేవుడు ఏం చేస్తాడంటే ఆ మహిమలో ఇంకా ఆమెకు వచ్చినప్పుడు నెరవేరుస్తున్నట్టున్నాడు. அவனை இந்த உலகத்தில் எனக்கு தந்ததை வைத்து நான் சந்தோஷப்படுவேன். ఈ లోకంలో నాకు ఇచ్చిన దాన్ని బట్టి సంతోషించాలి. ஆனால் நீ என்ன செய்ய வேண்டும்? ఏం చేయాలి? ஆனால் நீ தந்த நல்ல மனைவிக்காக ஸ்தோத்திரம், ప్రభువా నీవు ఇచ్చిన మంచి భార్యకి స్తోత్రం. இவ்வளவு வேலைகளோடு சேர்த்து கூட எனக்கு நிமித்தத்திலே ஸ்தோத்திரம், ఈ సంవత్సరం నాకు తోడైనందుకు గొప్ప దయచేసే உன்னுடைய స్తోత్రం. சித்தத்தின்படி எடுத்துக்கொண்டே ఈ ஸ்தோத்திரம், చిత్త ప్రకారం తీసుకున్న స్తోత్రం. நீ தந்த நல்ல மகனுக்காக ஸ்தோத்திரம், ఇచ్చిన మంచి కుమారుడికి நீ స్తోత్రం. ஒவ்வொரு நாளும் போஷித்து வேண்டும் அதற்காக ஸ்தோத்திரம். ఈ రోజు పోషించి నడిపిస్తున్న స్తోత్రం. அப்புறம் புரியுதா உங்களுக்கு? చిన్న இந்த అర్థమవుతుందా? நாமம் மூலமாக தேவன் என்ன பண்ணுகிறார்? ఈ నాలుగు కూడా దేవుడు ఇష్టపడతాడు. எனக்கு எந்த ஒரு குறைவில்லை என்று நாம் நம்முடைய நாவின் மூலமாக ஒப்புக்கொள்ள வேண்டும். నాకు ఏ కొరత లేదు అని నా నాలుగు ఒప్పుకోవాల్సి ஓகே, ఉంటుంది. முதல் காரியத்தை செய்ய வேண்டும். ఎవరికైనా ఏం చేయాలి?
I can confess that I am not lacking anything. எனக்கு எந்த ஒரு குறைவில்லை என்று நான் என் ஆவி மூலமாக நான் அறிக்கை செய்ய నాకు வேண்டும். ఏ కొరత లేదని నా నాలుకతో ఒప్పుకోవాలి. இரண்டாவது காரியம், என்னுடைய ஜெப மூலமாக நான் என்ன செய்ய வேண்டும்? నా నాలుకతో నేను చేయాలి. Others will be comforted through my word. மற்றவர்களை நான் ஆறுதல் படுத்த வேண்டும் வார்த்தை மூலமாக. నా నాలుక చేత ఇతరులని నేను ఆదరించాలి, ఓదార్చాలి. Others will be comforted through my word. மற்றவர்களை என்ன செய்ய வேண்டும்? என்னுடைய வார்த்தையின் மூலமாக நான் என்ன செய்ய வேண்டும்? ஆறுதல் படுத்த வேண்டும். నా మాటల చేత ఇతరులని నేను ఆదరించాలి, ఓదార్చాలి. என்னோட எடுத்துக்கொள்ளுங்கள். అంత పట్టు తీసుకోండి. Others will be comforted through my word. The book of First Thessalonians chapter 5 verse 11. What is it? ஐந்தாம் அதிகாரம் 11ஆம் வசனம். The book of First Thessalonians. దేశంలో మొదటి పత్రిక ஐந்தாம் அதிகாரம் 11ஆம் வசனம். 5వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి మీరు ఇప్పుడు చేయించున్నట్టుగానే ఒకరినొకరు ఆదరించి ఒకరినొకరు క్షేమాభివృద్ధి కలుగజేయండి. ஆனா ஒவ்வொரு என்ன செய்யணும்? மற்றவர்களுக்கு ஆறுதல் தருவதற்கு உலகத்தில் అలాగే నేను చేయాలి, ఇతరులను ఆదరించడానికి లోకానికి వచ్చాను. మన దేవుడు ఇరక పిதாவாக ஆறுதல் தேவனாக இருக்கிறார். మన దేవుడే కనికరం తండ్రి, వేగ దేవుడే ఉన్నాడు. మన దేవుడు డైరెక్ట్గా வந்து ஒரு மனுஷன் ஆறுதல் படுத்த முடியாது. మన దేవుడు నేరుగా వచ్చి ఏ మనిషిని ఓదార్చలేరు. அவர் தேவன் ஒரு மனுஷன் மூலமாக ஆறுதல் படுத்த இருக்கிறார். దేవుడు ఒక మనిషి మూలంగా ఆదరించబడుతున్నాడు. நாம் தேவனை நோக்கி நாம் பார்க்கும்போது మన దేవుని వైపు చూసినప్పుడు அவர் நம்முடைய பரிசுத்தாவின் அபிஷேகத்தின் மூலமாக நம்மை வந்து பலப்படுத்துகிறார். ఆయన పరిశుద్ధ అభిషేకం చేత మనల్ని నింపుతున్నారు. அவருடைய வார்த்தை மூலமாக பேசுவதை பலப்படுத்துகிறார். ఆయన మాటల చేత మనం బలపరుస్తున్నారు. ஆனால் நீங்கள் நான் என்ன செய்ய வேண்டும்? మీరే ఏం చేయాలి? நாம் வார்த்தையின் மூலமாக அநேகரை நாம் பலப்படுத்த வேண்டும். మన మాటల చేత అనేకుల్ని బలపరచాలి. அப்படின்னா நாம் என்ன செய்ய வேண்டும்? అలాగే మనం ఏం చేయాలి? ஒடுதலை 4ஆம் அதிகாரம் 11-18 படிப்போம். ఉపదేశంలో 4వ అధ్యాయంలో The book of Thessalonians chapter 4 verse 13-18. 13 నుంచి 18. సహోదరులారా, నిరీక్షించలేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుతున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు లేదు. So நம்மை பார்த்து வந்து பவுல் சொல்கிறார், మనం చూసి పౌలు చెప్తున్నారు, அந்நிய ஜனங்களுக்கு பார்த்தா ஞானம் இல்லை. అన్ని జనులకు జ్ఞానం లేదు. அவங்க என்ன செய்கிறார்கள்? మరి ఏం చేస్తున్నారు? அவங்க பார்த்து ஒரு மனுஷன் செத்து போன பார்த்தா அழுது புரண்டு என்ன செய்றாங்க? நானும் கூட போய் அப்படின்னு சொல்றாங்க. ఒక మనిషి చనిపోతే వాళ్ళు పడుకొని దొరికి ఏడ్చి నేను వారితో వెళ్ళిపోతాను అంటున్నారు. இப்போ உதாரணத்துக்கு வந்து ஒரு மனைவியோட கடன் செஞ்சுருக்காரு. ఉదాహరణకి భార్య భర్త మరణించారు. நான் இதுவரோட நான் கடன் செஞ்சுருக்கேன். నేను ఎందుకు ప్రాణం నా భర్తతో కూడా చనిపోతాను. பார்த்தா என்னோட ரீசன் எனக்கு தெரிஞ்ச ஒரு రీసెంట్ గా నాకు తెలిసిన ఒక విషయం ఏంటంటే அவரோட போய் செத்து போயிட்டான். ఆయన భార్య చనిపోయింది. எதுக்கு நான் பேசும்போது எதுக்கு பிரதர் உயிரோட நான் செத்து போயிட்டேன். ఎందుకు బ్రదర్ నేను ప్రాణం నేను చనిపోతాను అంటున్నాడు. வாழ்க்கையில என்ன புரியல. దీనికి ఏమి లేదు. அது புரியல உங்களுக்கு. చెప్పి అర్థమవుతుందా? அப்படின்னா அவங்க சொல்லி சில காரியத்தை புரிய வைக்கிறாரு. అని చెప్పి పుస్తకం ప్రకారం వాక్యం అర్థం చేశాను. நம்மை பார்த்து தேவன் என்ன சொல்றார்? మనసు దేవుడే చెప్తున్నారు, அஞ்ஞானிகளை போய் அழுது புரண்டு మరి குழப்பாத. అజ్ఞాన వలె నువ్వు దుఃఖిస్తూ ఉండకుము. என்ன செய்யணும்? ఏం చేయాలి? அப்படி அழுது கொள்வதை பார்த்து தைரியப்படுத்த வேண்டும். అలా దుఃఖిస్తావని చూసి నువ్వు వాళ్ళని ధైర్యపరచాలి. என்ன தைரியப்படுத்த வேண்டும்? ఏం ధైర్యపరుస్తావు? அவர்களால் இயேசுகிறிஸ்துவை மரித்தவரிலிருந்து தேவன் உயிரோடு எழுப்பியதை போல ప్రభు యేసుక్రీస్తు వారి మృతుల్లో నుండి దేవుడు ఎవరైతే ప్రాణంతో లేపారో, கிறிஸ்துவில் யார் நித்திரை அடைந்தார்களோ அவனை தேவன் உயிரோடு எழுப்புவார். క్రీస్తును ఎవరైతే మృతి పొందారో దేవుడు వారి ప్రాణంతో அவன் లేపారు. கிறிஸ்துவுக்குள் மரித்தவர்களாக இருந்தால் உயிரோடு எழுப்புவார். கிறிஸ்துவுக்குள் மரித்தவர்களாக இருந்தால் క్రీస్తునందు మృతి పొందిన వ్యక్తి వారు ప్రాణంతో ఉంటారు. அப்படி என்றால் ఆ ప్రకారం மற்றவர் சொல்வது இயேசுகிறிஸ்து வரப்போகிற ரகசியங்கள் வரப்போகிறார். యేసుక్రీస్తు రహస్యంగా రాబోతున్నారు. அவர் தம்முடைய தூதர்களோடு வரப்போகிறது. ఆయన దూతతో వచ్చినప్పుడు முதல் யார் மரித்தவர்களாக இருக்கிறாரோ அவர்கள் உயிரோடு வந்து எழுப்ப போகிறார்கள். ఎవరైతే మొదట మృతి పొందారో వారు ప్రాణంతో లేస్తారు. பிறகு நாம் உயிரோடு இருந்தால் తర్వాత మన ప్రాణంతో ఉంటే நமக்கு வேறு ஒரு சரீரம் தரப்படும். మనకు మరొక శరీరం நாம் ఇవ్వబడుతుంది. மர்மமாக இயேசுகிறிஸ்துவோடு செல்வோம். మన రూపాంతరం నుండి యేసుక్రీస్తు వరకు వెళ్తాం. இந்த வார்த்தை மூலமாக நீங்கள் ஒருவரோடு பேசுங்கள் என்று ఈ சொல்கிறார். మాటలు బట్టి ఒకరితో మోదార్చుకుంటే అంటున్నారు. அதான் என்ன அர்த்தம்? అంటే இந்த உலகத்தில் எல்லாரும் அந்த காரியத்தை நடந்தால் போக வேண்டும். ఈ లోపల ప్రతి ఒక్కరు ఈ కార్యం దాటుకుని వెళ్ళాలి. எனக்கு ரொம்ப பிரியமாக இந்த என்னோட அம்மா சொல்லுவாங்க. నాకు చాలా ప్రియమైన మా తల్లి చనిపోయారు, இங்க அடைஞ்சது பாருங்க. మా అన్న చనిపోయారు. கண்களை பார்த்தீங்கன்னா ஒருத்தர் போய் போயிட்டு கிட்ட வந்து போய் கண்ணா கிட்ட வந்து முடிஞ்சது. ఎందుకంటే ఆ కంటి ముందే ఒక్కొక్కరు చనిపోయారు. ஸோ இருக்கும்போது மனசை கஷ்டப்பட்டு ஒன்றும் செய்ய முடியாது. అని మనసులో కష్టపడి ఏం చేయలేదు. ஆனால் தேவன் ஒவ்வொருவருக்கும் ஒரு டைம் வச்சுக்கிற டைம் அப்புறம் அவர்கள் மறித்து போக வேண்டியது அவசியமாக இருக்கிறது. దేవుడు ఒక్కొక్క సమయం ఉంచున్నారు. ఆ సమయం తర్వాత మరణించడం ముఖ్యమే. ஆனால் அந்த மரணாண்மையில் எந்த ஒரு அதிகாரம் நமக்கு இல்லை என்று வேதம் சொல்கிறது. ఆ మరణంలో మనకు ఎటువంటి అధికారం లేదని చెప్పేసి వేదం చెప్తుంది. இந்த ஆவியை விடுவதற்கு விடாமல் இருப்பதற்கு நமக்கு எந்த ஒரு அதிகாரம் இல்லை. ఈ యొక్క ప్రాణం విడడానికి ప్రాణం విడకుండా ఉంచుకోవడానికి మనకి ఏ ఒక్క అధికారం లేదు. எனவே நீங்களான ஞானிகளாக இருக்கிறோம் என்று தேவன் சொல்கிறார். మీరు జ్ఞానులుగా ఉన్నామని దేవుడు చెప్తున్నాడు. நாம் அஞ்ஞானிகளை போல என்ன செய்யக்கூடாது? అజ్ఞానుల వలె ఎవరు ఏం చేయాలి? நித்திரை அடைந்ததில்லை மறித்தவர்கள் பற்றி நாம் அழுது கொள்ளக்கூடாது. వారు మృతి పొందిన వారి గురించి మనం ఏడవకూడదు. ஆனால் அப்படிப்பட்ட என்ன செய்யணும்? ஆறுதல் படுத்த வேண்டும். అటువంటి వారికి మనం ఏం చేయాలి? ఓదార్చాలి, ఆదరించాలి. மறித்தவரை இயேசு உயிரோடு எடுத்துக் கொண்டு வருவார். మరణించిన వారు యేసుక్రీస్తు వారు ప్రాణంతో இப்போ తీసుకొస్తారు. ஒரு பரலோக சந்தோஷமா இருக்காங்க. ఇప్పుడు
పరలోకంలో సంతోషంగా ఉంటాడు. நம்மதான் கஷ்டப்பட்டு இருக்கோம். అన్నయ్య కష్టంతో ఉన్నాం. எவ்வளவு உபத்திரம் பாருங்க, கொரோனா கஷ்டப்பட்டு இருக்கோம். కరోనా వయసులో ఎంత కష్టపడుతున్నాం. நடந்து வெளில போக முடியாது. అనుకున్న ప్రకారం బయట பல கஷ்டப்படுகிறோம். అనేక కష్టాలు పడుతున్నాం. அவங்களுக்கு எந்த ஒரு கஷ்டம் இல்லை. ఎటువంటి కష్టం లేదు. நிம்மதியாக இழைப்பாருங்க. వాళ్ళు నెమ్మదిగా విశ్రాంతిలో ఉన్నారు. அவருடைய ஆவி பரலோகராஜ்யத்தை தேவனோடு பார்த்து சந்தோஷமாக ஆராதிச்சு. వాళ్ళ ఆత్మకి పరలోకాల సంతోషం దేవుని ఆరాధిస్తున్నది. அவருடைய கடைசி வருஷத்துப்படி 18வது வருஷத்துல చివరిగా 18వ వచనం చదవండి. కాబట్టి మీరు ఈ మాటల చేత ఈ మాటలు என்ன మాటలు என்ன சொல்லப்பட்டு என்ன வார்த்தை சொல்லப்பட்டிருக்கு? చూడండి ఈ మాటలు అంటే అర్థం ఏంటి? ఏ మాటలు చెప్పబడ్డాయి? எப்படி இயேசுவை மரித்தோர் தேவன் உயிரோடு இருக்கிறாரோ, యేసుక్రీస్తు వారిని దేవుడు మృతుల నుండి లేపారు. அதுபோல மரித்தோர் இருந்து என்ன செய்வார்? தேவன் உயிரோடு எழுப்புவார். ఆ ప్రకారం మృతులు అయిన వారిని కూడా దేవుడు ప్రాణంతో లేపుతాడు. நாம் இயேசுவோட வரைக்கும் போவோம். మనం యేసుక్రీస్తు అక్కడ వెళ్తాం. மரித்தார்கள், அதாவது மரண மறிக்கவில்லை. మరణించిన వారు శాశ్వతంగా அவருடைய మరణించలేదు. ஆவி அந்த பரலோகராஜ்யத்தில் இருக்கு. ఆత్మ పరలోక రాజ్యంలో ఉంది. இந்த ஆத்மா பிராணம் இங்க இருக்கு. ఈ ప్రాణం ఇక్కడ ఉన్నది. இந்த பிராணம் இயேசுவின் வருகையில் வந்து சொந்தம். ఈ ప్రాణం యేసుక్రీస్తు వచ్చినప్పుడు వెళ్తుంది. இதை சொல்லி புரிய வைத்து ஒருவருக்கு கேட்கிறது. మీరు చెప్పి అర్థంగా చేసి ఒకరికొకరు ఆదరించుకోండి. மூன்றாவது காரணம், మూడవ కార్యం, அந்த வாழ்க்கை அநேக உபத்திரங்கள் கஷ்டப்படுவாங்க. మధ్యలో అనేక కష్టాలు ఉపద్రవాలు రావచ్చు. அப்ப தேவனை பார்த்து என்ன சொல்கிறார்? అప్పుడు దేవుడు మనతో చెప్తున్నారు. ஒன்று தெசலோனிக்கேயர் 3ஆம் அதிகாரம் 4 படிக்கும்போது తెలుసు రాసిన మొదటి పత్రిక the book of Thessalonians chapter 3 verse 2 to 4. 3 இதுல பவுல் என்ன சொல்றாருன்னா, లో పౌలు ఏం చెప్తున్నారంటే, உங்களுக்கு உபத்திரங்கள் வரும் என்று அந்த ஜனங்களுக்கு முன்கூட்டி சொல்கிறார். మీకు శ్రమలు కలుగుతాయి నేను ముందుగానే ఆ ప్రజలకు ஆனா తెలియజేస్తున్నాను. அந்த உபத்திரம் நீங்கள் அசைக்கப்படாதபடி உங்களுக்கு புத்தி சொல்கிறேன் என்று சொல்றார். ఈ శ్రమలో మీరు తగ్గిపోయినట్లు మిమ్మల్ని హెచ్చరిస్తున్నారు, గుర్తు చేస్తున్నారు. அவருடைய வாழ்க்கை உபத்திரங்கள் கஷ்டம் நமக்கு வருங்கிறதை புரிந்து கொள்ள வேண்டும். మన జీవితంలో శ్రమలు ఉపద్రవాలు వస్తాయని అర్థం చేసుకోవాలి. அந்த உபத்திரத்தில் நாமும் அசைக்கப்படாதபடி நாம் தைரியமாக இருக்க வேண்டும். ఈ శ్రమలో తగ్గిపోబడుతున్నట్లు మనం ధైర్యం அதே போல వహించాలి. யார் உபத்திரத்தில் இருக்கிறார்களோ அவருக்கு நாம் என்ன செய்யணும்? ஆறுதல் படுத்த வேண்டும். ఎవరైతే శ్రమలు ఉంటే వస్తున్నారో వాళ్ళని మనము ఆదరించాలి. அவர்களை ஆறுதல் படுத்துறதுக்கு தேவன் என்ன செய்கிறார்? ఆదరించడానికి దేవుడు ఏం చేస్తున్నారు? The book of 2 Corinthians chapter 1 2 கொரிந்தியர் 1ஆம் அதிகாரத்தை எடுத்துக்கொள்ளும்போது 2 కొరింథీయులు మొదటి అధ్యాయం 4 வசனத்தை 4 నుంచి 6 వచనాలు. The book of 2 chapter 1 verse 4 to 6. இந்த 3ஆம் வசனத்தை பார்க்கும்போது அந்த தேவன் எப்படிப்பட்ட தேவனாக இருக்கிறார்? அந்த தேவன் இறக்கிற பிதாவாக சகல ஆறுதலின் தேவனாக இருக்கிறார். మూడవ వచనంలో మనం చూసినప్పుడు కనికరములకు తండ్రి సమస్తమైన ఆదరణకు అనుగ్రహించి దేవుడుగా ఉన్నారు. ஒரு தேவன் எப்படி இறக்கப்பட்ட தேவனாக இருக்கிறாரோ, దేవుడు ఏ ప్రకారం కనికరంగా వాడుగా ఉన్నారు. நாம் இறக்கப்பட்ட தேவனாக இறக்கப்பட்ட நம்ம மனுஷர்களாக இருக்க வேண்டும். మనకు కనికరం కలిగిన మనుషులుగా ఉండాలి. அவர் எப்படி பார்த்தா மற்றவர்களை ஆறுதல் படுத்துவதாக இருக்கிறாரோ, ఏ విధంగా ఇతరులను ఆదరించేవాడుగా ఉన్నాడు. நாம் மற்றவர்களை ஆறுதல் படுத்தி அவர்களை பக்திக்கு உண்டாக்குவதாக இருக்க வேண்டும். మనం ఆదరించి వారి భక్తిని అభివృద్ధి పరిచే విధంగా ఉండాలి. இப்போது பவுல் சொல்கிறார், పౌలు చెప్తున్నారు, దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారిని అయినను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మల్ని ఆదరించుచున్నాడు. பவுல் என்ன சொல்கிறார்? చూడండి ఇప్పుడు పౌలు చెప్తున్నాడు, உங்களுக்கு பல உபத்திரங்கள் మాకు అనేక శ్రమలు அந்த కలుగుతాయి. உபத்திரம் வரும்போது தேவனுடைய ஆதரவு இல்லை. ఆ శ్రమలో ఉన్నప్పుడు మన దేవుడు ఆదరణ இந்த మాకు ஆறுதல் நமக்கு பெற்ற காரணத்தினா, ఈ ஆదరణ పొందుకున్న కారణం இந்த చేత உபத்திரம் எனக்கு கடந்து வந்த காரணத்தினா, ఈ శ్రమలను మీరు దాటుకొచ్చే కారణం చేత யாருக்கு எப்படிப்பட்ட உபத்திரம் அந்த உபத்திரத்துக்கு நாங்கள் ஆறுதல் சொல்ற எங்களுக்கு இருக்கு திராணி இருக்குது. ఎందుకంటే ఎవరు ఎటువంటి శ్రమలో ఉన్నా వారు మనం ఆదరించడానికి మాకు శక్తి ఉన్నది అంటున్నారు. புரியுது சொல்றேன். మీకు అర్థంగా చెప్తాను. இப்ப எனக்கு பாத்தீங்கன்னா அந்த மகளுக்கு முன்னாடி ஒரு பொண்ணு பிறந்த செத்து போயிடுச்சு. నా కుమారుడి ముందు ఒక పాప పుట్టి చనిపోయింది. So, அப்படி இருக்கும்போது ஏன் அந்த குழந்தை செத்து போயிடுச்சு அப்படின்னு அந்த மனசுல என்னைக்கு வந்துருக்கலாம்? ఎందుకు ఆ పాప చనిపోయింది మనసులో తలంపులు இப்ப ఉండవచ్చు. தேவனுடைய மனைவிக்கு வந்து சொப்பனம் தந்தார். దేవుడు నా భార్యకు స్వప్నాన్ని ఇచ్చాడు. ஒரு அன்பையில பிரேமா நிலையத்து ஒரு அனாதை இடத்துக்கு வந்து ஆரம்பிக்கணும். ఒక ప్రేమ నిలయము అని చెప్పి ఒక అనాథాశ్రమం ప్రారంభించాడు. அதுக்கு வந்து சில்ட்ரன் ஸ்டார்ட் பண்ணணும். దాని మూలంగా మేము చిల్డ్రన్ స్టార్ట్ చేసాం. அப்புறம் நமக்கு ஒரு உபத்திரத்தை தேவன் தருகிறார் என்றால், మనకు ఒక శ్రమను దేవుడు అనుమతిస్తున్నాడు. அந்த உபத்திரத்தில் யார் இருக்கிறார்களோ ஆறுதல் படுத்துவதற்கு நமக்கு தருகிறார். ఆ శ్రమలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆదరించడానికి మనకి ఇస్తున్నాడు. ஒரு வாழ்க்கையில் ஒரு பெரிய கஷ்டத்தை அனுபவிக்கிறார்கள். జీవితంలో ఒక పెద్ద సమస్య అనుభవిస్తున్నారు. அந்த கஷ்டத்தில் இருக்கிறவர்களுக்கு ஆறுதல் தருவதற்கு ఆ కష్టంలో వారికి ఆదరణ ఇవ్వడానికి அப்படிப்பட்ட கஷ்டம் நமக்கு தருகிறார். అటువంటి కష్టం మనకి ఇస్తున్నారు. எனவே நாம் ஆறுதல் பெற்றவர்களாக நாம் அவர்களுக்கு ஆறுதல் தர வேண்டும். మన ఆదరణ పొందుకున్న వారుగా వారిని ఆదరించాలి. நான் சொல்ல முடியும் உங்களுக்கு. చెప్పి అర్థమవుతుందా? நம்முடைய வாழ்க்கையில் ஏன் உபத்திரங்கள் வருகிறது? ఎందుకు మనకి శ్రమలు వస్తున్నాయి? இப்போ உதாரணத்துக்கு ఉదాహరణకి சில பேர் பாத்தீங்கன்னா ஹஸ்பண்ட் வந்து குடும்பத்தை விட்டு பிரிஞ்சு போறாங்க. కొంతమంది చేసి భర్త చేసి భార్యని విడిచిపెట్టి వెళ్తున్నారు, బయట சில వెళ్తున్నారు. பேர் என்ன டைவர்ஸ் ஆகுது. உதாரணத்துக்கு டைவர்ஸ் ஆயிடுறாங்க. కొంతమంది విడాకులు అయిపోయింటాయి. அப்புறம் அந்த வாழ்க்கையில் கடன் இல்லாமல் எவ்வளவு கஷ்டத்தோடு வாழ்க்கையை நடத்துகிறார்கள். వాళ్ళు భర్త లేకుండా ఏదైతే వాళ్ళ జీవితాన్ని గడుపుతున్నారు, அதே போல வேறு ஒருவருடைய வாழ்க்கையில் அப்படி கஷ்டங்கள் வரும்போது అలా వేరే ఒక జీవితంలో కష్టాన్ని ఎదుర్కొన్నారు. அவர்களை ஆறுதல் படுத்துவதற்கு என்ன வருது? அவர்களுக்கு என்ன வருகிறது? ஞானம் வருகிறது. వాళ్ళని ఆదరించడానికి ఓదార్చడానికి వీళ్ళకి ఏమొస్తుంది? ఒక
జ్ఞానం వస్తుంది. எனவே தான் தேவன் எனக்கு நமக்கு உபத்திரவத்தை தருகிறார். అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు? శ్రమను எனவே ఇస్తున్నాడు. இந்த உபத்திரத்தின் மூலமா நமக்கு ஆறுதல் ఈ தருகிறார். శ్రమ మూలంగా మనకు ఆదరణ இந்த ఇస్తున్నాడు. ஆறுதல் பெற்றுக் நாம் அநேகருக்கு ஆறுதல் படுத்த வேண்டியது அவசியமாகும். ఈ ఆదరణ పొందుతున్న మనము అనేకలను ఆదరించవలసిన అవసరమే ఉంది. இரண்டாவது இடத்துல என்ன பார்த்தோம்? రెండోగా ఏం చేసాము? others to be comforted through my word. அதாவது என்னுடைய வார்த்தைகள் மூலமாக நாம் அநேகர் என்ன செய்ய வேண்டும்? ஆறுதல் படுத்த మన வேண்டும். మాటల మూలంగా అనేకలను ఆదరించవలెను. இப்ப கடைசியாக பார்ப்போம். చివరిగా చూద్దాం. நம் வார்த்தை மூலமாக நாம் என்ன செய்ய வேண்டும்? మన మాటల మూలంగా ఏం చేయాలి? நம் வார்த்தை மூலமாக அநேகர் ஆசீர்வதிக்கப்பட வேண்டும். మన మాటల మూలంగా అనేకులు ఆశీర్వదించబడాలి. Through my word many will be blessed. நம்முடைய வார்த்தை மூலமாக அநேகர் ஆசீர்வதிக்கப்பட வேண்டும். మన మాటల మూలంగా అనేకులు ఆశీర్వదించబడాలి. Through my word many will be blessed. என்னுடைய வார்த்தை மூலமாக அநேகர் ஆசீர்வதிக்கப்பட வேண்டும். నా నోటి మాట ద్వారా అనేకులు ఆశీర్వదించబడాలి. ఇప్పుడు உங்களை என்னை தேவன் எதற்காக தெரிந்து கொண்டார்? మిమ్మల్ని దేవుడు ఎందుకోసం ఏర్పరచుకున్నారు? நம்மை அநேகரை ஆசீர்வதிப்பதற்காக தெரிந்து கொண்டார். అనేకులు ఆశీర్వదించడానికి తెచ్చుకొని ఉన్నాడు. என்னோட எடுத்துக்கொண்டார். కథ పెట్టేసుకోండి. The book of 1 Peter chapter 3 verse 9. ஒன்று பேசும் 3ஆம் அதிகாரம் 9ஆம் வசனம். The book of 1 Peter పేతురు మొదటి పత్రిక chapter 3 మూడో అధ్యాయం verse 9. 9వ వచనం. ఆశీర్వాదములకు వారసులవుటకు మీరు పిలువబడితే కనుక ఆ. కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతిదూషణైనను చేయక దీవించుడి. ஓகே, நாம் என்ன செய்ய வேண்டும்? మనం ఏం చేయాలి? நாம் ஆசீர்வாதமான இந்த பரலோக ராஜ்யத்துக்கு நீங்களான போக இருக்கிறோம். ఈ ఆశీర్వాదం పరలోక రాజ్యానికి మీరే నిలవచ్చున్నాం. எனவே நீங்களான மற்றவர்களை ஆசீர்வதிப்பதற்காக அழைக்கப்பட்டவர்கள். మనం ఇతరులను ఆశీర్వదించడానికి పిలువబడ్డాం. மற்றவர்கள் நமக்கு விரோதமாக தீமை செய்தால் சரி. ఇతరులు మనకు ఎదురు కీడు చేసినా సరే, அதற்கு பதிலாக தீமை செய்யக்கூடாது. వాళ్ళు ప్రతి చీట్ చేయకూడదు. மற்றவர்கள் நமக்கு விரோதமாக விரோதித்தாலும் சரி, அவங்க தூஷித்த நம்மை தூஷித்தாலும் சரி, ఇతరులు మనం దూషించినా సరే, அதுக்கு பதிலாக தூஷிக்க கூடாது. మనం ప్రతిగా దూషించకూడదు. நம்முடைய வாழ்க்கையில் நாம் என்ன செய்யணும்? அநேகரை ஆசீர்வதிப்பதற்காக நாம் வந்து அழைக்கப்பட்டது புரிந்து கொள்ள வேண்டும். మన జీవితం ద్వారా అనేకులను ఆశీర్వదించడానికి మనం పిలువబడడం అర్థం చేసుకోవాలి. அதுதான் இயேசு கிறிஸ்து இந்த உலகத்தில் இருந்தபோது అది యేసుక్రీస్తు వారు ఈ లోకంలో చెప్పారు. நம்முடைய சீஷரை வந்து ஊழியத்துக்கு அனுப்பிய போது ఆయన శిష్యులను ఆయన పరిచర్యకు పంపించినప్పుడు அந்த சீஷரை பார்த்து என்ன சொன்னார்? ఆయన శిష్యులు ఏం చెప్పారు? The book of Matthew chapter 10 verse 12. மத்தேயு 10ஆம் அதிகாரம் 12ஆம் வசனத்தை பார்க்கும்போது ప్రవేశకొట్ట 10ஆம் அதிகாரம் 12ஆம் வசனம். పడవ దీపంలో చూసినప్పుడు 12 13ஆம் వசனம். అనే వచనం వస్తున్నారు. இல்ல இந்த சீஷர்கள் வந்து ஒரு கிராமத்துக்கு போறோம்னு சொன்னார். శిష్యులు ఒక గ్రామానికి వెళ్తున్నారు. அந்த கிராமத்துக்கு போகும்போது என்ன செய்யணும்னா, ఆ గ్రామానికి వెళ్ళి ఏం చేయాలంట? ஒரு வீட்டுக்கு நீங்க போங்க. ఒక ఇంట్లో మీరు వెళ్ళండి. அந்த வீட்டுக்கு நீங்கள் வாழ்வீர்கள். அந்த வீட்டில் சமாதானம் உண்டாவதாக இருப்பாங்க. ఆ ఇంటికి మీ సమాధానం కలుగుగాక అని మీరు ఆశీర్వదించండి. அப்புறம் ஒரு வீட்டை நாம் ஆசீர்வதிக்க வேண்டும். ஒரு இடத்தை நாம் ஆசீர்வதிக்க வேண்டும். ఒక ఇంటిని వైద్యుని ఆశీర్వదించాలి. அப்ப அந்த ஆசீர்வாதத்துக்கு பாத்திரமாக அவங்க இருந்தா அந்த ஆசீர்வாதம் நம்ம இடத்துல வரும். ఆ ఆశీర్వాదం ఒక పాత్రలో ఉంటే ఆ ఆశీర్వాదం వెళ్తుంది. లేకపోతే మనకి తిరిగి వచ్చేస్తుంది. அதைத்தான் அன்றைக்கு பார்த்தா மோசே மூலமாக தேவன் ஆரோக்கியம் இருந்தார். ఆ రోజు మోషే మూలంగా దేవుడు అమరుడు చెప్పారు. The book of Numbers. The book of Numbers. ఇంకే కంటము. Chapter 6 verse 23 to 27. Numbers chapter 6 verse 23 to 27. ఇంకే కంటము. ఆరో అధ్యాయం. இதுல தேவன் என்ன சொல்றாரு? 27. அன்றைக்கு வந்து மோசே பார்த்து சொல்றார், ఆ రోజు మోషేతో చెప్పారు, நீ ஆரோனுக்கு சொல், என் நாமத்தில் இந்த ஜனங்களை ஆசீர்வதிக்க வேண்டும் என்று சொல். నీవు అహరోనుకి చెప్పుము, ఇలా చెప్పుము, ఇశ్రాయేలుని ఆశీర్వదించాలని. எப்படி ஆசீர்வதிக்க வேண்டும்? ఎలాగా ఆశీర్వదించాలి? இப்ப பாருங்க. చూడండి. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు అహరోనుతోను అతని కుమారులతోను ఇలాగను, మీరు ఇశ్రాయేలీయులను ఇలాగ దీవింపవలెను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. సో என்ன செய்யணும்? சபை பத்திரத்தை தேவன் உங்களை ஆசீர்வதித்து உங்களை காப்பாராக. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని కాపాడును గాక. அதான் வசனம் சொல்றாரு. తర్వాత చెప్తున్నారు, தேவன் நம்முடைய முகத்தில் பிரகாசி வைத்து கிருபையாக இருக்க கடவர். యెహోవా నీకు ఈ సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. மூன்றாவது தேவன் நம்முடைய முகத்தை அதாவது பிரதிரத்தை மேல் வைத்து మూడోది దేవుడి ముఖం ఆ సన్నిధిని దీపజేసి உங்களுக்கு சமாதானத்தை கட்டளையிடுகிறார். నీకు సమాధానం కలుగజేయనట్లు. இப்படியாக நாமத்தில் நீங்கள் ஆசீர்வதிக்கலாம் நம்முடைய ஆசீர்வாதம் பண்ணி சொல்றாரு. ఇలాగ నామకరణను ఆశీర్వదించండి, నేను ఆశీర్వదిస్తానంటున్నాను. நீங்க வந்து யோசிச்சு பார்த்தா మీరు ఆలోచించవచ్చు, இந்த இஸ்ரவேல் ஜனங்கள் எல்லோரும் எப்படிப்பட்டவராக இருந்தார்கள்? ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎలాంటి వాళ్ళు ఉన్నారు? தேவனுக்கு விரோதமாக கலகாட்டம் அதாவது கலகம் செய்வதாக முரட்டாட்டப்பட்ட ஜனங்களாக இருந்தார்கள். దేవునికి వ్యతిరేకంగా వీళ్ళు మోటువారుగాను కలహం రేపు ప్రజలుగా ఉన్నారు. ஆனால் இந்த மோசே ஆரோக்கியத்தில் டாக்டர் ஆசீர்வதிக்கிறது. కానీ మోషేకి అహరోను దేవుడే నా నామం పేరిట మనం ఆశీర్వదించాలి. அது போல ஒரு லெட்டர் எழுதும்போது எப்படி வந்து ஒரு பத்திரம் வெட்டி எழுந்தாங்க. అలాగే ఒక పత్రిక రాసిన ఎలా రాస్తున్నారు? பிதாவாகிய தேவன் கர்த்தாகிய உங்களுக்கு கிருபை சமாதானம் உண்டாவதாக. తండ్రి దేవునితో మీకు సమాధానం కలుగును గాక. அப்புறம் நம்முடைய வாழ்க்கை நம் வாய் மூலமாக என்ன செய்யணும்? அநேகரை ஆசீர்வதிக்க வேண்டும். మన నోటి మూలంగా అనేకలను ఆశీర్వదించాలి. அதற்கு பல சங்கீதக்காரன் என்ன செய்யலாம்? అనేక కీర్తనకారులు కూడా ఏం చేశారు? மற்ற இருப்பது வார்த்தை பூமி படைத்து கர்த்தாவினால் ஆசீர்வதிக்கப்பட்டவர்கள் என்று சொல்றாங்க. ఆకాశ భూమి మీద సృష్టించిన యెహోవాను ఆశీర్వదించబడిన వారని అంటున్నారు. அன்றைக்கு மெல்கிசேதேக்கு ஆபிரகாமை பார்த்து எப்படி ஆசீர்வதித்தார்? మెల్కీసెదెకు అబ్రహాము చూసి ఏమని ఆశీర్వదించారు? The book of Genesis chapter 14 verse 19. The book of Genesis chapter 14 verse 19.
ఆదికాండం 14వ అధ్యాయం 19వ వచనము. అప్పుడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశములకు భూమికి సృష్టికర్తయను సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాక అనియు. వాటి భూమి ఉடைய ఉన్నతமான దేవుని ఆశీర్వాదం అబ్రహాముకు ఉండావதாக என்று ஆசீர்வதிக்கிறார். ఆకాశం భూమిని సృష్టించిన సృష్టికర్తయకు సర్వోన్నత దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాక అని అన్నారు. எனவே நாம் மக்களை ஆசீர்வதிப்பதற்காக அழைக்கப்பட்டிருக்கிறோம். మనం ఇతరులను ఆశీర్వదించడానికి పిలువబడి ఉన్నాం. ரூத்துடைய வாழ்க்கை நடந்த காரியத்தை பார்த்தோம். రూతు ఒక విధమైన కార్యం చూద్దాం. The book of Ruth chapter 2 రూతు గ్రంథము 2వ అధ్యాయం. 2వ అధ్యాయము. இத 4வது 12வது வசனத்தை படிப்போம். 4వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. The book of Ruth chapter 2 verse 4 and 12. 4 మరియు 12వ వచనం. బోయాజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడై ఉండును గాక இப்போ பாருங்க போயாஸ் வரா அந்த வயல்ல வேலை செய்யறாங்க வேலை செய்யறாங்க. బోయాజు వస్తున్నాడు ఆ పొలంలో పనులు చేసుకుంటూ ఉన్నారు. அவங்க பாத்தீங்க ஆசீர்வதிக்கிறான். వారి చూసి ఎలా ఆశీర్వదిస్తున్నారు. தேவனோடு கூட இருப்பாராக. దేవునికి తోడై ఉంటుంది గాక. அவங்க எப்படி బతుకు ఆశీర్వదిக்கிறாங்க. వారు బతుకు ఎలా ఆశీర్వదిస్తున్నారు. నేను పోయివారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. அவங்க என்ன பசுக்கிறதுக்கு தேவனுக்கு ஆசீர்வதிப்பாராங்க. దేవునికి ఆశీర్వదించును గాక అంటున్నారు. அது புரியுதா உங்களுக்கு? నేను చెప్పిన అర్థమవుతుందా? இவன் என்ன செய்யறான்? போவாசனுடைய வேலை செய்யறதோட ஜனங்களை பார்த்து சொல்றான். ఈ బోయాజు తన ప్రజలకు చెప్తున్నాడు. தேவனோடு கூட இருப்பாராக. దేవునికి తోడై ఉంటుంది గాక అంటున్నారు. அவங்க என்ன சொல்றாங்க? వాళ్ళే చెప్తారు. தேவனுக்கு ஆசீர்வதிப்பாராங்க. ஆசீர்வதிப்பாராங்க. దేవునికి మిమ్మల్ని ఆశీర్వదించును గాక అంటున్నారు. அதே போல ரூத்தை பார்த்தா எப்படி ஆசீர்வதிக்கிறான்? రూతుని చూసి అతను ఎలా ఆశీర్వదిస్తున్నాడు. அந்த 12వ வசனத்தை படிங்க. 12వ వచనం చదవండి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. இதனால் ரூத்தை குறித்த புக் கேள்விப்பட்டார். రూతు గురించి ముందుగానే అతను విని ఉన్నాడు. அவன் எப்படிப்பட்ட அந்த திவ்ய போகும்போது ஒரு பெண்ணாக என்னன்னு ఆమె ఇప్పటి దివ్య స్వభావం ఒక స్త్రీగా ఉందో తెలుసుకున్నాడు. இப்போ அந்த ரூத்தை வந்து போவாசனை ఆ ஆசீர்வதிக்கிறார். రూతుని బోయాజు చూసి ఆశీర్వదిస్తున్నాడు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చెను. அப்படி என்றால் அந்த இஸ்ரவேல் தேவனுடைய சட்டங்களை அடைக்கலமாக வந்திருக்கிறார். ఇశ్రాయేలు దేవుడు యెహోవా కింద రెక్కల కింద సురక్షితంగా அவருடைய వచ్చాడు. பரிபூர்ணமான ஆசீர்வாதம் பரிபூர்ணமான வந்து பலருக்கு கிடைப்பதாக. ఆయన సంపూర్ణమైన బహుమానానికి వచ్చును గాక. இதெல்லாம் என்ன புரிந்து வைக்கிறோம்? ఇందులో ప్రయాణం చేసుకుంటున్నాం. உங்களை என்னையும் ஆசீர்வதிப்பதற்காக தான் தேவன் இந்த உலகத்தில் வைத்திருக்கிறார். మిమ్మల్ని నన్ను దేవుడు ఆశీర్వదించడానికి మాత్రమే ఈ లోకంలో వచ్చి పీడించున్నాడు. வாய் வார்த்தை மூலமாக அநேகர் ஆசீர்வதிக்கப்பட வேண்டும். మన నోటి మాటలను అనేక ఆశీర్వదించబడాలి. இன்னைக்கு அந்த பார்த்தோம். ఇది మనం చూసాం. நம்ம வாய் வார்த்தை மூலமாக நாம் எப்படி வாழ வேண்டும் என்று பார்த்தோம். నోటి మాట మూలంగా ఎలా మనం జీవించాలని చూసాము. கடைசியாக படித்து முடிப்போம். చివరి ముగిద్దాం. The book of Matthew chapter 12. మత్తయి సువార్త 2వ అధ్యాయం. The book of Matthew chapter మత్తయి సువార్త 12. 2వ అధ్యాయం. Verse 36 and 37. 30 వచనాలు. నేను మీతో చెప్పున్నదేమనగా మనుషుల కొరకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. நாம் பேசுகிற வீணான வார்த்தை குறித்து எப்போது நமக்கு கணக்கு ஒப்புவிக்க வேண்டும்? அந்த நியாய தீர்ப்பினால் நமக்கு கணக்கு ஒப்புவிக்க வேண்டும். మన పలుకు అర్థమైన మాటలకి మనం ఏం చేయాలి? లెక్కప్ప చెప్పాలి. ఎప్పుడు లెక్కప్ప చెప్పాలి? ఆ న్యాయ తీర్పు దినంలో మనం లెక్కప్ప చెప్పాలి. அந்த நியாய தீர்ப்பினால் நம்முடைய வார்த்தை மூலமாக நாம் நீதிமானாகவோ நாம் துன்மார்க்கனாகவோ நியாயம் தீர்க்கப்படுவோம். ఆ న్యాయ తీర్పు దినంలో ఆ మాటను బట్టి మన మాటను బట్టి నీతిమంతులుగా మనం దుర్మార్గంగా న్యాయం చేసి పెడతాం. இன்றைக்கு நாம் எப்படிப்பட்ட வார்த்தை நாம் வாய்ந்து பேசுகிறோம்? ఈ రోజు ఎటువంటి మాటలు మాట్లాడుతున్నాం? தேவனை பார்த்து சொல்கிறார். దేవుడు మనతో చెప్తున్నాడు. The book of Malachi chapter 3 verse 16. Malachi chapter 3 verse 16. Malachi 16వ వచనం. అలాగే గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనం. The book of Malachi chapter 3 verse 16. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు So మాట్లాడుకొనుచుండగా தேவனுக்கு பயப்படுவது யார் அப்பா? దేవుడు భయపడిన వాడు ఎవరు? யார் தேவனுக்கு பிடிக்கிறதோ அவங்க தான் தேவனுக்கு பயப்படுவாங்க. ఎవరు భయపడి ఉంటారు? దేవుని పిల్లలే దేవుని భయపడి ఉంటారు. அப்படி தேவனுக்கு பயந்து ஒருவரோடு பேசிக் கொள்வார்கள். దేవునితో భయపడేవారు ఒకరితో మాట్లాడుకుంటుండగా அதை தேவன் புரிந்து கேட்பார். దేవుడు చెవికి ఆలకించును. அவருக்கு முன்பாக ஒரு ஞாபக கிரந்தம் ஞாபக புத்தகம் இருக்கிறது. అతని ఆయన ఎదుట జ్ఞాపకార్థకు ఒక గ్రంథం ఉంచబడి ఉంది. அவர் நீங்கள் பேசுகிற ஒவ்வொரு வார்த்தையும் ரெக்கார்ட் ஆகியிருக்கிறதை புரிந்து கொள்ளுங்கள். మీరు నేను మాట ప్రతి మాట రికార్డ్ అవుతుంది అర్థం చేసుకోండి. உங்களுடைய கணவனுக்கு விரோதமாக மனைவிக்கு விரோதமாக பேசுகிறீர்களா? మీరు భర్తకి విరోధంగా భార్యకి విరోధంగా మాట్లాడుతున్నారా? மற்ற யாருக்காவது விரோதமாக பேசுகிறீர்களா? భర్తకి విరోధంగా మాట్లాడుతున్నారా? அது மனுஷனுக்கு தெரியாம இருக்கான தேவனுக்கு தெரியும். మనిషికి తెలియకపోవచ్చు, దేవునికి తెలుసును. உங்கள் வார்த்தை மூலமாக தான் நீதிமானாக நீங்கள் தீர்க்கப்பட்டு அந்த பரலோக ராஜ்யத்துக்கு போக ఈ முடியும். నోరు మాట బట్టే నీతిమంతులుగా న్యాయం తీర్చబడి పరలోకానికి వెళ్తారు. உங்கள் வார்த்தைகள் மூலமாக தான் நீங்கள் துன்மார்க்கனை என்று தீர்க்கப்பட்டு நரகத்தில் தள்ளப்பட ఈ முடியும். నోటిలో మాట బట్టి మీరు దుర్మార్గంగా తీర్చబడి నరకంలో ప్రవేశిస్తారు. இன்னைக்கு தேவனை பார்த்துக் கொள்வோம். దేవుడు చెప్తాం. உங்களுடைய நாவின் அதிகாரத்தில் ஜீவனை மரணத்தை வைத்திருக்கிறீர். ఈ నాలుగు కింద జీవ మరణములు நாங்கள் மரணத்தை அல்ல ஜீவனை கொண்டது கூட இருக்கிறீர்கள்.
வைத்திருக்கிறார். మేము మరణం కాదు జీవమును స్వతంత్రించుకోవడానికి அந்த కృప நித்திய దయచేయండి. ஜீவனை சுதந்திரித்துக் கொள்ள ఆ வைத்திருக்கிறார். నిత్య జీవన స్వతంత్రించుకోవడానికి కృప దయచేయండి. அந்த தேவ பக்தி உள்ளதை நினைத்து మేము దైవ భక్తులుగా ఉన్నాం இந்த అనుకోండి. இதயத்தை வஞ்சித்து మా హృదయాన్ని நாங்கள் మోసపరుచుకొని நாவை அடக்காவிட்டால் మా నాలుకని మేము இந்த కాల్ చేయకపోతే தேவ பக்தி வீணாயிருக்கும் என்று మా சொல்லுகிறார். దైవ భక్తి గంటలో అవుతుందని చెప్పిన దేవుడు உடைய நாவு மூலமாக அந்த தேவ பக்தி உள்ளாக இருக்கிறது என்று మా சொல்லுகிறார். నాలుగు చేత మేము దైవ భక్తి గలవారు కృప దయచేయండి. அந்த வைராக்கியமான ஒரு வாழ்க்கை வாழ்கிறது. అటువంటి సంకల్పం కలిగిన జీవితం మీరు కృప దయచేయండి. உங்களுடைய வாழ்க்கை அந்த பக்தியாக இருந்தால் ஜெபம் கேட்கப்படும் என்று சொல்லுகிறார். మేము భక్తిగా ఉంటేనే మాకు ప్రార్థన ఆలకించబడుతుంది అర్థం நாங்கள் చేసుకున్నాం. பக்தியாக இருந்தால் மிகுந்த ஜலப்பிரவாக வந்தால் இந்த வாழ்க்கையை விடுவிப்பீர்கள் என்று புரிந்து கொண்டு మేము భక్తి కలిగి వారు ఉంటేనే విస్తారమైన జల ప్రవాహం వచ్చినా మీరు విడిపిస్తారని అర్థం చేసుకుని அதுக்கு தேவபக்தி உள்ளவராக நான் இருக்கிறேன். అటువంటి దైవ భక్తి ద్వారా మేము ఉన్నామని இந்த అర్థం உலகத்தில் చేసుకుని தலைபடாத நிலை காத்துக்கொண்டேன். ఈ లోకం మీద మాదిరి చెందకుండా మనం కాచుకొని இந்த நாங்கள் தலைபடாத நிலை ఈ காத்துக்கொண்டேன். నాలుగు చేత మేము మారగలగకుండా కాచుకొని இது வைத்திருக்கிறாங்க. కృప దయచేయండి. இந்த நாவு மூலமாக ఈ నాలుగు మూలంగానే ஒருவர் சபிக்கிற வார்த்தைகளோ ఎన్నడూ తప్పించే మాటలు மற்றவருடைய மனதை காயப்படுத்த வார்த்தை అందులో வராது. హృదయాన్ని కానీ గాయపరిచే మాటలు రాకున్నట్లు ஒரு வாழ்க்கை காவல் வைக்கிறாங்க. మన నాలుగు కాపాడడం முதலை காத்துக்கொண்டு வைத்திருக்கிறாங்க. முதலை காத்துக்கொண்டு வைத்திருக்கிறாங்க. కాపాడడం కృప దయచేయండి. இந்த வாழ்க்கையில ஒவ்வொரு நேரம் இந்த வாழ்க்கை செய்த நன்மைகள் நினைத்து பார்த்து நாமத்தை மகிமைப்படுத்தி வருகிறார். మీరు చేసే కార్యం కలిసి చూసుకొని పెద్దలు నా మహిమపరచు కృప దయచేయండి. இந்த வாழ்க்கையில் எந்த ஒரு குறைகள் இல்லை என்றால் உங்கள் நாமத்தை உயர்த்தி வருகிறார். మాకు ఎటువంటి కొరత లేదని చెప్పి మీరు నన్ను హెచ్చించిన కృప దయచేయండి. இந்த வாழ்க்கையில் நாங்கள் அனைவரை ஆறுதல் படுத்த இருக்கிறார். మాకు అనేకులు మేము ఆదరించడానికి ఓదార్చిన కృప దయచేయండి. எங்கள் வாழ்க்கையாக அனைவரும் ஆசீர்வதிக்கப்படுகிறார். మా నాలుగు అనేక ఆశ్రయించడానికి కృప దయచేయండి. எங்கள் வாழ்க்கையில் வருகிற வார்த்தைகள் మా నోటి నుంచి వచ్చే మాటలు அனைவரை ஆறுதல் படுத்த అనేక ఓదార్చడానికి அனைவரை ரட்சிப்புக்கு நேராக అనేక வைக்க రక్షణ దిశగా నడిపించడానికి அனைவருடைய வாழ்க்கையில் ஒரு மகிழ்ச்சியை கொண்டு வர అనేక జీవితంలో ఒక సంతోషాన్ని తీసుకోవడానికి அப்படிப்பட்ட ஒரு திருவை இருக்கிறார். అటువంటి కృప మాకు ఇవ్వండి. நீதிமானை நாம் ஔஷதம் என்று எழுதியிருக்கபடி నీతిమంతుడు ఒక నాలుగు అవసరం உங்களுடைய చెప్పండి. நாம் ஔஷதமாக அனைவரை குணப்படுத்த அனைவருடைய வாழ்க்கையில் ஆறுதல் கொண்டு வர இருக்கிறார். మీ యొక్క మా నాలుగు అనేక ఔషధంగా అనేక ఆదరించే విధంగా స్వస్థపరిచే విధంగా కృప దయచేయండి. எங்கள் வாழ்க்கை வீணான வார்த்தை வராதபடிக்கு பாதுகாப்பு. మా నోట్లో నుంచి వ్యర్థమైన మాట రాకుండా కాపాడండి. எங்கள் வாழ்க்கை உத்தமான வார்த்தை வரவும் మా నాలుగు ఉత్తమమైన మాట రావడానికి நமக்கு பிரியமுள்ள வார்த்தை வருவதற்கு మీకు ప్రియమైన మాట రావడానికి எங்களுக்கு கிருபை தருகிறார். కృప దయచేయండి. எங்கள் வாய் வார்த்தையை ஆசிர்வதிக்கிறார்கள். మా నోటి మాటను ఆశీర్వదించండి. நாங்கள் வைராக்கியம் கொண்டு போக்காக ஒரு தேவக்குள்ள வாழ்க்கை మీ தருகிறார். సంకల్పం కలిగి మీ కొరకు దైవభక్తిగా జీవించి కృప దయచేయండి. எங்களை சபையாக படிக்கிறோம். మమ్మల్ని సమర్పిస్తున్నాం. அப்படிப்பட்ட வாழ்க்கை வாழ்க்கை அஞ்சல் అటువంటి జీవితం జీవించిన కృప దయచేయండి. ஆமென். நாங்கள் நம்முடைய சபையை அர்ப்பணித்து ஜெபிப்போம். మనల్ని మన సంఘాన్ని సమర్పించి ప్రార్థించండి. స్తోత్రమునా పరిశుద్ధ ప్రేమ తండ్రి కృపల దేవా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అవును ప్రభా అదే దినములు నాన్న మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అవును ప్రభా నాన్న ఇంత నాన్న మా నాలుగున్న రాజా మేము అదుపులో ఉంచుకోకుండా ప్రభా మేము దైవభక్తి గలవారమని రాజా చెప్పుకొని మమ్మల్ని మేము మోసపరుచుకోకుండా రాజా మీరు మాకు సహాయం చేయండి ప్రభా నాన్న. అటువంటి భక్తి నాన్న రాజా వ్యర్థమైనదని రాజా మీరు చెప్తున్నారు ప్రభా. అవునయ్య రాజా దైవం మమ్మల్ని క్షమించండి ప్రభా రాజా. అవును నాన్న రాజా మేము ఎలాంటి నాన్న మా నాలుగు రాజా అయ్యా ఉపయోగించుకోకూడదు రాజా మీరు మాతో మాట్లాడారు ప్రభా. అయ్యా మేము స్తుతులు స్తోత్రాలు చేస్తున్నాం ప్రభా రాజా. మేము నాన్న రాజా మా నాలుగు ద్వారా నాన్న రాజా అయ్యా తండ్రి రాజా ఎక్కువ నాన్న శాపం తెచ్చే నాన్న మాటలు మాట్లాడకూడదని రాజా మీరు మాట్లాడారు ప్రభా. అయ్యా తండ్రి రాజా మేము కఠినమైన మాటలు మాట్లాడకూడదని రాజా మీరు మాతో మాట్లాడారు ప్రభా. అవునా రాజా నాన్న మేము రాజా మా నోటి తండ్రి రాజా మాటల వల్ల రాజా అయ్యా తండ్రి రాజా మాకు ఇతరులకు శాపాలు తెచ్చే కార్యాలు రాజా మేము మాట్లాడకూడదు రాజా మీరు మాకు సహాయం చేయండి ప్రభా. అయ్యా మా నాన్న మేము కఠినమైన మాటలు పలకకూడదు రాజా మాకు సహాయం చేయండి దేవా. అయ్యా తండ్రి రాజా మా తప్పులు నాన్న ఈ దినం నాన్న మీరు జ్ఞాపకం చేశారు ప్రభా. అయ్యా తండ్రి రాజా మేము నాన్న పొరపాటున రాజా మా మాటలు ద్వారా తప్పిపోతూ ఉన్నాం ప్రభా. అయ్యా నాన్న రాజా మీరు మమ్మల్ని క్షమించి ప్రభా. అయ్యా మేము ఎటువంటి నాన్న రాజా మాటలు మాట్లాడాలో అయ్యా మీరు మాతో మాట్లాడారు ప్రభా. మీకు స్తోత్రాలు రాజా. అవునయ్యా మా జీవితంలో నాన్న అయ్యా తండ్రి కొరతలు ఉన్నా లేకపోయినా ప్రభా రాజా మాకు ఏ కొరతలు లేదని రాజా అయ్యా మేము చెప్పాలని మీరు మాతో మాట్లాడారు ప్రభా. ఆ దినము రాజా నాన్న మోసే ద్వారా నాన్న తండ్రి అయ్యా తండ్రి రాజా మీ ప్రజలకు చెప్పారు ప్రభా. అవునయ్య రాజా అవును తండ్రి రాజా ఇంకా నాన్న మా చేతి మొదలు మీరు ఆశీర్వదిస్తారని రాజా అయ్యా తండ్రి రాజా నాన్న మేము చెప్పాలని రాజా అయ్యా తండ్రి రాజా ఇంకో నాన్న రాజా అరణ్యంలో నాన్న 4 సంవత్సరాలు మీరు నడిపించినప్పటికీ అయ్యా తండ్రి రాజా ఏ కొరత లేకుండా ఉన్నామని వాళ్ళు చెప్పాలని చెప్పారు ప్రభా. అలాగే నాన్న మా జీవితంలో కూడా ప్రభా అనేక శ్రమలు ఉండొచ్చు అయ్యా కష్టాలు బాధలు ఎన్నున్నా రాజా మాకు ఏ కొరత లేదని మేము చెప్పగలిగే మనసు నాలుక మాకు దయచేయండి రాజా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతిరోజు నాన్న మేము మిమ్మల్ని స్తుతించే వాళ్ళగా మార్చండి ప్రభా. అయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి భర్తను బట్టి రాజా ఈవులు బట్టి రాజా అన్నిటి ద్వారా నాన్న మేము నాన్న మిమ్మల్ని స్తుతించడానికి రాజా మాకు
సహాయం చేయండి ప్రభా. అయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. అయ్యా మీరు మా నోటి ద్వారా రాజా, మాటల ద్వారా ప్రభా ఇతరులను ఆదరించి ఓదార్చడానికి రాజా మీరు మాకు సహాయం చేయండి ప్రభా. అవునయ్యా రాజా, నాన్న రాజా, ఇదిగో రాజా మీకు స్తోత్రాలు. మేము పడుతున్న శ్రమల ద్వారా నాన్న రాజా అయ్యా ఇతరుల్ని ఓదార్చడానికి, ఆదరించడానికి సహాయం చేయండి ప్రభా. అయ్యా మీరు ఎలాగైతే కనికరం చూపే తండ్రిగా సమస్త ఆవరణకు కర్తగా ఉన్నారా రాజా, అలాగే మేము కూడా నాన్న రాజా అయ్యా మేము పొందుతున్న శ్రమల ద్వారా రాజా మేము శ్రమల మార్గంలో దాటి వెళ్తున్నప్పుడు ప్రభా ఆ శ్రమలన్నీ కూడా రాజా అయ్యా దాన్ని ఇతరులు ఓదార్చడానికి తెలుసుకొని రాజా మేము అలాగే జీవించడం రాజా మీరు మమ్మల్ని ఆశీర్వదించండి రాజా, మమ్మల్ని నడపండి రాజా. ఈ కార్యంలో నాన్న మేము వైరాగ్యం కలిగి ఉండడానికి మీరు సహాయం చేయండి దేవా. అయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా మా మాటలు ఇతరుల జీవితంలో ఆశీర్వాదాన్ని తీసుకురావాలి రాజా, సహాయం చేయండి ప్రభా. అయ్యా గొప్ప నాన్న రాజా, నాన్న అయ్యా దాని సాక్ష్యాన్ని రాజా మా ఎదురికి తీసుకొచ్చాడు ప్రభా. అజిమనే వ్యక్తి ద్వారా రాజా మాతో మీరు మాట్లాడారు ప్రభా, మీకు స్తోత్రాలు రాజా. అతను ఎలాగైతే నాన్న రాజా, నాన్న అయ్యా అతని ద్వారా నాన్న రాజా అతను రాజా అతనితో ఉన్నవారు నన్ను ఆశీర్వదించబడ్డారు, అలాగా నాన్న మేము జీవించడానికి సహాయం చేయండి రాజా. అవును నాన్న రాజా అయ్యా మీ పాద సన్నిధిని రాజా అయ్యా తండ్రి మిమ్మల్ని రాజా మేము గొప్పగా తలచడానికి రాజా అయ్యా ప్రతి కార్యాన్ని రాజా నాన్న మేము నాన్న మనస్ఫూర్తిగా మనపూర్వకంగా నాన్న రాజా చేయడానికి రాజా మీ ఎడలు మేము భయభక్తులు కలిగి ఉండడానికి రాజా మీరు మాకు సహాయం చేయండి ప్రభా. అవునయ్యా మేము భక్తి కలగాగా ఉంటేనే మా ప్రార్థన ఆలకించబడుతుందని చెప్పారు ప్రభా. మేము భక్తి కలగాగా ఉంటేనే రాజా మీరు మమ్మల్ని రాజా నడిపించగలరు ప్రభా. అయ్యా ఈ కార్యాన్ని ఎరిగినానా మేము జీవించడానికి మాకు సహాయం చేయండి ప్రభా. అయ్యా మా నోటి మాటలు ఇతరుల జీవితంలో ఔషధంగా ఉండడానికి రాజా, ఓదార్పుగా రాజా, ఆశీర్వాదకరంగా ఉండడానికి రాజా మీరు మాకు సహాయం చేయండి దేవా. అయ్యా ఇతరుల మమ్మల్ని రాజా మా సంఘాన్ని మీ పాదాలకు సమర్పిస్తున్నాం ప్రభా. ఈ మాటలు మా హృదయాలు నీరు కట్టి ఫలింపు చేయండి రాజా. మేము ఎప్పుడు కూడా రాజా నాన్న అయ్యా దాని ఇతరులని తండ్రి రాజా అయ్యా కఠినంగా నాన్న మాట్లాడేవారు గాను, బాధపరిచేవారు గాను అయ్యా దాన్ని మేము ఉండకూడదు రాజా. మమ్మల్ని క్షమించి నాన్న మా తప్పని క్షమించు ప్రభా. అయ్యా మమ్మల్ని రాజా మేము కోరుకున్న రీతిగా మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభా. అయ్యా నాన్న మేము నాన్న ఇలా ఉండాలని ఆశపడినప్పుడు ప్రభా ఖచ్చితంగా నాన్న మీరు మమ్మల్ని రాజా అయ్యా దాన్ని అలాంటి నడిపించగల సమర్థులు అయ్యా. అయ్యా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ అయ్యా మమ్మల్ని రాజా మీరు నాన్న అయ్యా దాన్ని ఈ విధంగా నడిపించమని వేడుకుంటూ మమ్మల్ని అందరినీ రాజా మీ చేతులకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు వారి నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆత్మమే కట్టి తోటి నా ప్రాణమా యెహోవాను స్తుతించుము. ఎప్పుడుమే పరిశుద్ధరామతే తోటి నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధాలను స్తుతించుము. ఆత్మమే కట్టి తోటి నా ప్రాణమా యెహోవాను స్తుతించుము. ఆవర్తిత సకల పరమాత్మ దయచేసి కృపగా చేయండి మాకు. ఆమేన్. నా కర్త యేసు మన ప్రభు యేసు క్రీస్తు నా పితావే దేవుడు నాకు మన తండ్రి దేవుని ಪ್ರೇಮ ಒಳ್ಳೆಯ ಐಕ್ಯ ಪಾದವಾದ ಪರಿಶುದ್ಧ ಆಗಿರೋ ಕಾಪದಲ್ಲಿ ನಮ್ಮ ಮನೆಗಳು ವಿಶೇಷವಾದ ವಿಡಿಯೋ ಪಾತ್ರ ಆಡಿಯೋ ಕಿಟ್ಗಳು ಕೂಡ ಇರುತ್ತೆ. విశేషంగా ఈ వీడియో మరియు ఆడియో ప్రతి ఒక్క వారి జీవితంలో ఉంది. మన కర్త యేసు మరిగే చెప్తాం మన ప్రభు యేసు రాకడ పర్యంతం పాత్ర చిక్కదాక కాశ రక్షించిన గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 Praise God. Glory to God. God bless you all.